గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. రాబోయే కాలానికి కాబోయే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ మిత్రులకి శుభోదయం మిత్రమా. వాయిస్ క్లియర్గా ఉంటే ఒక చిన్న సందేశం పెట్టే ప్రయత్నం చేయండి. వాయిస్ ఇస్ క్లియర్ సార్. కొంచెం ఆలస్యమైంది. రేపటి నుంచి రెగ్యులర్గా 4 AM వరకే మీరు లేవక ముందుకే నేను నోటిఫికేషన్ పెట్టే ప్రయత్నం చేస్తాను. రైట్ సార్, ప్రయత్నం కాదు తప్పకుండా చేస్తాను, కంగారు పడద్దు. శ్రీ గారు, రైట్ సార్, థ్యాంక్ యూ మిత్రమా. రిమైనింగ్ లైవ్లో ఉన్న మిత్రులు, అదే మాదిరిగా మన యొక్క కోర్సులో ఉన్న మిత్రులకి క్లాస్ స్టార్ట్ అయింది అని చెప్పేసి మీ యొక్క స్వహస్తాలతో చరవాణిలో క్లియర్గా ఒకసారి సందేశాన్ని పంపించే ప్రయత్నం చేయండి. రైట్ సార్, ఎస్. ఎలా ఉన్నారు? ఎగ్జామ్ రాస్తున్నారా? ఏపీ మిత్రులు, తెలంగాణ మిత్రులు ఇరువురు కూడా. ఇక కొత్త మిత్రులకి, పాత మిత్రులకి సందేశం ఏంటంటే, జాగ్రఫీ విషయంలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్కి సంబంధించిన అంశాలు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టోటల్ జాగ్రఫీ ఏపీ మిత్రులకి, తెలంగాణ మిత్రులకి ఇద్దరికి కూడా సమానమైన టాపిక్స్ ఉంటాయి. సందేశం కూడా సమానంగా ఉంటుంది. ఏపీ మిత్రులకి టెక్స్ట్ బుక్ లో కొంత తక్కువ మొత్తంలో సమాచారం ఇచ్చారు, తెలంగాణ మిత్రులకు కొంచెం ఎక్కువ మొత్తంలో ఇచ్చారు. కానీ తెలిపేటటువంటి సందేశం అంతా ఒకటే, కాన్సెప్ట్ ఒకటే, బట్ కాకపోతే సమాచారం ఎక్కువ తక్కువ ఇవ్వడం జరిగింది, అంత వివరణాత్మకంగా ఇవ్వడంలో భాగంగా. కాబట్టి క్లాస్ విషయంలో ఏపీ తెలంగాణ మిత్రులు మొదటి సంవత్సరం సంబంధించిన క్లాసెస్ అనేవి కొలాబరేట్ చేసుకుంటూ పోవచ్చు. ఏపీ మిత్రులకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో, తెలంగాణ మిత్రులకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అని చెప్పేసి 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి హ్యూమన్ జాగ్రఫీ, మానవ భూగోళ శాస్త్రం. ఈ మానవ భూగోళ శాస్త్రానికి సంబంధించిన సమాచారం అంతా కూడా ఏపీ తెలంగాణ ఇద్దరు రాష్ట్రాల మిత్రులు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతిపాదన దృష్ట్యా తెలుసుకోవడం జరుగుతుంది. అవి సేమ్ ఉంటాయి. రిమైనింగ్ ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన అంశాలు ఏపీ తెలంగాణ మిత్రులకు సేమ్ ఉంటాయి. పార్ట్ సిలో ప్రాంతీయ భూగోళ శాస్త్రం ఉంటుంది. ఈ ప్రాంతీయ భూగోళ శాస్త్రంలో మాత్రం ఏపీ మిత్రులు ఏపీ టాపిక్స్ మాత్రమే చదవాలి, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క భూగోళ శాస్త్రం గురించి చదవాలి. తెలంగాణ మిత్రులు తెలంగాణ భూగోళ శాస్త్రం గురించి చదవాలి. ఆ పార్ట్ సికి సంబంధించి ఎవరైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మిత్రులు మీ దగ్గర తెలంగాణకు సంబంధించిన పుస్తకాలు ఉంటే తెలంగాణ జాగ్రఫీ చదవద్దు. తెలంగాణ మిత్రులు ఎవరైనా ఏపీ పుస్తకాలు ఉంటే ఏపీ జాగ్రఫీ చదవద్దు, తెలంగాణ జాగ్రఫీ చదువుకునే ప్రయత్నం చేయండి. అయితే డే టైంలో తెలంగాణ మిత్రులకి తెలంగాణ జాగ్రఫీ, ఏపీ మిత్రులకి ఏపీ జాగ్రఫీ సంబంధించిన సమాచారాన్ని మనం లైవ్ క్లాస్ రూపంలో ఏర్పాటు చేసుకుంటూ వద్దాం. మాక్సిమం కొంచెం కార్యాచరణ బేస్ చేసుకొని నోటిఫికేషన్ పెడతాను, అది ఈ రోజు కానీ రేపటి నుండి కానీ ప్రారంభించుకుందాం. డే టైం లోపల ఒక 2 hours అట్లా రెగ్యులర్ గా మార్నింగ్ సెషన్ లో ఏపీ మిత్రులకి, ఆఫ్టర్నూన్ సెషన్ లో తెలంగాణ మిత్రులకి ఏపీ జాగ్రఫీ, అదే మాదిరిగా తెలంగాణ జాగ్రఫీ డిస్కస్ చేసుకుంటూ వచ్చే ప్రయత్నం చేద్దాం, కరెంట్ ఇష్యూస్ పరిగణలో తీసుకొని. కాబట్టి వాటిపైన మీరు టెక్స్ట్ బుక్స్ ఆధారంగా చేసుకుని క్లాసెస్ కంప్లీట్ గా వింటూ ఎగ్జామ్స్ రాసే ప్రయత్నం చేయండి. షెడ్యూల్లో మనకి ఇచ్చిన టాపిక్స్ ఏవైతున్నాయో ఆ టాపిక్ సంబంధించిన సమాచారం అంతా కూడా క్లాసెస్ లో ఉంటుంది. కొన్ని క్లాసెస్ ని ఫోల్డర్ లో అప్లోడ్ చేయలేకపోయినాము, వాటిని లైవ్ క్లాస్ లోనే ఆప్షన్లు ఉంటాయి. వాటిని 2 days లోపల కూడా ఇంకా పరిపూర్ణంగా ఎకనామిక్స్ సంబంధించిన క్లాసెస్ కానీ, ఎకనామిక్స్ మన మిత్రులు సార్ మాకు ఫస్ట్ ఇయర్ కి సంబంధించిన టాపిక్స్ ఏవైతున్నాయో ఈ సిద్ధాంతాలకు సంబంధించిన అంశాలను కూడా డిస్కస్ చేసాం. మనం ఆ డిస్కస్ చేసిన క్లాసులు లైవ్ క్లాస్ లో ఉండిపోయినాయి అనమాట. సార్ నిన్న వచ్చిన టైంలో నిన్న ప్రస్తావన చేసిండు, అన్ని కూడా మనం డిస్కస్ చేసాం సార్, సో అండ్ సో సంథింగ్ ఇలా ఉన్నాయని చెప్పేసి ప్రస్తావన చేసిండు. వాటిని చెక్ చేస్తే అందులో పొందుపరచబడినవి, వాటిని మళ్ళీ మీకు ఫోల్డర్ వారీగా సెట్ చేసి పెడతాము. ఆ సిద్ధాంతాలకు సంబంధించిన అంశాలు కూడా వింటూ ఎగ్జామ్స్ రాసే ప్రయత్నం చేయండి. సార్, షెడ్యూల్ మాత్రం బ్రేక్ చేయొద్దు. మీరు ఒకవేళ వెనుకబడి ఉన్నా, 2 రోజుల ముందు వెనుకబడి ఉన్నా, లేదంటే ఒక 3 రోజులు బ్యాకప్ ఉన్నా, ఈ రోజు కోర్స్ తీసుకున్న వాళ్ళు ఈ రోజు స్టార్ట్ చేసినా కూడా ఈ డే వైజ్ షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ డే వైజ్ షెడ్యూల్ ఆధారంగా చేసుకొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొంచెం టైం కేటాయించుకొని చదువుకుంటూ ఎగ్జామ్ రాసే ప్రయత్నం చేయండి. ఇక ఆ షెడ్యూల్ వీలవ్వట్లేదు సార్ అన్న వాళ్ళు అదే కోర్స్ లోపల చాప్టర్ వారి ఎగ్జామ్స్ ఉంటాయి మనకి. ఆ చాప్టర్ వారి ఎగ్జామ్స్ కూడా ప్రాపర్ గా క్లాస్ విని కానీ టెక్స్ట్ బుక్ చదివి కానీ ఎగ్జామ్ రాసే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే ప్రతిపాదన మంచి ఆయుధం ఏంటంటే ఎగ్జామ్సే. ఆ రోజున ఆ టాపిక్ చదివి ఎగ్జామ్ రాయాలనే సదుద్దేశంతో టాపిక్ చదవండి, లేదంటే క్లాస్ వినండి, ఎగ్జామ్ రాసే ప్రయత్నం చేయండి. అప్పుడే క్వశ్చన్ ఎలా వస్తుంది, ఏ తరహాలో వస్తున్న విషయం తెలిసిపోతుంది. రైట్ సార్, ఎస్. ఆ తరహా ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల మిత్రులు కూడా కొంచెం ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. రిమైనింగ్ మన మిత్రులకు ఒకసారి చిన్నగా చెప్పండి క్లాస్ స్టార్ట్ అయిందని చెప్పేసి. మనం జాగ్రఫీకి సంబంధించి ఆ రివిజన్ క్లాసెస్ లో మన అక్షాంశాలు, రేఖాంశాల దగ్గర ఉన్నాం. అక్షాంశాల గురించి లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. ఈ జాగ్రఫీ క్లాసెస్ కూడా కొంచెం వేగం పుంజుకొని ఇంకా మరింత వేగవంతంగా ముందుకు డిస్కస్ చేసుకుంటూ పోదాం. ఆ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జాగ్రఫీ సంబంధించిన టెస్ట్లను కూడా విశ్లేషణ చేసుకుందాం. మీరు మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే టైం వరకు స్కూల్ టెక్స్ట్ బుక్స్ లింక్ చేసుకుంటూ ఎక్కడెక్కడ ఏ టాపిక్స్ ఉన్నాయో వాటిని బేస్ చేసుకుంటూ ప్రాపర్ గా ఏపీ వాళ్ళకి ఏపీ, తెలంగాణ వాళ్ళకి తెలంగాణ సంబంధించిన టెస్ట్లు డిస్కస్ చేసుకుంటూ పోదాం. ఏపీ వాళ్ళకి క్వశ్చన్స్ వేరుంటవి, తెలంగాణ వాళ్ళకి క్వశ్చన్స్ వేరుంటవి. ఎందుకంటే వాళ్ళ టెక్స్ట్ బుక్స్ పరిధిని బేస్ చేసుకుని వాళ్ళకి ఏర్పాటు చేయడం, వీళ్ళ టెక్స్ట్ బుక్స్ బేస్ చేసుకుని వీళ్ళకి ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. రైట్ సార్,
కాబట్టి టెస్ట్ విశ్లేషణలో భాగంగా వేరువేరుగా డివైడ్ చేయడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ సంబంధించి ఎక్కడెక్కడైతే లింక్ టాపిక్స్ ఉంటాయో, ఇద్దరికి కలిసి సేమ్ టాపిక్స్ ఉన్నాయి, ఆ సేమ్ టాపిక్స్ ఇద్దరికి కలిసి డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఇది గమనించే ప్రయత్నం చేయండి. ఓకేనా మిత్రమా? రైట్. ఎస్, ఎగ్జామ్స్ అయితే రాస్తున్నారు కదా. రైట్ సార్. మ్యాక్సిమం వీలైనంత వరకు ఎగ్జామ్స్ కొంచెం ఎక్కువ మొత్తంలో రాసే ప్రయత్నం చేయండి. మీరు టెస్టులు రాస్తేనే మీ ప్రజెంటేషన్, మీ పర్ఫార్మెన్స్ ఎంత ఉందన్న విషయం తెలుసుకొని ఏఐ టూల్స్ ద్వారా మళ్ళీ నేను మీకు కాల్ చేసి మాట్లాడే అవకాశం ఉంటుంది. కొంచెం కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేసే ప్రయత్నం చేయండి. రైట్ సార్. ఏ టైంలో ఉన్నా ఇన్ కేసు ఒకవేళ ఆ రోజు మీకు కాల్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు లిఫ్ట్ చేయలేని పొజిషన్లో ఉన్నా కూడా తర్వాత కాలంలో కాల్ వస్తే కూడా దాన్ని మీరు కాల్ బ్యాక్ చేసి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి. రైట్ సార్. ఒకసారి గమనిద్దామా. ఇక్కడ చూస్తే రేఖాంశాలకు సంబంధించిన ప్రతిపాదన దృష్ట్యా గతంలో మనం అక్షాంశాలకు సంబంధించిన ప్రతిపాదన పైన డిస్కస్ చేసాం. రైట్ సార్. రేఖాంశాలు డిస్కస్ చేసుకుని భూమి అంతర్నిర్మాణం, దాంతో పాటుగా భూ అంతర్నిర్మాణం డిస్కస్ చేసి భూమి అంతర్భాగంలో ఉన్న శిలల గురించి ప్రస్తావన చేసుకుంటే నెక్స్ట్ చాప్టర్ థర్డ్ చాప్టర్ లోకి వెళ్ళిపోవచ్చు. థర్డ్ చాప్టర్ వచ్చి భూస్వరూప శాస్త్రం అనే పాఠ్యాంశం. రైట్ సార్. ఒకసారి రేఖాంశాలకు సంబంధించిన భావనలో రైట్ సార్ రేఖాంశాలని ప్రాపర్ గా చూసినట్లయితే ఈ యొక్క రేఖాంశాలు రైట్ సార్ వీటిని లాంగిట్యూడ్స్ అనేటటువంటి పేరుతో ప్రతిపాదించాం. ఇంగ్లీష్ లో ఉన్న సార్ లాంగిట్యూడ్స్ అనే పేరుతో పిలిచాం. ఈ లాంగిట్యూడ్ అనే పదం మనకు లాటిన్ భాషకు చెందిన పదంగా పేర్కొనవచ్చు. లాంగిట్యూడ్ అంటే లాటిన్ భాషకు చెందిన పదంగా పేర్కొన్నాం. లాంగిట్యూడ్ అంటే సమానమైనటువంటి పొడవును సూచించును అని ప్రీవియస్ బిఎస్సి ప్రశ్న, టెట్ ప్రశ్న. లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఉద్దేశించి ప్రశ్న. లాటిట్యూడ్ అంటే సమానమైన వెడల్పును సూచించును అని అర్థం. లాంగిట్యూడ్ అంటే సమానమైన పొడవును సూచించును అని అర్థం. సార్ ఇక్కడ భూమి ఉపరితలం పైన ఏదైనా ఒక నిర్దిష్టమైన ప్రాంతానికి చెందినటువంటి ఉనికిని తెలుసుకోవడం కోసం, ఒక ప్రాంతానికి చెందినటువంటి ఉనికిని, అదే మాదిరి ఒక ప్రాంతానికి చెందిన కాలాన్ని, ఒక ప్రాంతానికి చెందినటువంటి శీతోష్ణ స్థితిని అంచనా వేయడం కోసం అక్షాంశాలు, రేఖాంశాలు అనేటటువంటి ఒక ప్రధానమైన అడ్డు గీతలు, నిలువు గీతలని, ఊహాజంత రేఖలని భూమి ఉపరితలంపై ప్రస్తావన చేసుకొని భూమి ఉపరితలంపై ఒక నిర్దిష్టమైన ప్రాంతానికి చెందిన ఉనికిని తెలుసుకుంటూ ఒక ప్రదేశానికి చెందినటువంటి కాలాన్ని, ఒక ప్రదేశానికి చెందినటువంటి శీతోష్ణ అంచనా వేయడం జరిగింది. అక్షాంశాలు, రేఖాంశాలు రెండింటి ఆధారంగా. అక్షాంశాలు అనేవి భూమి ఉపరితలంపై తూర్పు పశ్చిమలు కలుపుతూ అడ్డంగా గీసిన వాటిని అక్షాంశాలు లేదా లాటిట్యూడ్స్ అనేటువంటి పేరుతో ప్రతిపాదించాం. ఈ లాటిట్యూడ్స్ అనేవి భూమి ఉపరితలంపై సుమారుగా 181 అక్షాంశాలు ఉన్నాయి. ఏ రెండు అక్షాంశాల మధ్య దూరం తీసుకున్నా కూడా 111 కిలోమీటర్స్ లేదా 69 మైల్స్ గా విస్తరించున్నాయి. రైట్ సార్. అక్కడ ఒక మైల్ ఈక్వల్ ఎంత? 69 మైల్ అంటే ఒక మైల్ ఈక్వల్ ఎంత? రిమైనింగ్ ఒక నాటికల్ మైల్ ఈక్వల్ ఎంత? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. భూమి ఉపరితలంపై తూర్పు పశ్చిమ కలుపుతూ అడ్డంగా గీసిన ఊహాజంత రేఖలని అక్షాంశాలని పేర్కొన్నాం. అలా 181 అక్షాంశాలు ఉన్నాయి. ఈ అక్షాంశాలు భూమి చుట్టూ తిరిగి వస్తున్నాయి కాబట్టి వీటిని వృత్తరేఖలని పేరుతో ప్రతిపాదించాం. రీసెంట్ గా వచ్చిన ప్రశ్న, భూమి యొక్క ఆకారాన్ని పరిగణలో తీసుకున్నప్పుడు భూమి ఉత్తర దక్షిణ ధృవాల వద్ద కొంచెం నొక్కబడి మధ్య ప్రాంతంలో కొంచెం ఉబ్బెత్తుగా విస్తరించి ఉంటుంది కాబట్టి ఈ ఉత్తరం ప్లస్ దక్షిణం ఈ రెండు ప్రాంతాల్లో కొంచెం నొక్కబడి మధ్య భాగం ఉబ్బెత్తుగా ఉంటుంది కాబట్టి భూమి మధ్యలో ఉన్నటువంటి అక్షాంశం ఏదైతుందో ఇది పెద్ద వృత్తంగా పిలుపుకుంటాం. రైట్ సార్. కాబట్టి దీని యొక్క వ్యాసం అధికంగా ఉంటుంది కాబట్టి దీన్ని బృహత్తర వృత్తము లేదా గొప్ప వలయము లేదా దీన్నే గ్రేట్ సర్కిల్ అనేటువంటి పేరుతో ప్రతిపాదించారు. అక్షాంశాలన్నింటిలోకి అతిపెద్ద అక్షాంశంగా పేర్కొనబడుతున్నది మనకు 0 డిగ్రీస్ అక్షాంశం అన్నాం. ఇది భూమి మధ్య గుండా పోతుంది కాబట్టి దీన్ని భూమధ్య రేఖ అన్నాం. ఈ భూమధ్య రేఖ అనేటువంటి అక్షాంశం అతిపెద్ద వృత్తరేఖ, దీన్ని బృహత్తర వృత్తం అని, గొప్ప వలయం అని, గ్రేట్ సర్కిల్ అనే పేరుతో పిలుస్తాం. ఇలాంటి అక్షాంశాలు భూమధ్య రేఖ ప్రాంతం నుంచి ధృవాల వైపు వెళ్తున్న కొలది అక్షాంశాల యొక్క సైజు తగ్గుతుంది. తగ్గుతూ పైన ఉన్న ఉత్తరాక్షాంశం 90 డిగ్రీలు, కింద ఉన్న దక్షిణాక్షాంశం 90 డిగ్రీలు రెండు కూడా స్థిర బిందువులుగా విస్తరించి ఉంటాయి అని పేర్కొన్నాం. స్థిర బిందువులుగా విస్తరించి ఉంటాయి. లాస్ట్ టైం మన భూమి యొక్క ఆత్మభ్రమణ కాలం, పరిభ్రమణ కాలంలో భాగంగా భూమధ్య రేఖ ప్రాంతం వద్ద వేగం గరిష్టంగా ఉంటుంది. భూమి యొక్క ఆత్మభ్రమణ వేగం ధృవాల వద్దకు వెళ్లే కొలది తగ్గుతూ ఉంటుంది. భూమధ్య రేఖ ప్రాంతం వద్ద సుమారుగా మన టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన వాటి మాదిరిగా చూస్తే 1700 కిలోమీటర్ పర్ అవర్, గంటకి ఇది 1680 కిలోమీటర్లు అని చెప్పేసి గత పై తరగతి టెక్స్ట్ బుక్ లో ఉంటుంది. పైకి వెళ్తున్న కొద్ది ఉష్ణోగ్రత మన భూమి యొక్క ఆత్మభ్రమణ వేగం తగ్గుతుంది. ఆ ధృవాల వద్ద భూమి యొక్క ఆత్మభ్రమణ వేగంలో సుమారు గమనిస్తే 60 డిగ్రీ ఉత్తర దక్షిణ అక్షాంశాల వద్ద 850 కిలోమీటర్ పర్ అవర్ వేగం చొప్పున భూమి యొక్క ఆత్మభ్రమణ వేగం ఉంటుంది. ఈ ధ్రువ ప్రాంతాల వద్ద భూమి యొక్క ఆత్మభ్రమణ వేగం శూన్యంగా ఉంటుంది. అంటే ఇవి స్థిర బిందువులుగా ఉంటాయి ఈ రెండు ప్రాంతాలు. రైట్ సార్. ఇవి లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం మనం. ఇలా భూమి ఉపరితలం దృష్ట్యా భూమిపై అడ్డంగా గీసిన ఊహాజంత రేఖను అక్షాంశాలు అన్నాం. ఇలాంటి అక్షాంశాలను ఆధారంగా చేసుకుని ఒక ప్రాంతం యొక్క ఉనికిని తెలుసుకోవచ్చు.
అదే మాదిరిగా ఒక ప్రాంతానికి సంబంధించిన శీతోష్ని అంచనా వేయొచ్చు. మనం భూమి ఉపరితలంపై అక్షాంశాలను ఆధారంగా చేసుకుని భూమి ఉపరితలం దృష్టి శీతోష్ని 3 మండలాలుగా డివైడ్ చేసాం. ఒకటి ఉష్ణమండల ప్రాంతం లేదా ఆయన రేఖా మండల ప్రాంతం అని, రెండోది సమశీతోష్ణ ప్రాంతం లేదా ఉపాయన రేఖా మండల ప్రాంతం అని, మరొకటి మూడవది ధ్రువ ప్రాంతం లేదా అతి శీతల మండల ప్రాంతం అని 3 మండలాలుగా డివైడ్ చేసాం. 0 డిగ్రీస్ అక్షాంశం నుంచి 23.5 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఉన్న ప్రాంతాన్ని ఉష్ణమండల ప్రాంతం లేదా మనకి ఆయన రేఖ మండల ప్రాంతం అన్నాం. కర్కట రేఖ నుంచి ఆర్కిటిక్ వలయము, మకర రేఖ నుంచి అంటార్టిక్ వలయాల మధ్య అంటే 23.5 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల నుండి 66.5 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఉన్న ప్రాంతాన్ని సమశీతోష్ణ ప్రాంతం లేదా ఉప ఉష్ణ మండల ప్రాంతం లేదా ఉపాయన రేఖ మండల ప్రాంతం అన్నాం. 66.5 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశం నుంచి 90 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ప్రాంతాన్ని అతి శీతల మండల ప్రాంతం లేదా టండ్రా ప్రాంతంగా పేర్కొన్నాం. ఇలా మొత్తం భూమిని అక్షాంశాలను ఆధారంగా చేసుకుని 3 శీతోష్ణ మండలాలుగా డివైడ్ చేసాం. ఈ అక్షాంశాల ఆధారంగా చేసుకుని ఒక ప్రాంతం యొక్క ఉనికిని తెలుసుకోవచ్చు. అక్షాంశాలన్నీ కూడా వృత్తరేఖలుగా పేర్కొంటాం. 181 వృత్తరేఖలు అంటే 181 అక్షాంశాలు విస్తరించున్నాయి. అక్షాంశాల మధ్య దూరం 111 కిలోమీటర్స్ లేదా 69 మైళ్ళు ఉంటవి. ఏ రెండు అక్షాంశాల మధ్య దూరమైన సమానంగా ఉంటుంది కాబట్టి వీటిని సమానమైనటువంటి దూరాన్ని, సమానమైన వెడల్పును సూచించే రేఖ అక్షాంశాలుగా పేర్కొన్నాం. అందుకే వీటిని లాటిట్యూడ్స్ అనే పేరుతో ప్రతిపాదించాం. ఈ లాటిట్యూడ్, లాంగిట్యూడ్ అనే 2 పదాలను ఉద్దేశించి ప్రీవియస్ ప్రశ్నలు రైజ్ అయినాయి. దాంతో పాటుగా భూమధ్య రేఖ ప్రాంతం వద్ద భూమి యొక్క గురుత్వ త్వరణం అనేది తక్కువగా ఉంటుంది. ధ్రువాల వద్దకు వెళ్ళే కొద్ది గురుత్వ త్వరణం పెరుగుతుంది. కారణం భూమి ఉపరితలానికి కేంద్రకానికి మధ్య ఉన్న దూరం అనేది తగ్గుతుంది కాబట్టి. భూమధ్య రేఖ ప్రాంతం వద్ద భూమి యొక్క ఆత్మభ్రమణ వేగం గరిష్టంగా ఉంటుంది. ధ్రువాల వద్దకు వెళ్ళే కొద్ది ఆత్మభ్రమణ వేగం తగ్గుతూ ఉంటుంది. ఈ 2 కాన్సెప్ట్స్ మర్చిపోద్దు. రైట్ సార్. భూమధ్య రేఖ ప్రాంతం వద్ద భూమి యొక్క గురుత్వ త్వరణం అనేది తక్కువ, అంటే కేంద్రకానికి ఉపరితలానికి మధ్య దూరం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కేంద్రకం మనకి ఒక అయస్కాంతం లాగా పనిచేయడం వల్ల అయస్కాంతానికి ప్లస్ అదే మాదిరిగా ఉపరితలానికి మధ్య దూరం ఎక్కువగా ఉండడం వల్ల ఈ ప్రాంతంలో జీ విలువ అనేది తక్కువగా ఉంటుంది. జీనే గురుత్వ త్వరణం అన్నాం. దీని విలువ 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ గా పేర్కొన్నాం. రైట్ సార్. రిమైనింగ్ ఈ యొక్క భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి అనేది ధ్రువాల వద్దకు వెళ్ళే కొద్ది ఏమైతే సార్ అంటే పెరుగుతూ ఉంటుంది. రైట్ సార్. రెండింటి మధ్య దూరం తగ్గుతుంది కాబట్టి పెరుగుతూ ఉంటుంది. భూమి యొక్క ఆత్మభ్రమణ వేగం భూమధ్య రేఖ ప్రాంతం వద్ద ఎక్కువగా ఉంటుంది, ధ్రువాల వద్దకు వెళ్ళే కొద్ది తగ్గుతుంది. భూమధ్య రేఖ ప్రాంతం నుంచి ధ్రువాల వైపు వెళ్తున్న కొలది మనకు సూర్యకిరణాల యొక్క పతన కోణాన్ని పరిగణలో తీసుకుని భూమధ్య రేఖ ప్రాంతం వద్ద ఉష్ణోగ్రతలు గరిష్టంగా ఉంటాయి, ధ్రువాల వద్దకు వెళ్ళే కొలది కనిష్టంగా ఉంటాయి. అక్షాంశాల దృష్ట్యా భూమధ్య రేఖ ప్రాంతం నుంచి ధ్రువాల వద్దకు వెళ్తున్న కొలది భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి పెరుగుతుంది. దాంతో పాటుగా భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి ఏమో ప్రధానంగా పెరుగుతుంది. భూమి యొక్క ఆత్మభ్రమణ వేగం తగ్గుతుంది. ఉష్ణోగ్రతల ఆధారంగా చేసుకుంటే తగ్గుతవి. దాంతో పాటు అక్షాంశాల యొక్క వ్యాసం అనేది తగ్గుతుంది. రైట్ సార్. అక్షాంశాల యొక్క పరిధి కూడా, పరిమాణం కూడా తగ్గుతూ ఉంటుంది. రైట్ సార్. ఈ కాన్సెప్ట్స్ మర్చిపోదు. ఇవి అక్షాంశాల ఆధారంగా తెలుసుకున్నాం. ఇప్పుడు రేఖాంశాలను ఆధారంగా చేసుకుని ఏం చెప్తున్నాడు అయ్యా అంటే రేఖాంశాలని లాంగిట్యూడ్స్ అనే పేరుతో ప్రతిపాదించాం. లాటిన్ భాషలో లాంగిట్యూడో అనే పేరుతో ప్రతిపాదిస్తే సమానమైన పొడవును సూచించిన అర్థాన్ని పరిగణలో తీసుకుంటున్నాం. ఈ రేఖాంశాలను ఆధారంగా చేసుకుని ఒక ప్రాంతం యొక్క కాలాన్ని తెలుసుకుంటున్నాం కాబట్టి వీటిని కాలరేఖలు అనేటువంటి పేరుతో ప్రతిపాదించారు. టైం లైన్స్ లేదా కాలరేఖలు అనే పేరుతో ప్రతిపాదించారు. అలా భూమి ఉపరితలం పైన మొత్తం రేఖాంశాల సంఖ్య 360 రేఖాంశాలు ఉన్నాయి. అందులో భూమిని 2 సమాన అర్ధ భాగాలుగా విభజిస్తూ భూమి మధ్య గుండా గీసినటువంటి ప్రధానమైన రేఖాంశాన్ని మనం ఇక్కడ 0 డిగ్రీస్ రేఖాంశంగా పేర్కొన్నాం. అయ్యా ప్రపంచవ్యాప్తంగా 18వ శతాబ్దంలోనే అంటే 1884 సంవత్సరం 19వ శతాబ్దంలోనే ఈ రేఖాంశాలు అక్షాంశాలపైన ఎక్కువ మొత్తంలో ప్రాధాన్యతను చేకూరింది. ప్రపంచానికి ఎక్కువ మొత్తంలో ఉపయోగకరంలోకి వచ్చినవి. అలా 1884 సంవత్సరంకి వచ్చేటప్పటి వరకు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యొక్క 0 డిగ్రీస్ రేఖాంశాన్ని ప్రస్తావన చేసుకోవడంలో ప్రతిపాదన ప్రపంచంలోని అన్ని దేశాల వాళ్ళు 18వ శతాబ్దం లేదా 19వ శతాబ్దాన్ని పరిగణలో తీసుకున్నప్పుడు 18వ శతాబ్దాన్ని పరిగణలో తీసుకుని బ్రిటిష్ సామ్రాజ్యంలో ఎక్కువ వలసవాది ప్రాంతాలు విస్తరించి ఉండేవి. ఆ వలసవాది ప్రాంతాలతో ఉన్న బ్రిటిష్ రాజ్యంతో పాటుగా ఇతర ప్రాంతాల వాళ్ళు కూడా మా దేశం గుండా పోయేటటువంటి రేఖాంశాన్ని 0 డిగ్రీస్ రేఖాంశంగా గుర్తించమని చెప్పేసి అందరూ కూడా ఈ అక్షాంశాల రేఖాంశాలు గుర్తించే నేపథ్యంలో కూడా వాళ్ళ యొక్క ప్రతిపాదన తెలియపరుస్తూ వచ్చారు. కానీ ఎక్కువ దేశాలను పరిపాలిస్తుంది బ్రిటిష్ వారే కాబట్టి బ్రిటిష్ వారి యొక్క స్వార్థపూరితమైన ప్రతిపాదన మేరకి వాళ్ళ దేశం గుండా పోయేది ఇంగ్లాండ్ దేశంలోని థేమ్స్ నది తీరాన ఉన్న గ్రీన్విచ్ అనే ఖగోళ పరిశోధనా కేంద్రం గుండా పోతున్న ఇంగ్లాండ్ దేశం థేమ్స్ నది తీరాన ఉన్న గ్రీన్విచ్ అనే ఖగోళ పరిశోధనా కేంద్రం గుండా పోతున్న ఒక రేఖాంశాన్ని తీసుకొని దానికి ప్రారంభ రేఖాంశము 0 డిగ్రీస్ రేఖాంశం అని పేరు పెట్టారు. రైట్ సార్.
ఒకసారి జాగ్రత్తగా వినండి, కన్ఫ్యూజ్ కావద్దు. రైట్ సార్. మొత్తం భూమి ఉపరితలంపై 320 రేఖాంశాలు ఉన్నాయి. భూమిని 2 సమాన నిలువు అర్ధ భాగాలుగా విభజించే రేఖాంశాన్ని 0 డిగ్రీస్ రేఖాంశంగా అనుకున్నప్పుడు 0 డిగ్రీస్ రేఖాంశానికి తూర్పు వైపున 179 రేఖాంశాలు ఉంటవి, పశ్చిమం వైపున 179 రేఖాంశాలు ఉంటవి. రైట్ సార్. ఈ 0 డిగ్రీస్ రేఖాంశానికి అవతల వైపు ఇంకొక రేఖాంశం ఉంటుంది, దాన్ని 180 రేఖాంశం అంటాం. ఇది మీరు బోర్డుకు అవతల వైపు చూస్తే కనబడుతుంది. రైట్ సార్. అలా అవతల వైపున 180 డిగ్రీ రేఖాంశాన్ని తూర్పు నుంచి లెక్కిస్తాము, పశ్చిమ నుంచి లెక్కిస్తాం. కాబట్టి ఈ 180 డిగ్రీ రేఖాంశాన్ని తూర్పు పశ్చిమ రేఖాంశం అనే పేరుతో పిలుస్తారు. ఇలా మొత్తం 360 రేఖాంశాలు ఉంటే 360 రేఖాంశాలు భూమిని ఏ రేఖాంశం తీసుకున్నా అది సమానమైన అర్ధ భాగాలుగా విభజిస్తుంది. ఇప్పుడు దీనే కాదు, ఈ పక్కన ఉన్న రేఖాంశం తీసుకున్నా ఇది కూడా భూమిని 2 సమాన అర్ధ భాగాలుగా డివైడ్ చేస్తుంది, ఇది కూడా డివైడ్ చేస్తుంది. ఇలా మొత్తం 360 రేఖాంశాలు కూడా భూమిని 2 సమాన అర్ధ భాగాలుగా విభజించే ప్రతిపాదన కలిగి ఉన్నది. కాబట్టి మనకు భూమిని 2 సమాన అర్ధ భాగాలుగా విభజించేటువంటి రేఖాంశాన్ని 0 డిగ్రీస్ రేఖాంశంగా తీసుకోవచ్చు. దాని ఆధారంగా కాలాన్ని నిర్ధారించుకోవచ్చు. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా మేము ప్రాచుర్యంలోకి వస్తామనే ప్రతిపాదనతో మా దేశం గుండా పోయే రేఖాంశాన్ని ప్రారంభ రేఖాంశంగా తీసుకోండి అయ్యా అని ప్రస్తావన చేశారు. కానీ అప్పటి వరకు బ్రిటిష్ వారి యొక్క స్వార్థపూరిత ప్రతిపాదన, వాళ్ళే వలసవాది ప్రాంతాలు ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళ యొక్క ప్రాధాన్యతతోటి ఆ బ్రిటిష్ దేశానికి చెందిన హిపార్కస్ అనే ఒక ప్రస్తావన, హిపార్కస్ ప్రతిపాదించిన ప్రతిపాదన పరిగణలో తీసుకొని బ్రిటిష్ శాస్త్రవేత్తలు, గణిత శాస్త్రవేత్తలు ఈ రేఖాంశాల దృష్ట్యా ఇంగ్లాండ్ దేశంలోని థేమ్స్ నది తీరాన ఉన్నటువంటి గ్రీన్విచ్ అనే ఖగోళ పరిశోధనా కేంద్రం గుండా పోతున్న రేఖాంశాన్ని తీసుకొని దీనికి 0 డిగ్రీస్ రేఖాంశం పేరు పెట్టారు. అప్పటి నుంచి దీన్ని గ్రీన్విచ్ రేఖాంశం అనే పేరుతో ప్రస్తావన చేయడం జరుగుతుంది. అలా గ్రీన్విచ్ రేఖాంశం ఇంగ్లాండ్, ఫ్రాన్స్, స్పెయిన్, మాలి, అల్జీరియా, ఘనా వంటి దేశాల గుండా ప్రయాణిస్తున్నది. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, మాలి, ఘనా వంటి దేశాల గుండా ప్రధానంగా ప్రయాణిస్తున్నది. అదే మాదిరిగా ఈ గ్రీనిచ్ రేఖాంశం అనేది ఐరోపా, ఆఫ్రికా, అంటార్టికా ఖండాలను ఖండించుకుంటూ ప్రయాణిస్తుంది. ఐరోపా, అంటార్కిటికా, ఆఫ్రికా ఖండాలని మధ్యధరా సముద్రం గుండా ప్రయాణిస్తుంది. అదే తరహాలోనే ఈ అంటార్టికా ఖండం చుట్టూ ఉన్నటువంటి దక్షిణ సముద్రం గుండా కూడా ప్రయాణిస్తుంది. ఈ తరహాలో ప్రయాణిస్తున్నటువంటి యొక్క గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పు వైపున అర్ధ భాగాన్ని పూర్వార్ధగోళం అంటాం, పశ్చిమ వైపున అర్ధ భాగాన్ని పశ్చిమార్ధగోళం అనే పేరుతో పిలుస్తాం. తూర్పు వైపు అర్ధ భాగాన్ని పూర్వార్ధగోళము అన్నాం. ఏమన్నా సార్? పూర్వార్ధగోళం అంటే ఐ మీన్ సంస్కృత భాషలో పూర్వ దిశ అంటే తూర్పు దిశ అని అర్థం. రైట్ సార్. సంస్కృత భాషలో పూర్వ దిశ ఏమన్నా సార్? తూర్పు దిశ అని పేర్కొన్నాం. సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమ వైపు వస్తున్న కొద్ది తూర్పు వైపు ఉన్న కాలాన్ని గడిచిన కాలము అంటాం. గడిచిన కాలాన్ని పూర్వకాలం అనే పేరుతో ప్రతిపాదిస్తాం. కాబట్టి ఇక్కడ తూర్పు దిశని పూర్వ దిశ అనే పేరుతో ప్రస్తావించి 0 డిగ్రీస్ రేఖాంశానికి తూర్పు వైపున అర్ధ భాగాన్ని పూర్వార్ధగోళం అన్నాం, పశ్చిమ వైపున అర్ధ భాగాన్ని పశ్చిమార్ధగోళం అన్నాం. పూర్వార్ధగోళంలో 179 రేఖాంశాలు ఉన్నాయి, పశ్చిమార్ధగోళంలో 179 రేఖాంశాలు ఉన్నాయి. ఈ రేఖాంశాలను ఆధారంగా చేసుకున్న ఒక ప్రాంతాన్ని మనం కాలం గుర్తించవచ్చు. కాబట్టి కాలరేఖలని పేరుతో ప్రతిపాదించాం. అయితే ఇప్పుడు కాలాన్ని గుర్తించాలంటే మనం క్లాక్ గానీ వాచ్ గానీ చూస్తున్నాం. పూర్వకాలంలో కాలాన్ని గుర్తించాలంటే మన వాళ్ళు షాడోని చూసేవాళ్ళు, మన పెద్దవాళ్ళు. రైట్ సార్. దాంతో పాటు కొంచెం ఆకాశంలో కనిపించే నక్షత్రాలను ఆధారంగా చేసుకుని కంప్లీట్ ఈ రోజు 4 గంటల నుంచి 4:30 గంటల మధ్యలో మనకి ఉత్తర ధ్రువం వైపు కానీ లేదా పశ్చిమ వైపు కానీ కనిపించేటువంటి ధ్రువ నక్షత్రాన్ని పరిగణలో తీసుకొని కాలాన్ని ప్రస్తావన చేసేవారు. మూల చుక్క ప్రీవియస్ కాలంలో మన పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు. రైట్ సార్. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూట కొట్టడము అంటారు. మూట కొట్టడం అంటే ఉపరితలంగా కొంతవరకు భూభాగాన్ని తవ్వి ఒక గుంతలాగా చేసి అందులోకి వచ్చిన భూగర్భ జలాలని ఎర్లీ మార్నింగ్ 4 o'clock 3:30 నుంచి 5 o'clock మధ్య కాలంలో మనకి మూల చుక్క కనిపిస్తుంది. మూల చుక్క అంటే పశ్చిమ దిశలో భూమి తూర్పులకి అంటే మీరు పశ్చిమ నుంచి తూర్పులకు ఆత్మలో చెందుతున్నప్పుడు పడమర వైపున కనిపించేటటువంటి ఒక ప్రధానమైనటువంటి నక్షత్రాన్ని అది ధ్రువ నక్షత్రం అనే పేరుతో ప్రస్తావన చేయొచ్చు. అది పశ్చిమ వైపున ఎర్లీ మార్నింగ్ ఉదయం 3:30 కనిపిస్తుంది. ఆ మూల చుక్క కనిపించినప్పుడు వీళ్ళు నిద్రలేసి ఆ సమయంలో వీళ్ళు మూట కొట్టడం జరుగుతుంది. అంటే ఐ మీన్ మూట మీన్స్ ఉపరితలంలో భూగర్భ జలాన్ని కంప్లీట్ గా తవ్వి ఎత్తిపోయడం, ఎడ్ల ద్వారా ఎత్తిపోసేటటువంటి యంత్రాన్ని మూట కొట్టడం అనే పేరుతో ప్రతిపాదిస్తారు. అలా ఈ వాటర్ని ఎక్కువ మొత్తంలో బయటికి తీసి పంట పొలాలకు చేరుకునే వాళ్ళు అనమాట. ఎర్లీ మార్నింగ్ వెళ్ళి 3:30 నుంచి 5 o'clock వరకు అట్లా చుక్కలను చూసుకుంటూ కాలాన్ని నిర్ధారించేవారు. డే టైం లోపల వాళ్ళ యొక్క షాడోని ఆధారంగా చేసుకుని కాలాన్ని నిర్ధారించేవారు. ఈ షాడోని ఆధారంగా చేసుకుని నిర్ధారించేటప్పుడు మన నీడ మన అరికాళ్ళ కింద ఉన్నట్లయితే ఖచ్చితంగా మిట్ట మధ్యాహ్నం 12 అవుతుందని, కుడివైపు నీడ ఉంటే ఒక సమయం, ఎడమ వైపు నీడ ఉంటే మరొక సమయం అని చెప్పి ప్రస్తావన చేసేవారు. అలాంటి షాడోని ఆధారంగా చేసుకుని సర్ దిదాస్ట్ గోప్మానన్ అనే ఒక శాస్త్రవేత్త వాడు షాడో పోల్ కనిపెట్టాడు. ఆ షాడో పోల్ ని వాని పేరు పెట్టి దాన్ని గోప్మానన్ పరికరం అనే పేరుతో పిలుస్తాం.
ఈ గోప్మాన్ అనే పరికరం ఒక షాడో పోల్ అనమాట. ఆ పోల్ యొక్క కింది భాగంలో తన నీడ ఉన్నప్పుడు ఖచ్చితంగా మిట్ట మధ్యాహ్నం 12 అవుతుందని, పోల్ యొక్క షాడో అనేది అటువైపు ఉంటే ఒక సమయం, ఇటువైపు ఉంటే ఒక సమయం అని ప్రస్తావన చేసేవారు. ఆ గోప్మాన్ అనే పరికరాన్ని పరిగణలో తీసుకొని మన యొక్క భూవిజ్ఞాన గణిత శాస్త్రవేత్తలు ఈ రేఖాంశాల పైన ఏ రేఖాంశం అయితే మిట్ట మధ్యాహ్నం 12 అవుతుందో ఆ రేఖాంశం పైన గోప్మాన పరికరాన్ని పెట్టినప్పుడు ఆ రేఖాంశం మీద దాని నీడ దాని కింద ఉన్నప్పుడు మన నీడ మన అరికాల కింద ఉన్నప్పుడు మిట్ట మధ్యాహ్నం 12 అవుతుందని పేర్కొంటాం. అయితే ఒక రేఖాంశంపై ఒక ప్రాంతంలో మిట్ట మధ్యాహ్నం 12 అయితే ఆ రేఖాంశం పోతున్న అన్ని ప్రాంతాల్లో కూడా మిట్ట మధ్యాహ్నం 12 అవుతున్నాయి. అంటే సూర్యకిరణాలు అనేవి రేఖాంశాల ఆధారంగా ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం వరకు ఒక రేఖాంశంపై ఖచ్చితంగా ప్రభావితం అవుతుంది అనమాట. సార్ ఒక రేఖాంశంపై సూర్యకిరణాలు అనేవి ఒక ప్రాంతంలో అంటే ఇక్కడ ఉత్తరం వైపున ఈ యొక్క గ్రీన్లాండ్ ప్రాంతంలో కూడా ఎగ్జాక్ట్లీ మిట్ట మధ్యాహ్నం 12 అయితే ఈ రేఖాంశం పోతున్న ఇతర ప్రాంతాల్లో కూడా మిట్ట మధ్యాహ్నం 12 అవుతుంది. ఇప్పుడు ఇంగ్లాండ్ దేశంలో థేమ్స్ నది తీరం వద్ద మిట్ట మధ్యాహ్నం 12 అయితే ఫ్రాన్స్, మాలి, అల్జీరియా, ఘనా ఇలాంటి దేశాల్లో కూడా మిట్ట మధ్యాహ్నం 12 అవుతుంది. ఇలా ఒక రేఖాంశంపై ఒక ప్రాంతంలో మిట్ట మధ్యాహ్నం 12 అయితే ఆ రేఖాంశం పోతున్న అన్ని ప్రాంతాల్లో మిట్ట మధ్యాహ్నమే అవుతుంది. ఆ తరహా ఒక రేఖాంశంపై ఒక ప్రాంతంలో నిటారుగా సూర్యుడు ప్రకాశించినప్పుడు ఎట్లయితే మిట్ట మధ్యాహ్నం అవుతుందో ఆ అన్ని రేఖాంశాల పైన కూడా అదే ప్రాంతం దృష్ట్యా ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం వరకు రేఖాంశాల పైన మిట్ట మధ్యాహ్నం 12 అవుతుంది. కాబట్టి వీటిని మధ్యాహ్న రేఖలు అనే పేరుతో పిలుస్తాం. సార్ వీటినే మధ్యాహ్న రేఖలని, వీటిని మెరీడియన్ లైన్స్ అనే పేరుతో ప్రస్తావన చేయడం జరిగింది. రైట్ సార్. ఆ విధంగా భూమి ఉపరితలంపై 360 రేఖాంశాలు ఉంటే భూమధ్య రేఖ ప్రాంతం వద్ద రెండు రేఖాంశాల మధ్య దూరం 111.4 కిలోమీటర్స్ ఉంటుంది. 111.4 కిలోమీటర్స్ గా భూమధ్య రేఖ ప్రాంతం వద్ద ఉంటుంది. రైట్ సార్. ఉత్తరం వైపు అయినా దక్షిణం వైపు అయినా ఈ యొక్క రెండు రేఖాంశాల మధ్య దూరం తగ్గుతూ రైట్ సార్ ఇక్కడ 45 డిగ్రీ ఉత్తర దక్షిణ అక్షాంశాల వద్ద సుమారు 89.5 కిలోమీటర్ల నుండి ధృవాల వద్ద రెండు రేఖాంశాల మధ్య దూరం శూన్యంగా ఉంటుంది. అలా భూమధ్య రేఖా ప్రాంతం నుంచి ధృవాల వైపు వెళ్తున్న కొలది రేఖాంశాల మధ్య దూరం అనేది తగ్గుతూ ఉంటుంది. రైట్ సార్. అలా అక్షాంశాలన్నీ భూమి చుట్టూ తిరిగి వస్తున్నాయి కాబట్టి వీటి వృత్తరేఖలు అని పేర్కొన్నాం. రేఖాంశాలు ఉత్తర దక్షిణ ధృవాల వద్ద ఖండించుకుంటాయి కాబట్టి ఇవి నిలువుగా తీసుకున్న ఈ వృత్తరేఖలో భాగంగా సగభాగాన్ని మాత్రమే రేఖాంశాలు చూపించడం వల్ల వీటిని సగం వృత్తము లేదా అర్ధ వృత్తం అనే పేరుతో హాఫ్ సర్కిల్స్ అనే పేరుతో పిలిచాం. రైట్ సార్. రేఖాంశాలన్నీ అర్ధ వృత్తాలు, అక్షాంశాలన్నీ వృత్త రేఖలు. అక్షాంశాల మధ్య దూరం ఎక్కడ మారదు, 111 కిలోమీటర్స్ ఉంటుంది. రేఖాంశాల మధ్య దూరం మాత్రం భూమధ్య రేఖ వద్ద 111.4 కిలోమీటర్స్ ఉంటే ధృవాల వద్దకి వెళ్ళే కొద్ది తగ్గుతూ ఉంటుంది. రైట్ సార్. ఇలా అక్షాంశాల రేఖాంశాల దృష్ట్యా రేఖాంశాలు 360 ఉంటే అక్షాంశాలు 121 ఉంటుంది. మొత్తంగా 360 రేఖాంశాలతో కూడుకున్న ఈ ప్రతిపాదన దృష్ట్యా రేఖాంశాలను ఆధారంగా చేసుకుని ఒక ప్రాంతం యొక్క కాలాన్ని గుర్తించవచ్చు. అక్షాంశాలు రెండు అక్షాంశాలు రెండు రేఖాంశాల యొక్క సంకలనాన్ని గ్రీడ్ వ్యవస్థ అంటాం. ప్రీవియస్ టెట్ ప్రశ్న, డిఎస్సి ప్రశ్న. రెండు అక్షాంశాలు రెండు రేఖాంశాల యొక్క సంకలనాన్ని గ్రీడ్ వ్యవస్థ అన్నాం. ఇగో ఈ గ్రీడ్లను ఆధారంగా చేసుకుని గ్రీకులు ప్రపంచ పటాలను తయారు చేశారు. అదే మాదిరి ఈ రోజు మీరు ఉపయోగిస్తున్నటువంటి స్మార్ట్ ఫోన్ లో పడే గూగుల్ మ్యాప్ పనిచేసే విధానం ఈ గ్రీడ్లను ఆధారంగా చేసుకునే దోహదపడుతుంది అనమాట. రైట్ సార్. లైవ్ లొకేషన్ సెండ్ చేయండి అన్నప్పుడు ఆ లైవ్ లొకేషన్ అనేది గూగుల్ మ్యాప్ లో ఈ అక్షాంశాల రేఖాంశాల ఆధారంగా చేసుకుని దోహదపడుతుంది. ఈ రోజు నేను ఇక్కడ పాఠ్యాంశం బోధిస్తున్నప్పుడు బోధనోపకరణలో భాగంగా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని మీరు అక్కడ మీ ఇంట్లో కూర్చొని క్లాస్ వినడంలో ప్రధాన ఉద్దేశం ఈ అక్షాంశాల రేఖాంశాలే. అలా రోజు రోజుకి అక్షాంశాల రేఖాంశాల యొక్క వినియోగం సాంకేతిక పరంగా అభివృద్ధి చెందడం వల్ల వాటిపై అభ్యర్థికి అవగాహన ఉందా లేదా అనే నేపథ్యంతో రేపు మళ్ళీ పిల్లవాడిని కూడా తెలియపరచాలనే నేపథ్యంతో ఈ రోజు పాఠ్యాంశ బోధన ప్రక్రియలో భాగంగా మీరు పోటీ పరీక్షలలో కూడా ఎక్కువ మొత్తంలో ప్రశ్నలు రావడం జరుగుతుంది. దాన్ని గమనించే ప్రయత్నం చేయాలి. అలా రేఖాంశాలను ఆధారంగా చేసుకుని ఒకసారి పాఠ్యాంశం దృష్ట్యా ముందుకెళ్ళినట్లయితే రైట్ సార్ ఏం చెప్పుకున్నాం మనం ఇప్పటిదాకా? భూమి ఉపరితలంపై ఉత్తర దక్షిణాలను కలుపుతూ నిట్ట నిలువుగా గీసిన ఊహాజనిత రేఖలని రేఖాంశాల పేరుతో ప్రతిపాదించాం. రైట్ సార్. ఒకసారి గమనించండి సార్. రైట్ మిత్రులు, టీ తాగిండ్రా, టిఫిన్ చేసిండ్రా? చేసే ఉంటారు. రైట్ సార్. టీ అయితే తాగింది అంతే కదయ్యా? రైట్. ఇగో ఇది మనం భూమి ఉపరితలంపై ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ నిట్ట నిలువుగా గీసిన ఊహాజనిత రేఖలని రేఖాంశాన్ని పేర్కొన్నాం. రేఖాంశాలని లాంగిట్యూడ్స్ అనేటువంటి పేరుతో ప్రస్తావన చేశాం. లాంగిట్యూడ్స్ ని ప్రధానంగా చూస్తే లాంగిట్యూడ్ అనే పదం నుంచి తీసుకోవడం జరిగింది. ఇవి మనకు ఉన్నటువంటి రేఖాంశాల దృష్ట్యా. రైట్ సార్. వన్స్ కొంచెం మీ అభిప్రాయాలని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిటీగా తీసుకునే ప్రయత్నం చేయండి. రైట్ సార్. ఈ టాపిక్ డిస్కస్ చేసేటప్పుడు ఎక్కాలు రావాలి,
ఈ రేఖాంశాలు డిస్కస్ చేసేటప్పుడు కొంచెం ఊహాభిప్రాయాలు ఉండాలన్నమాట. ఒకళ్ళ క్వశ్చన్ తప్పకుండా వస్తుంది. ఒక డైరెక్ట్ ప్రశ్న వస్తుంది, ఒకటి ఇండైరెక్ట్ ప్రశ్న వస్తుంది. మాక్సిమం అక్షాంశాలు రేఖాంశాలు ఒక 3 ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రతిసారి టెట్లో డిఎస్సిలో అక్షాంశాల ఆధారంగా చేసుకుని ఒక ప్రశ్న వస్తుంది, రేఖాంశాల ఆధారంగా చేసుకుని 2 లేదా ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి రేఖాంశాల దృష్టి గమనిస్తే భూమి ఉపరితలంపై మొత్తం రేఖాంశాల సంఖ్య, భూమి ఉపరితలం గల మొత్తం రేఖాంశాల సంఖ్య 360. రైట్ సార్. భూమి ఉపరితలంపై ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ నిట్ట నిలువుగా గీసిన ఊహాజనిత రేఖలలో భూమిని 2 సమాన అర్ధ భాగాలుగా విభజించే ప్రధానమైన రేఖాంశాన్ని 0 డిగ్రీస్ రేఖాంశం అన్నాం. ఈ 0 డిగ్రీస్ రేఖాంశానికి తూర్పు వైపు ఉన్న అర్ధ భాగాన్ని పూర్వార్ధగోళం అనే పేరుతో పిలుస్తాం. అవునా సార్? పూర్వార్ధగోళం. పశ్చిమ వైపు ఉన్న అర్ధ భాగాన్ని పశ్చిమార్ధగోళం అనే పేరుతో ప్రస్తావన చేస్తాం. రైట్ సార్. పూర్వార్ధగోళం, పశ్చిమార్ధగోళం. పూర్వార్ధగోళంలో 179 రేఖాంశాలు ఉన్నాయి. పశ్చిమార్ధగోళంలో కూడా 179 రేఖాంశాలు ఉన్నాయి. ఎన్ని సార్? 179 రేఖాంశాలు పూర్వార్ధగోళం ఉన్నవి, 179 రేఖాంశాలు పశ్చిమార్ధగోళంలో విస్తరించినాయి. 0 డిగ్రీస్ రేఖాంశం నుంచి తూర్పు వైపుకి వెళ్ళే కొలది, రైట్ సార్, ఇటు పూర్వార్ధగోళం అంటాం, ఇటువైపు పశ్చిమార్ధగోళం అంటాం. ఇటువైపు నుంచి అటువైపు చూస్తే ఇగో ఈ 0 డిగ్రీస్ రేఖాంశానికి క్వైట్ అపోజిట్ గా ఇంకొక రేఖాంశం విస్తరించింది. ఆ క్వైట్ అపోజిట్ గా ఉన్న రేఖాంశం ఏదైతే ఉందో ఇది భూమి ఉపరితలం దృష్టి అవతల వైపు పోయి చూస్తే కనబడుతుంది. రైట్ సార్. ఇది అవతల వైపు కనబడుతుంది. దీన్ని 180 డిగ్రీ తూర్పు పశ్చిమ రేఖాంశం అని పేర్కొన్నాం. ఇది అవతల వైపు నుంచి ఇవతల వైపు నుంచి రెండు వైపు నుంచి కనిపిస్తుంది అనమాట. అందుకే 180 డిగ్రీ తూర్పు పశ్చిమ రేఖాంశం పేర్కొన్నాం. 2 రేఖాంశాల మధ్య దూరం భూమధ్య రేఖ ప్రాంతం వద్ద 111.4 కిలోమీటర్స్ ఉంటే ఇది సుమారు 45 డిగ్రీ ఉత్తర దక్షిణ అక్షాంశాల వద్ద 89.5 కిలోమీటర్లుగా విస్తరించి ఉంటుంది. రైట్ సార్. తదుపరి 0 డిగ్రీ 90 డిగ్రీ ఉత్తర దక్షిణ అక్షాంశాల వద్ద 0 డిగ్రీ అంటే 0 కంప్లీట్ గా 0 కిలోమీటర్స్ గా ఉంటుంది. భూమధ్య రేఖ ప్రాంతం వద్ద ఎక్కువగా ఉంటుంది, ధృవాల వద్ద కంప్లీట్ శూన్యంగా విస్తరించి ఉంటుంది. రైట్ సార్. ఈ రేఖాంశాలను ఆధారంగా చేసుకుని ఒక ప్రాంతం యొక్క కాలాన్ని గుర్తించవచ్చున్నాం. మొత్తం రేఖాంశాల సంఖ్య ఎంత సార్? 360 రేఖాంశాలు విస్తరించున్నాయి. రేఖాంశాల ఆధారంగా కాలాన్ని గుర్తించవచ్చు. వీటిని మెరీడియన్ లైన్స్ అని పేర్కొన్నాం. ఒక రేఖాంశంపై ఒక ప్రాంతంలో సూర్యకిరణాలు నిటారుగా ప్రకాశిస్తే ఆ రేఖాంశం పోతున్న అన్ని ప్రాంతాల్లో కూడా సూర్యకిరణాలు నిటారుగానే ప్రకాశిస్తున్నాయి కాబట్టి వీటిని మెరీడియన్ లైన్స్ అనే పేరుతో ప్రస్తావన చేశాం. ఇవన్నీ బేసిక్స్. రైట్ సార్. ఇప్పుడు ఏమంటారు సార్ అంటే, అయ్యా భూమి తన చుట్టూ తాను పశ్చిమ నుంచి తూర్పునకు ఆత్మభ్రమణం చెందుతుంది కదా, అలా మనకి భూమి తన చుట్టూ తాను పశ్చిమ నుంచి తూర్పునకు ఆత్మభ్రమణం చెందడం లోపల స్థిరంగా ఉన్నటువంటి సూర్యునికి ఎదురుగా చేసుకొని భూమి తన చుట్టూ తాను 1 డిగ్రీ ఆత్మభ్రమణం చెందడానికి 4 నిమిషాల సమయం పడుతుంది అంటున్నాడు. సార్. భూమి తన చుట్టూ తాను పడమర నుండి తూర్పునకి ఆత్మభ్రమణం చెందడంలో 1 డిగ్రీ రేఖాంశం ఆత్మభ్రమణం చెందడానికి 4 నిమిషాల టైం పడుతున్నాడు. అంటే సూర్యకిరణాలు ఒక రేఖాంశంపై నిటారుగా ప్రకాశించి తిరిగి మరో రేఖాంశంపై నిటారుగా ప్రకాశించడానికి 4 నిమిషాల సమయం పడుతుంది సార్ అంటున్నాడు. సార్. లేదా 2 రేఖాంశాల మధ్య కాల వ్యత్యాసం 4 నిమిషాలు అంటున్నాడు. ఇక్కడ భూమి తన చుట్టూ తాను 1 డిగ్రీ ఆత్మభ్రమణం చెందడానికి పట్టే సమయం అన్నా, సూర్యుడు ఒక రేఖాంశంపై నిటారుగా ప్రకాశించి మరో రేఖాంశంపై నిటారుగా ప్రకాశించడానికి పట్టే సమయం అన్నా, లేదా సూర్యుని యొక్క స్థిర ప్రతిపాదన ఆధారంగా చేసుకుని భూమి యొక్క ఆత్మభ్రమణం వల్ల ఒక 2 రేఖాంశాల మధ్య కలిగే స్థాన చలనం కాల వ్యత్యాసం అన్నా, 2 రేఖాంశాల మధ్య కాల వ్యత్యాసం అన్న 4 నిమిషాలుగా పేర్కొనవచ్చు. రైట్ సార్. అలా ఒక రేఖాంశము తన చుట్టూ తాను ఆత్మభ్రమణం చెందడానికి 4 నిమిషాల టైం పడితే మరి భూమి ఉపరితలంపై 360 రేఖాంశాలు ఒకసారి పూర్తిగా చుట్టి రావడానికి ఎంత సమయం పడుతుంది అంటే 360 రేఖాంశాలు భూమి ఒకసారి తన చుట్టూ తాను 360 రేఖాంశాలు తన చుట్టూ తాను ఆత్మభ్రమణం చెందడానికి ఎంత టైం పడుతుంది సార్? 360 రేఖాంశాలు బై 4 నిమిషాలు. ఎంత కదా సార్? 4 నిమిషాలు వచ్చే వాటిని గంటల్లోకి మార్చాలి. గమనిస్తే ఇక్కడ 4 0 0 4 6 24 2 పైకి 4 3 12 14 1440 నిమిషాలు వచ్చింది సార్. ఈ 1440 నిమిషాలని గంటల్లోకి మార్చాలంటే మా సార్ చెప్పింది గంటకి 60 నిమిషాలు కాబట్టి 60తో భాగించాలి. కింద 0 పైన 0 క్యాన్సిల్ చేస్తే 6 1 6 6 2 12. రైట్ సార్. 14కి 12 పోతే 2 మిగిలింది కాబట్టి మళ్ళీ 24 అయింది, మళ్ళీ 6 4 24 అంటే అప్రాక్సిమేట్లీ 24 గంటల సమయం ఉన్నది. అంటే వీళ్ళు చెప్పింది వాస్తవమే. 2 రేఖాంశాల మధ్య కాల వ్యత్యాసం 4 నిమిషాలు ఉన్న విషయం వాస్తవమే. రైట్ సార్. అలా భూమి ఉపరితలం దృష్ట్యా ఒకసారి తన చుట్టూ తాను భూమి పూర్తిగా ఆత్మభ్రమణం చెందడానికి 24 గంటల టైం పడుతుంది. రైట్ సార్. ఒక రేఖాంశం ఆత్మభ్రమణం చెందడానికి 4 నిమిషాల టైం పడితే మొత్తం పూర్తిగా తన చుట్టూ తాను ఆత్మభ్రమణం చెందడానికి 24 గంటల టైం పడుతుంది. రైట్ సార్. ఇక్కడ క్లియర్ కదా? జస్ట్ గమనించండి. భూమి ఉపరితలంపై ఉత్తర దక్షిణాలను కలుపుతూ నిట్ట నిలువుగా గీసిన ఊహాజనిత రేఖలని రేఖాంశాలన్నాం. వీటిని టైమ్ లైన్స్ అనే పేరుతో పిలిచాం, కాలాన్ని గుర్తిస్తున్నాం కాబట్టి. ఈ రేఖాంశాలని ఆంగ్లంలో లాంగిట్యూడ్స్ అన్నాం. వీటిని
లాంగిట్యూడ్ అనే పదం లాంగిట్యూడో అనేటటువంటి లాటిన్ భాష నుంచి స్వీకరించాం. లాంగిట్యూడో అంటే సమానమైన పొడవును సూచించును అని అర్థం. రైట్ సార్. ఇలా ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం వరకు అన్ని రేఖాంశాలు ఒకే పొడవును కలిగి ఉంటాయి. కానీ రేఖాంశాల మధ్య దూరం మాత్రం భూమధ్య రేఖ వద్దనేమో గరిష్టంగా ఉంటుంది. రైట్ సార్. భూమధ్య రేఖ వద్ద గరిష్టంగా ఉంటుంది, ధృవాల వద్దకు వెళ్ళే కొలది తగ్గుతూ ఉంటుంది. రైట్ సార్. రిమైనింగ్ ఈ రేఖాంశాలను ఆధారంగా చేసుకుని ఒక ప్రాంతం యొక్క కాలాన్ని గుర్తిస్తున్నాం. ఖచ్చితమైన కాలాన్ని మనం మిట్ట మధ్యాహ్నం 12 గంటల నుంచి తీసుకుంటాం. అలా సూర్యుడు ఒక రేఖాంశంపై ఒక ప్రాంతంలో నిటారుగా ప్రకాశిస్తే ఆ రేఖాంశం పోతున్న అన్ని ప్రాంతాల్లో కూడా నిటారుగానే ప్రకాశిస్తున్నట్టు లెక్క. కాబట్టి ఒక ప్రాంతంలో కూడా మిట్ట మధ్యాహ్నం 12 అయితే ఆ రేఖాంశం పోతున్న అన్ని ప్రాంతాల్లో కూడా మిట్ట మధ్యాహ్నం అవుతున్నట్టే లెక్క. కావున ఈ రేఖాంశాన్ని మధ్యాహ్న రేఖలు, మెరీడియన్ లైన్స్ అనే పేరుతో పిలుస్తాం. రేఖాంశాలను ఆధారంగా చేసుకుని ఒక ప్రాంతం యొక్క కాలాన్ని గుర్తిస్తున్నాం. రెండు రేఖాంశాల మధ్య కాల వ్యత్యాసం లేదా భూమి తన చుట్టూ తాను 1 డిగ్రీ రేఖాంశం ఆత్మభ్రమచంద్రాన్ని పట్టే సమయం, లేదా సూర్యుడు ఒక రేఖాంశంపై నిటారుగా ప్రకాశించి తిరిగి మరో రేఖాంశంపై నిటారుగా ప్రకాశించడానికి పట్టే సమయం అన్న మొత్తంగా కాల వ్యత్యాసం 4 నిమిషాలే ఉంటుంది. ఏ రెండు రేఖాంశాల మధ్య కాల వ్యత్యాసమైన 4 నిమిషాలే. కానీ అడిగే విధానం వేరు, మాట్లాడుతున్న విధానం వేరు. రైట్ సార్. అవన్నీ ఏమంటాడు సార్? రెండు రేఖాంశాల మధ్య కాల వ్యత్యాసం ఎంత అనొచ్చు, లేదా భూమి 1 డిగ్రీ రేఖాంశం ఆత్మభ్రమచంద్రాన్ని పట్టే సమయం ఎంత అనొచ్చు, లేదా సూర్యుడు ఒక రేఖాంశం యొక్క స్థానచలనంలో కలిగేట మార్పు ఎంత అనొచ్చు. అంటే సూర్యుడు ఒక రేఖాంశం నుండి మరొక రేఖాంశం స్థానచలనం చెందడానికి పట్టే సమయం ఎంత అనొచ్చు, లేదా రెండు రేఖాంశాల మధ్య కాల వ్యత్యాసం ఎంత అని డైరెక్ట్ గా అడగొచ్చు. రైట్ సార్. కాబట్టి ఇలా మొత్తం ఎంత చూసినా కూడా 4 నిమిషాలు వస్తుంది. ఒక రేఖాంశానికి 4 నిమిషాలు టైం పడితే మరి భూమి తన చుట్టూ తాను పూర్తిగా ఒకసారి చెందడానికి ఎంత టైం పడుతుంది? 24 గంటల టైం పడుతుంది. కాబట్టి 24 గంటల టైం పడుతుందంటే రెండు రేఖాంశాల మధ్య కాల వ్యత్యాసం 4 నిమిషాలు అనే విషయం వాస్తవమే అనే ప్రతిపాదన మనకు అర్థమైపోయింది. రైట్ సార్. ఇక రేఖాంశాలను ఆధారం చేసుకుని కాలాన్ని గుర్తించడం కోసం కొంచెం జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయాలి. ఎక్కాలు రాని చెల్లెళ్ళు ఎక్కాలు నేర్చుకోవాలి. అందులో ముఖ్యంగా 15వ ఎక్కం తప్పకుండా రావాలి. రైట్ సార్. పర్టికులర్ గా 4వ ఎక్కము 15వ ఎక్కం రావాలి. 1 గంటకి 60 నిమిషాలు. రైట్ సార్. 1 నిమిషానికి 60 సెకండ్లు. రైట్ చెల్లె. రిమైనింగ్ ఇక్కడ 1 డిగ్రీకి 4 నిమిషాలు అయినప్పుడు ప్రతి 15 డిగ్రీలకి, రైట్ చెల్లె, 15 నాళ్ళ ఒక్కొక్క డిగ్రీకి 4 నిమిషాలు కదా. కాబట్టి 1 డిగ్రీకి అయితే 4 నిమిషాలు, 2 డిగ్రీలకైతే 8 నిమిషాలు, 3 డిగ్రీలకైతే పర్టికులర్ 12 నిమిషాలు, 4 డిగ్రీలకైతే 16 నిమిషాలు, 5 డిగ్రీలకైతే 20 నిమిషాల వ్యత్యాసం ఉంటుంది. ఒక్కొక్క డిగ్రీకి 4 నిమిషాలు కనుక్కుంటూ పోవాలి. అలా 15 డిగ్రీలకైతే 15 నాళ్ళు 60 నిమిషాలు. 60 నిమిషాలు అంటే ఎంత సార్? 1 గంట. కాబట్టి ప్రతి 15 నిమిషాలకి ప్రతి 15 డిగ్రీలకి 1 గంట కాల వ్యత్యాసం ఉంటుంది. ఇది మర్చిపోదు. 1 గంట కాల వ్యత్యాసం, ప్రతి 15 డిగ్రీలకు 1 గంట కాల వ్యత్యాసం ఉంటుంది. రైట్ సార్. రిమైనింగ్ ఇక్కడ ఏం తెలుసు అంటే ఒక ప్రాంతం యొక్క కాలాన్ని గుర్తించే విధానం తెలుసుకోవాలి. రైట్ సార్. నో ప్రెజెంట్ ఇన్ టైం 5:30 AM భారతదేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ, హైదరాబాద్, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, నిజామాబాద్, నిర్మల్, అనంతపురం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తదితర జిల్లాలలో 5 గంటల 30 నిమిషాలు AM అవుతుంది. ఉదయం 5 గంటల 30 నిమిషాలు అయితే మరి పశ్చిమాన 60 డిగ్రీ రేఖాంశం వద్ద ఉన్న అమెరికాలో సమయం ఎంత? తూర్పున 135 డిగ్రీ రేఖాంశం వద్ద ఉన్నటువంటి జపాన్ దీవుల్లో సమయం ఎంత? తూర్పున ఉన్నటువంటి 45 డిగ్రీ రేఖాంశం వద్ద జోర్దాన్ దేశంలో సమయం ఎంత? పశ్చిమాన ఉన్నటువంటి 30 డిగ్రీ రేఖాంశం వద్ద ఉన్నటువంటి అరేబియన్ కంట్రీస్ సమయం ఎంత? రైట్ సార్. ఒక రేఖాంశం మీద సమయం ఆయనే ఇస్తాడు, మరొక రేఖాంశం మీద టైం ఎంత అని అడుగుతాడు. జస్ట్ సింపుల్ క్వశ్చన్ చెల్లె. ఇచ్చేది ఆయనే, సమయం అడిగేది ఆయనే. కాకపోతే మనం తెలుసుకోవాలి, క్వశ్చన్ అక్కడ అర్థం చేసుకోవాలి. ఇచ్చిన దానికి అడుగుతున్న అంశము ఈ 0 డిగ్రీ రేఖాంశానికి తూర్పుకు అడుగుతున్నాడా, 0 డిగ్రీ రేఖాంశానికి పశ్చిమాన అడుగుతున్నాడా తెలుసుకోవాలి. ఈ సమయ వ్యత్యాసాన్ని గుర్తించడంలో భాగంగా కొన్ని బేసిక్స్ తెలుసుకోవాలి. అందులో ఒకటి ఫస్ట్ వన్ స్థానిక సమయము. రైట్ సార్. మనం తెలుసుకోవాల్సింది సార్ స్థానిక సమయం. ఆయన ఏమన్నాడు? ఒక ప్రాంతంలో సమయం ఇచ్చి మరొక ప్రాంతంలో సమయం గుర్తించమని కదా. అందులో ఒకటి స్థానిక సమయం అంటే ఏంటో తెలుసుకోవాలి. రెండోది ప్రామాణిక సమయం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఏం సార్? ప్రామాణిక సమయం అంటే తెలుసుకోవాలి. రైట్ సార్. వన్స్ స్థానిక సమయము, ప్రామాణిక సమయం రెండింటి గురించి ప్రస్తావన చేసే ప్రయత్నం చేయాలి. రైట్ సార్. ఒకసారి గమనించండి. రైట్ సార్. కొద్దిసేపు అనుకోండి. భారతదేశం యొక్క భూభాగ నిమిత్తం. రైట్ సార్. ఇక మన భారతదేశము ప్రధానంగా రేఖాంశాలను ఆధారంగా చేసుకుని పశ్చిమాన 68 డిగ్రీల 7 రేడియన్స్ వద్ద గుజరాత్ రాష్ట్రంలోని గురు మెహడి అనే ప్రాంతం వద్ద ప్రారంభమై
తూర్పున ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం వద్ద ఉన్న పూర్వాంచల్ పర్వతాలలో కిచుతు లేదా దిల్ఫా కనుమ లేదా డాంగ్ కనుమ వద్ద 97°25' వరకు విస్తరించింది. ఇలా భారతదేశం తూర్పు పశ్చిమ మధ్య 2933 కిలోమీటర్ల దూరంతో 30° రేఖాంశాల వ్యత్యాసంతో విస్తరించింది. ఎన్ని రేఖాంశాలు సార్? 30° రేఖాంశాల వ్యత్యాసంతో విస్తరించింది. అలా భారతదేశం యొక్క తూర్పు పశ్చిమ మధ్య 30 రేఖాంశాల వ్యత్యాసం ఉందంటే భారతదేశం యొక్క తూర్పు పశ్చిమ మధ్య ఎంతకాల వ్యత్యాసం ఉంటుంది? 30 రేఖాంశాలు అన్నాం. ఒక్కొక్క రేఖాంశానికి 4 నిమిషాలు కాబట్టి ఈ 30 రేఖాంశాలు ఇంటూ 4 నిమిషాలు అంటే 120 నిమిషాలు. 120 నిమిషాలు గంటల్లోకి మారిస్తే 2 గంటల కాల వ్యత్యాసం వచ్చింది. రైట్ సార్. కొన్ని ఇట్లాంటి ఎక్కాలు చేసుకోవాలి తప్పదు, గుణకారాలు భాగారాలు చేసుకోవాలి మనం తప్పదు. రైట్ సార్. సోషల్ టీచర్ అని చెప్పి మేము సోషలే సార్, మాకు మ్యాథ్స్ రాస్తారంటే ఒక క్వశ్చన్ మిస్ అవుతుంది. ఒక క్వశ్చన్ మిస్ అయితే జీవితమే తలకిందలవుతుంది. లాస్ట్ టైం 2024 డిఎస్సిలో ఒక్కో క్వశ్చన్ కి 0.5 మార్క్స్ రాక కొన్ని వేల మంది ఉద్యోగాలు కంప్లీట్ గా వాళ్ళ జీవితాలు అనేవి నిర్వీర్యం అయిపోయాయి. మళ్ళీ వెయిట్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ చదవాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం తెలుసుకోవాలి తప్పదు. రైట్ సార్. ఇక్కడ చూస్తే భారతదేశం మొత్తం 30 రేఖాంశాల వ్యత్యాసంతో విస్తరించింది. కాబట్టి భారతదేశం యొక్క తూర్పు పశ్చిమ కాల వ్యత్యాసం ఎంత సార్? 2 గంటల కాల వ్యత్యాసం ఉంది. అయితే గమనించండి మిత్రమా, ఇట్లా కాల వ్యత్యాసం ఉండకుండా ఒక దేశంలో ఇప్పుడు పశ్చిమాన ఉన్నోనికి తూర్పున ఉన్నోనికి 6 గంటలకే సూర్యోదయం అయింది అనుకోండి సార్. వీనికి అప్పుడు సమయం ఎంతైతే సార్ అంటే వానికి 6 గంటలు అయినప్పుడు వాడు 2 గంటలు వెనుకకుంటాడు, అంటే వీనికి 4 గంటలే అవుతుంది అనమాట. ఇంకా వీనికి సూర్యోదయం కాదు. రైట్ సార్. వాడు 6 గంటలు లేచి బ్రష్ చేస్తా ఉంటాడు ఆఫీస్ పోనికి, వీడు అప్పుడే నిద్రలో ఉంటాడు. రైట్ సార్. వీడు ఆఫీస్ పోవడానికి 10 గంటలు వీడు ఆఫీస్ పోతే వీడు 8 గంటలకు టిఫిన్ చేస్తా ఉంటాడు. ఇద్దరి మధ్యలో కాల వ్యత్యాసం ఉంటుంది. వీడు రాత్రి 10 గంటలకు భోజనం చేస్తా ఉంటే పర్టికులర్ గా అప్పుడు వీడు 12 గంటలకి వీడు పడుకుంటాడు. రైట్ సార్. అలా ఇద్దరి మధ్య కాల వ్యత్యాసం అనేది 2 గంటలు ఉంటుంది. ఈ 2 గంటల కాల వ్యత్యాసం ఉండకుండా ఒక దేశం యొక్క మధ్య భాగం గుండా పోయే రేఖాంశాన్ని తీసుకొని ఆ దేశం యొక్క మధ్య భాగం గుండా పోతున్న రేఖాంశం మీద ఈ గోప్మాన పరికరాన్ని ఆధారంగా చేసుకుని మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయాన్ని మనం కేటాయించుకున్నప్పుడు ఏ ప్రాంతంలో అయితే ఈ సమయాన్ని తీసుకున్నామో ఆ తీసుకున్న సమయాన్ని ఆ ప్రాంతానికి స్థానిక సమయము అంటారు. జాగ్రత్తగా వినండి, మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు. స్థానిక సమయం లోకల్ టైం అంటే ఏంటి సార్? ఒక దేశం విస్తీర్ణపరంగా పెద్దదిగా ఉన్నప్పుడు, వలసవాది ప్రాంతాలు ఎక్కువగా విస్తరించినప్పుడు ఆ ప్రాంతంలో దృష్ట్యా ఆ దేశం మధ్య భాగం గుండా పోయి ఒక రేఖాంశం తీసుకొని వాళ్ళు ఆ రేఖాంశం పైన మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయాన్ని పొందుపరుచుకుంటారు. ఆ పొందుపరుచుకున్న సమయాన్ని ఆ రేఖాంశంపై అప్పుడు మనం స్థానిక సమయము అంటాం. మన వాళ్ళు కూడా 1907వ సంవత్సరం, రైట్ సార్, 1907వ సంవత్సరం అనగానే మనకు గుర్తొచ్చేది టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ. దాంతో పాటుగా 1907వ సంవత్సరం అనగానే అతివాదులు మితివాదులకు మధ్య జరిగినటువంటి కార్యాచరణ. రైట్ సార్. ఇగో టిస్కో లేదా ఈ 1907వ సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీ రోజున బ్రిటిష్ వారి ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వింధ్యాచల్ రైల్వే స్టేషన్ లో ఉన్న క్లాక్ టవర్ నుండి మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయాన్ని తీసుకొని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వింధ్యాచల్ రైల్వే స్టేషన్ లో మనకి మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయాన్ని కేటాయించి ఆ తీసుకున్న సమయం ఏదైతుందో అప్పుడు ఆ ప్రాంతానికి ఆ సమయాన్ని స్థానిక సమయంగా పేర్కొంటాం. రైట్ సార్. ఈ తీసుకున్నటువంటి మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయం వింధ్యాచల్ రైల్వే స్టేషన్ లో ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఈ రేఖాంశం పోతున్నటువంటి ప్రాంతాలతో పాటుగా ఈ దేశం మొత్తానికి వర్తిస్తుంది అని అధికారికంగా ప్రకటించినప్పుడు ఈ సమయాన్ని ప్రామాణిక సమయము అంటాం. ఒక దేశం మధ్య భాగం గుండా పోయే రేఖాంశం పైన ఖచ్చితమైన సమయాన్ని తీసుకున్నప్పుడు ఆ ప్రాంతానికి దాన్ని స్థానిక సమయం అంటాం. ఆ తీసుకున్న ఖచ్చితమైన సమయం ఆ దేశం మొత్తానికి వర్తిస్తుంది అని అధికారికంగా ప్రకటించినప్పుడు ఆ సమయాన్ని ఆ దేశం మొత్తానికి ప్రామాణిక సమయం అంటాం. ఏ రేఖాంశం మీద అయితే తీసుకున్నామో మనం ఆ రేఖాంశాన్ని ఆ దేశానికి ప్రామాణిక సమయం అని పేరు, ప్రామాణిక రేఖాంశం అనే పేరుతో పిలుస్తాం. సార్. స్థానిక సమయము, ప్రామాణిక సమయం, ఈ రెండింటిని ఒకసారి గమనిస్తే భారతదేశం తూర్పు పశ్చిమ మధ్య 30 రేఖాంశాల వ్యత్యాసంతో విస్తరించాయి. కొన్ని దేశాలు 40 డిగ్రీలు, 60 డిగ్రీలు, 90 డిగ్రీల వ్యత్యాసంతో కూడా విస్తరించి ఉంటాయి. అలా విస్తరించున్నప్పుడు ఆ దేశాల వాళ్ళు ఏం చేస్తారంటే ఆ దేశం మధ్య భాగం గుండా పోయే రేఖాంశాన్ని కానీ లేదా ప్రతి 15 డిగ్రీలకు ఒక రేఖాంశాన్ని కానీ తీసుకుంటారు. వాళ్ళు తీసుకొని ఆ రేఖాంశంపై వాళ్ళకి ఏదో ఒక నిర్దిష్టమైన ప్రాంతంలో ఖచ్చితమైన సమయాన్ని పొందుపరిచినప్పుడు దాన్ని ఆ ప్రాంతానికి స్థానిక సమయం అంటాం. తీసుకున్న స్థానిక సమయం ఒక నిర్దిష్టమైనటువంటి పరిసర ప్రాంతాలకు వర్తిస్తుందని అధికారికంగా ప్రకటించినప్పుడు దాన్ని ప్రామాణిక సమయం అని పేర్కొంటాం. ఆ రేఖాంశాన్ని ఆ ప్రాంతానికి ప్రామాణిక రేఖాంశంగా ప్రస్తుతం చేస్తాం. రైట్ సార్.
మన భారతదేశం 30 డిగ్రీల రేఖాంశాల వ్యత్యాసంతో ఉండడం వల్ల భారతదేశం మధ్య భాగం గుండా పోయే రేఖాంశమైన 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని భారతదేశం మధ్య భాగం గుండా పోతుంది కాబట్టి దీన్ని భారతదేశం మధ్య భాగం గుండా పోయే రేఖాంశం తీసుకొని ఈ రేఖాంశము పైన వింధ్యాచల్ రైల్వే స్టేషన్ వద్ద క్లాక్ టవర్ నుంచి ఖచ్చితమైన సమయం తీసుకున్నప్పుడు దానికి ఖచ్చితమైన భారతదేశంలో ఉన్నటువంటి ఆ ప్రాంతానికి స్థానిక సమయం అని తీసుకున్న ఈ సమయమే దేశం మొత్తానికి వర్తిస్తున్న అధికారికంగా ప్రకటించినప్పుడు ఈ రేఖాంశాన్ని భారతదేశానికి ప్రామాణిక రేఖాంశం అని పేరుతో పిలుస్తాం. అలా భారత ప్రామాణిక రేఖాంశం 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. ఇది ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, పాండిచ్చేరి రాష్ట్రాల గుండా పోతుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రము దాంతో పాటుగా ఏ రాష్ట్రాల గుండా పోతుంది సార్? ఇగో ఉత్తరప్రదేశ్ రాష్ట్రము, మధ్యప్రదేశ్ రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, ఛత్తీస్గఢ్, ఒడిశా, పాండిచ్చేరి అనే ప్రాంతాల గుండా పోతుంది. రైట్ సార్. వన్స్ గమనిస్తే మనం ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపాదన దృష్టి టెట్ కాకుండా డిఎస్ లో ఉన్న వాటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అలహాబాద్. రైట్ సార్. ఉత్తరప్రదేశ్ లో ఉన్న అలహాబాద్ దీన్నే ప్రయాగ్ రాజ్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. రైట్ సార్. రిమైనింగ్ వారణాసి, రిమైనింగ్ శంకర్గర్ కోట అనే ప్రాంతాల గుండా పోతుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా, అదే మాదిరిగా రేవా మరియు జబల్పూర్ అనే ప్రాంతాల గుండా పోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ, ప్రీవియస్ డిఎస్సి 3 times రివిజన్ అయిన ప్రశ్న, కాకినాడ ప్రాంతం గుండా పోతుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వైకుంఠాపూర్ అనే ప్రాంతం గుండా పోతుంది. ఒడిశా రాష్ట్రంలో ఉన్నటువంటి కోరట్పూర్ అనే ప్రాంతం గుండా పోతుంది. ఏ ప్రాంతం సార్? కోరట్పూర్. ఒడిశా రాష్ట్రంలో ఉన్న కోరట్పూర్ అనే ప్రాంతం గుండా పోతుంది. పాండిచ్చేరిలో ఉన్నటువంటి యానాం అనే ప్రాంతాల గుండా పోతుంది. రైట్ సార్. ఒకసారి గమనిస్తే ఎస్ చూడు సార్, అలహాబాద్ లేదా దీన్ని ప్రయాగ్ రాజ్ అనే పేరుతో పిలుస్తాం. ప్రయాగ్ అంటే సంస్కృతంలో ఒక నదిలో మరొక నది కలిసేటటువంటి సంకలనం. రైట్ సార్. 2 నదుల యొక్క సంకలనాన్ని ప్రయాగ్ అనే పేరుతో పిలుస్తాం. మనకు గంగా నది అభివృద్ధి చెందేటటువంటి క్రమంలో ఒకట పంచ ప్రయాగులు ఏర్పడతాయి. రైట్ సార్. అందులో ఒకటి నంద ప్రయాగ్, కర్ణ ప్రయాగ్, దేవ ప్రయాగ్. రైట్ సార్. ఈ తరహా అలకనంద అనేటటువంటి నది ప్రవాహం లోపల మనకి భగీరథ అనే నది వచ్చి కలిసినప్పుడు ఈ ప్రాంతాన్ని దేవప్రయాగ్ అనే పేరుతో పిలుస్తాం. ఈ దేవప్రయాగ్ అనే ప్రాంతమే తర్వాత కాలంలో మనకి ఇక్కడ దేవప్రయాగ్ వద్ద రెండింటి యొక్క కలయికనే జాహ్నవి అనే పేరుతో ప్రస్తావన చేశాం. ఈ జాహ్నవి నది కాస్త గంగా నదిగా పేరు మార్చుకుంది. తెలుసు. ఇలా గంగా నది యొక్క జన్మస్థానంలో 2 నదుల యొక్క సంకలనాన్ని ఎట్లయితే ప్రయాగ్ అన్నామో అలాంటి ప్రయాగులన్నిటికీ అతిపెద్ద కలయిక గంగా, యమున, సరస్వతుల యొక్క సంకలనాన్ని ఈ అలహాబాద్ వద్ద త్రివేణి సంగమం అంటాం. మొత్తం భారతదేశంలోని అతిపెద్ద సంకలనం ఈ అలహాబాద్ వద్ద దీన్ని ప్రయాగులన్నిటికీ ప్రయాగ్ రాజ్ అనే పేరుతో ప్రస్తావన చేశాం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో పేరు మార్చింది. అలాంటి అలహాబాద్ లేదా ప్రయాగ్ రాజ్ అనేది త్రివేణి సంగమంగా పేర్కొన్న గంగా, యమున, సరస్వతి నదుల యొక్క సంకలనం. రిమైనింగ్ వారణాసి భారతదేశం లోపల ఈ సంవత్సరం 2024-25 ఉన్నటువంటి పర్యావరణ సదస్సును పరిగణలో తీసుకుని ప్రపంచంలోనే అత్యధిక పర్యావరణ కాలుష్యం పొందిన ప్రాంతం, భారతదేశంలో అత్యధిక పర్యావరణ కాలుష్యం కలిగిన ప్రాంతంగా పిలువబడుతుంది వారణాసి. భారతదేశంలో ఉన్నటువంటి నదులలో గంగా నదికి వారణాసి పట్నం, గంగా నది ఒడ్డున వారణాసి పట్నం ఉంది. ఇగో ఈ గంగా నది వారణాసి పట్టణాన్ని పరిగణలో తీసుకుని కాశీ విశ్వేశ్వరుల యొక్క క్షేత్రం దృష్ట్యా దీన్ని పవిత్రమైన నదిగా పేర్కొన్నాం. ఎక్కువ మొత్తంలో పర్యాటకులు సందర్శించడం వల్ల ఈ నది కలుషితమైపోవడం వల్ల ఈ రోజు భారతదేశంలో అత్యంత పవిత్రమైన నది గంగా నదే, అత్యంత కలుషితమైన నది కూడా గంగా నదే. గంగా నది శుభ్రం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాన్ని నమామి గంగే అనే పేరుతో ప్రస్తావన చేయడం జరిగింది. రిమైనింగ్ శంకర్గర్ కోట బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం యొక్క బ్రాంచ్ ఇక్కడ ఉన్నది, ప్రస్తావన చేయబడ్డది. రిమైనింగ్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రేవా, జబల్పూర్ లోపల జబల్పూర్, రేవా అనేది నర్మదా నది ఒడ్డున విస్తరించినవి. ఏనది సార్? నర్మదా నది ఒడ్డున విస్తరించినవి. ఈ నర్మదా నది భారతదేశంలో తూర్పు నుంచి పశ్చిమ వైపు ప్రవహించే నదిలో పొడవైన నది. భారతదేశాన్ని 2గా విభజించే నదిగా పేర్కొన్నాం. భారతదేశంలో కూడా నర్మదా నది మార్బుల్ రివర్ గా ప్రసిద్ధిగాంచినది. నర్మదా నది యొక్క జన్మస్థానం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వింధ్యా పర్వతాల్లో ఉన్న అమర్కంటక్ అనే ప్రాంతం వద్ద జన్మిస్తుంది. నర్మదా నదికి సమాంతరంగా తపతి నది ప్రవేశించినది. ఈ తపతి నదిని ఉద్దేశించి ప్రీవియస్ ప్రశ్న డిఎస్సిలో తపతి నదిని రామాయణంలో తాపీ నది అనే పేరుతో ప్రస్తావన చేశాం. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాత్పురా పర్వత ప్రాంతాల్లో ఉన్న బేతుల్ జిల్లా, ప్రీవియస్ టెట్ ప్రశ్న, డిఎస్సి ప్రశ్న, బేతుల్ జిల్లా మూల్తాయి అనేటటువంటి ప్రాంతం వద్ద జన్మిస్తుంది తపతి నది.
తపతి నది, నర్మదా నది రెండు కూడా భారతదేశంలో కూడా కవల నదులుగా పేర్కొన్నాం. ఇవి రెండు భారతదేశంలో తూర్పు నుంచి పశ్చిమ వైపు ప్రవహించిన నదులుగా పేర్కొనబడ్డవి. నర్మదా నది ఒడ్డున జబల్పూర్ పట్టణం విస్తరించుంటే తపతి నది ఒడ్డున సూరత్ పట్టణం విస్తరించింది. తపతి నది ఒడ్డున సూరత్ పట్టణం విస్తరించి సూరత్ ని గోల్డెన్ సిటీ ఆఫ్ ఇండియాగా పేర్కొనడం జరుగుతుంది. రిమైనింగ్ ఈ నర్మదా జబల్పూర్ పట్టణంలో భారతదేశంలో సుమారుగా 19 రైల్వే జోన్లు ఉంటే పశ్చిమ మధ్య రైల్వే జోన్ యొక్క ప్రధాన కేంద్ర కార్యాలయం విస్తరించింది. పశ్చిమ మధ్య రైల్వే జోన్ ప్రధాన కేంద్ర కార్యాలయం జబల్పూర్ అని పేర్కొన్నాం. కాకినాడ పట్టణం గమనిస్తే ఇది లంగర్ వేసేటటువంటి నేపథ్యం కలిగిన తూర్పు తీరంలో అతిపెద్ద ఓడరేవుగా పేర్కొంటాం. లంగర్ రైట్ సార్. రిమైనింగ్ ఒక నది ఆధారితమైన ఓడరేవుల్లో భాగంగా విస్తరించబడ్డది కాకినాడ పోర్ట్ ఏరియా రైట్ సార్. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అత్యధిక మొత్తంలో గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి పోర్ట్ ఏరియాగా పేర్కొన్నాం. అలాంటి కాకినాడ అనేటటువంటి పోర్ట్ ఏరియా కాకినాడ ప్రాంతం గుండా మనకి 82 అడుగుల తూర్పు రేఖాంశం భారత ప్రామాణిక రేఖాంశం ప్రయాణిస్తుంది. కాబట్టి కాకినాడ ప్రీవియస్ కాలంలో అడిగిన ప్రశ్న ఏ జిల్లాలో ఉంది అన్నాడు. ఎక్కడ సార్? కాకినాడ ఏ జిల్లాలో ఉంది అన్నాడు. ఆప్షన్ ఇచ్చిండు విజయవాడ. ఏమిచ్చింది సార్? విజయవాడ. ఆప్షన్ బి విజయనగరం. ఆప్షన్ సి తూర్పు గోదావరి, తర్వాత పశ్చిమ గోదావరి. రైట్ సార్. ఏ గోదావరి సార్? పశ్చిమ గోదావరి. ఆప్షన్ బి, సి, డి. అప్పుడు అడిగిన ప్రీవియస్ ప్రశ్న పిఆర్క్యూ డిఎస్సి లో అడిగిన ప్రశ్న దృష్ట్యా కాకినాడ ఏ జిల్లాలో ఉంది? కమెంట్ ప్లీజ్. రైట్ సార్. తూగోజీ రైట్ సార్. ఎస్, తూగోజీ ప్రాంతంలో కాకినాడ జిల్లా విస్తరించినది. రైట్ మిత్రమా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మిత్రులు అయితే ఫాస్ట్ గా ఆన్సర్ క్లిక్ చేశారు అనమాట. తెలంగాణ రాష్ట్రం వాళ్ళంటే కొంచెం కష్టమైన పని అనమాట. రైట్ సార్. రిమైనింగ్ రీసెంట్ గా ఇట్లాంటి ప్రశ్నల దృష్ట్యా మరొక ప్రశ్న అడగడం జరుగుతుంది. రైట్ సార్. వన్స్ గమనిస్తే పులిచింతల ప్రాజెక్ట్ ఏ జిల్లాలో కలదు? రైట్ సార్. ఆప్షన్ ఏ కడప, ఆప్షన్ బి విజయవాడ, ఆప్షన్ సి గుంటూరు, ఆప్షన్ డి కృష్ణ. రైట్ సార్. ప్రీవియస్ ప్రశ్న నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఏ జిల్లాలో కలదు? నిజామాబాద్, కామారెడ్డి, సారీ నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఏ నదిపై కలదు? నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఏ నదిపై కలదు? ప్రీవియస్ ప్రశ్న. గోదావరి, కృష్ణ, మంజీరా, మానేరు. చిన్న చిన్న ప్రశ్నలు కానీ మన క్వశ్చన్ మొత్తం కూడా లాంచ్ చేసేది, మన తలమారు చేసేది ఇలాంటివి అన్నమాట. చిన్న ప్రశ్నలు చూడంగానే ఎగ్జైట్మెంట్ లోన్ అవుతాం. అప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న ప్రశ్నలు వస్తాయా, పేపర్ ఈజీ అని చెప్పేసి ఇవే. రైట్ సార్. కానీ వీటిని మొత్తం క్లాప్ చేసేది. రైట్ సార్. ఒక్కసారి కాకినాడ ఏ జిల్లాలో ఉంది అంటే అప్పుడైతే తూర్పు గోదావరి జిల్లా. ప్రీవియస్ ప్రశ్న ఆధారంగా చేసుకొని ప్రాంతీయ అసమానత దృష్టి అడిగింది అనమాట. రైట్ సార్. రిమైనింగ్ ఇప్పుడైతే కాకినాడ ఒక జిల్లా. నియోజకవర్గాలను ఆధారంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2022 సంవత్సరం ఏప్రిల్ 4వ తేదీన ప్రభుత్వం ప్రతిపాదన దృష్ట్యా మొత్తం 26 జిల్లాలు ఉంటాయి. ఆ 26 జిల్లాల్లో కూడా కాకినాడ ఒక జిల్లాగా పేర్కొనవచ్చు. మనందరికీ తెలిసిన విషయమే. రిమైనింగ్ మన రీసెంట్ టెట్లో డిఎస్ లో ప్రశ్న పులిచింతల ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది అని. రైట్ సార్. అయితే ఇక్కడ ప్రొనౌన్సియేషన్ ఎఫెక్ట్ అనమాట. ఎగ్జామినేషన్ హాల్లో ఉన్న ఒత్తిడిని పరిగణలో తీసుకొని ఎగ్జామ్ పేపర్ తయారు చేసే నేపథ్యం కన్నా మిత్రులు కూడా ఎగ్జామ్ రాసే వచ్చింది. ఆయన కూడా బాగా గమనించండి. ఎగ్జామ్ పేపర్ తయారు చేసినటువంటి మేధావి వర్గం కూడా
ఎన్నో రకాల పోటీ ప్రశ్న పత్రాలు తయారు చేస్తూ బయట ప్రపంచంలో ఉన్నటువంటి బయటి రాష్ట్రాల్లో ఉన్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ని ఎక్కువ పరిశీలన చేస్తూ పక్కన ఉన్న టీపీఎస్లు కానీ లేదా పక్కన ఉన్నటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ సెలక్షన్ కమిటీల వాళ్ళ యొక్క క్వశ్చన్ పేపర్ ని పరిగణలో తీసుకొని పలుమార్లు పదే చూసిన తర్వాత మీరు క్వశ్చన్ పేపర్ తయారు చేసుకోవడం జరుగుతుంది. అందులో ఎలాంటి క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నారు, ఎట్లాంటి కోణంలో ఉండాలి, పెరుగుతున్నటువంటి అవగాహన, పోటీ పరీక్షలపై పెరుగుతున్న అవగాహన, వచ్చేటటువంటి కాంపిటీషన్ పరిగణలో తీసుకుని మంచి క్రీమ్ బయటికి రావాలి, నాకు అనుకున్న పరిస్థితి బయటికి రావాలి, నాకు అనుకున్న పరిస్థితి బాగా రావాలంటే వారిని కొంత కన్ఫ్యూజ్ చేసుకుంటూ క్రీమ్ బయటికి తీయాలి అనే నేపథ్యం ఉంటుంది. అలా ముఖ్యంగా క్వశ్చన్ పేపర్ తయారు చేసే మేధావి వర్గం యొక్క ప్రధాన ఉద్దేశం ఫిల్టరైజేషన్. రైట్ సార్, వారికి తెలిసినట్టే అనిపిస్తుంది కానీ పూర్తిగా అడుగుతున్న కోణంలో మాత్రం తెలియని సమాచారం ఉంటుంది అనమాట. అలా నేపథ్యం దృష్ట్యా పులిచింతల ప్రాజెక్ట్ తో పాటు ప్రొనౌన్సియేషన్ ఎఫెక్ట్ లో భాగంగా పులివెందుల అనేది నియోజకవర్గం, కడప డిస్టిక్. రైట్ చెల్లె, ఈ పులివెందుల నియోజకవర్గం కడపలో ఉన్నది. పులిచింతల ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి గుంటూరు జిల్లాలోని కృష్ణా నదిపై విస్తరించుంటుంది. రైట్ సార్, మనం ఎగ్జామినేషన్ పర్పస్ లో మాత్రం మన మిత్రులు ఏం చేస్తారు అంటే పులిచింతల భాగంగా పులిచింతలు అనగానే ఎగ్జామ్ పర్పస్ లో ఆ ఒత్తిడికి లోనే ఉంటాం కాబట్టి ఫస్ట్ ఆప్షన్ చూస్తాం కదా కడప, డైరెక్ట్ గో ద రైట్ ఆన్సర్ కడప ఆన్సర్ క్లిక్ చేసుకుని వెళ్ళిపోతాం. రైట్ సార్, ఎందుకంటే ఇక్కడ కడప అనేది పులివెందుల నియోజకవర్గం, ఇక్కడ పులిచింతల అనే ప్రొనౌన్సియేషన్ ఎఫెక్ట్ ఒకటైతే ఈ ఆప్షన్ కడప అనే ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఇస్తాడు. ఇది ఆప్షనైజ్డ్ క్వశ్చన్స్, ఇలాంటి క్వశ్చన్స్ అనే ఆప్షనైజ్డ్ క్వశ్చన్ చూసి ఫస్ట్ ఆప్షన్ చూసి ఎగ్జైట్మెంట్ లోనే వాటిని ఆన్సర్ గా గుర్తించాలని ఏర్పాటు చేయబడ్డవి. మీకు ఏబిసిడిలో ఏ సిరీస్ వచ్చినా ఈ అన్ని ఆప్షన్ ఏ మాత్రం పైనే ఉంటుంది అనమాట. ఈ కడప అనే ఆప్షన్ పైకే వస్తుంది, ఎందుకంటే ఆ క్వశ్చన్ యొక్క ముఖ్య ఉద్దేశమే మనల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం. కాబట్టి కడప అనేది రైట్ ఆన్సర్ పెట్టుకుని వస్తాం. కాకపోతే ఇక్కడ పులిచింతల ప్రాజెక్ట్ ఎక్కడ సార్, గుంటూరు జిల్లాలోని కృష్ణా నదిపై విస్తరించినది. పులివెందుల నియోజకవర్గం కడపలో విస్తరించింది. ఇక్కడ తారుమారే ప్రస్తావన. ఇగో విజయవాడ అనే పట్టణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక మొత్తంలో ఎక్కువగా పేరు పొందింది. అంటే విజయవాడ పట్టణమే సెంటర్ పాయింట్ అనమాట. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు కూడా విజయవాడ, తెలంగాణకు హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ విజయవాడ అన్నట్టుగా అమరావతి సమీపంలో ఉంది కాబట్టి అలా విజయవాడ పబ్లిసిటీ అవుతుంది కాబట్టి విజయవాడ. అసలు విజయవాడ జిల్లానే కాదు, ఒక పట్టణం ఇది. రైట్ సార్, విజయవాడ పట్టణం కృష్ణా డిస్టిక్ లో ఉంటుంది అనమాట. రైట్ సార్, కాబట్టి ఇక్కడ కృష్ణా నదిపై అప్పటికి కొంత కన్ఫ్యూజ్ అయితే మరి పులిచింతల ప్రాజెక్ట్ ఏ నదిపై ఉంది అంటే కృష్ణా నదిపై ఉంది. వీడు ఎగ్జైట్మెంట్ లోన్ పోయి అయితే కృష్ణా నదిని పెడతాడు, లేదంటే కడప అని పెడతాడు. రెండింటిలో ఏదో ఒక ఆప్షన్ చూస్ చేసుకుంటాడు. ఖచ్చితమైన ఆన్సర్ తెలిసిన వాడు, కాన్సెప్ట్ తెలిసిన వాడు, సమాచారం పూర్తిగా తన ఆధ్వర్యంలో ఉన్నవాడు గుంటూరు జిల్లా కృష్ణా నది గుర్తుపెట్టుకుని గుంటూరు జిల్లాని పెడతాడు. సార్ ప్రీవియస్ ప్రశ్న రీసెంట్ కూడా మళ్ళీ రీచ్ అయింది, మొన్న రీసెంట్ టెట్ లో కూడా. రైట్ సార్, నిజాం సాగర్ ప్రాజెక్ట్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. గోదావరి నది పైన మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలో నిర్మించిన ప్రాజెక్ట్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. గోదావరి నది పైన ఏంటి సార్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. కానీ నిజాం సాగర్ ప్రాజెక్ట్ మంజీరా నది పైన తెలంగాణ రాష్ట్రంలో మొదలుగా నిర్మించిన ప్రాజెక్ట్. 1921 నుంచి 23 మధ్య కాలంలో 7వ నిజాం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్రంలో అతి పురాతనమైన ప్రాజెక్టుగా పేర్కొనబడిన నిజాం సాగర్ ప్రాజెక్ట్ కామారెడ్డి జిల్లాలోని మంజీరా నదిపై విస్తరించింది. నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ లో భాగంగా మనకు శ్రీరామ్ సాగర్ గోదావరి నది పై ఉంటుంది, నిజాం సాగర్ మంజీరా నది పై ఉంటుంది. కానీ నిజాం సాగర్ అనగానే ఎగ్జైట్మెంట్ లోన్ అయిపోయి ఏం పెడతాం సార్, గోదావరి ఉంటుంది. ఈ గోదావరి అనే ఆప్షన్ మన ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది అనమాట, ఆప్షనైజ్ క్వశ్చన్స్. అందుకే చెప్పింది అర్థమైంది కదా. టెక్స్ట్ బుక్ ఎంత కాలం చదివినాము, ఎంత పర్ఫెక్ట్ చదివిన విషయం పక్కన పెడితే మిత్రమా, క్వశ్చన్ అడుగుతున్న కోణము, ప్రశ్నించే నాడిని మనం పసిగట్టినప్పుడు ఆ ప్రశ్నపత్రంలో మనం ఫలితం పొందొచ్చు. కాబట్టి ప్రశ్నించే నాడి ఈ తరహాలు అడుగుతున్నాడు అనమాట. మన ఎగ్జైట్మెంట్ లోనయ్యే విధానం, ప్రశ్నపత్రం దృష్ట్యా ఆ ఎగ్జామినేషన్ హాల్లో ఒత్తిడికి లోనయ్యే విధానాన్ని పరిగణలో తీసుకొని కొన్ని ప్రశ్నలకి ఫస్ట్ ఆప్షన్ కన్ఫ్యూజ్ చేసే విధంగా దగ్గరి తారతమ్యం ఉండే విధంగా ఇస్తారనమాట. అందుకే ఎప్పుడు కూడా ఫస్ట్ ఆప్షన్ ని రైట్ ఆన్సర్ గా పెట్టేటప్పుడు క్వశ్చన్ 1-2 సార్లు చూసి ఆన్సర్ పెట్టే ప్రయత్నం చేయాలి. సార్, ఈ మూడింటి దృష్ట్యా సి ఇక్కడ మంజీరా, ఇక్కడ సి తూర్పు గోదావరి, ఇక్కడ సి గుంటూరు. నేను సి అనే ఆప్షన్ నే రైట్ ఆన్సర్ గా పెట్టాను. రైట్ సార్, ఎప్పుడైతే ఫస్ట్ ఆప్షన్ తారతమ్యంగా ఉంటుందో థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. రైట్ సార్, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ తర్వాత రెండో ఆప్షన్ దగ్గర సంబంధం లేదు, అసలు క్వశ్చన్ సంబంధం లేని ఆప్షన్ ఇస్తారు అనమాట. థర్డ్ ఆప్షన్ మాత్రం ప్రాపర్ గా సెట్ చేసి పెడతారు. వర్క్ షాప్ ఉంటుంది అప్పుడప్పుడు. అయితే ఈ ప్రతిపాదన ఎందుకు ఇవ్వాలని చెప్పేసి అన్నారంటే, గత మీరు కూడా ఎవరైనా ఆర్టికల్ రాసేవాళ్ళు ఉండొచ్చు. 2011-2012లో సాక్షి ప్లస్ ఈనాడు ఆర్టికల్స్ రాసేవాళ్ళు నేను. ప్రతిభ రిమైనింగ్ సాక్షిలో అయితేనేమో అప్పుడు భవిత అని వచ్చేది. దాంతోపాటు 2014 ముందు నెక్స్ట్ రిమైనింగ్ 2014 తర్వాత నమస్తే తెలంగాణ. ఈ నమస్తే తెలంగాణ, ఈనాడు ప్లస్ సాక్షిలో ఆర్టికల్స్ రాసేటప్పుడు ఈ న్యూస్ పేపర్ వాళ్ళు ఏం చేస్తారంటే వర్క్ షాప్ నిర్వహించేవారు అనమాట. అంటే విషయ నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వర్క్ షాప్ నిర్వహించి
ఆ రోజు ఒక వీక్ లో ఒక ఆర్టికల్ వచ్చింది అనుకో, మనకి మన పేపర్ లో ఒక ఆర్టికల్ ఒక రోజు వస్తే ఒక రోజుకి ఒక 5,000 to 6,000 ఇచ్చేవారు అనమాట. ఆర్టికల్ నిమిత్తం ఒక 50 ప్రశ్నలు 60 ప్రశ్నలు రాసి పంపించడం, లేదంటే ఆ సమాచారం నిమిత్తం క్యాల్కులేషన్ రాసి పంపించడం. అప్పుడు న్యూస్ పేపర్ వాళ్ళే విషయ నిపుణులకి కొంత రెమ్యునేషన్ ఇచ్చి కంప్లీట్ గా ఒక ఎఫెక్టివ్ గా రాపించుకుని, దాంతో పాటుగా ఈ న్యూస్ పేపర్ వాళ్ళు యూనివర్సిటీ మేధావి వర్గం తోటి క్వశ్చన్ పేపర్ తయారు చేసిన ప్రొఫెసర్ల ద్వారా వర్క్ షాప్ నిర్వహించేవాళ్ళు. వర్క్ షాప్ నిర్వహించినప్పుడు ఎలాంటి టాపిక్స్ తీసుకోవాలి, న్యూస్ పేపర్ ద్వారా కాంపిటేటివ్ సెక్టార్ లో అవగాహన పెంచడం కోసం ఎలాంటి అంశాలపై ఎక్కువ మొత్తంలో మీరు ఆర్టికల్స్ రాయాలి, ఆ అంశాల సమకాలీన అంశాలకు ఎక్కువ మొత్తంలో ఏ విధంగా దోహదపడాలి అని చెప్పేసి వర్క్ షాప్ నిర్వహించారు అనమాట. ఎవరి 1 year ఒకసారి 1.5 year ఒకసారి వర్క్ షాప్ నిర్వహించారు. ఆ వర్క్ షాప్ నిర్వహించేటప్పుడు ఒక ప్రస్తావన ఒక పెద్ద ఆయన చెప్పినట్టు, రైట్ సార్, క్వశ్చన్ పేపర్ లో ఎప్పుడైనా కూడా క్వశ్చన్ అన్ని కూడా మాక్సిమం వీలైనంత వరకు అభ్యర్థిని ప్రశ్నించేటట్టు ఉండి కన్ఫ్యూజ్ చేసే నేపథ్యం ఉండాలి. కన్ఫ్యూజ్ చేసే నేపథ్యమే ఎక్కువ ఉండాలి. దాంతో పాటుగా కఠినతరంగా ఉండాలి. ఈజీ అనిపించినప్పుడు ఎక్కువ మొదలు తను తప్పుదోవ పట్టించే నేపథ్యం కలిగి ఉండాలి. ఇలా కొన్ని యాంగిల్స్ ఉండాలి సార్ అని చెప్పేసి కొన్ని మూలమైన ప్రతిపాదనలు ఎక్కువ మొత్తంలో హ్యాండ్ ఓవర్ చేసి ప్రస్తావన చేసేవారు అన్నట్టు. ఆ నేపథ్యంతో అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రశ్నపత్రంలో ప్రశ్నలు రేజ్ అవుతున్నాయి. రిమైనింగ్ మీకు పదే పదే ప్రస్తావన చేస్తా ఉంటా, రైట్ సార్. సార్ ప్రశ్నపత్రంతో పాటు టెక్స్ట్ బుక్ నే చదవాలి మనం అని. ఎందుకంటే టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు ఆయనే స్కూల్ టెక్స్ట్ బుక్స్ ముందు పెట్టుకొని, స్కూల్ తయారు చేసినటువంటి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ ముందు పెట్టుకుని ప్రశ్నలు తయారు చేసినాడు అనమాట. ఆయన ఏ పుస్తకాలు అయితే ముందు పెట్టుకుని క్వశ్చన్ పేపర్ తయారు చేస్తున్నాడో మనం కూడా అవే పుస్తకాలు చదవాలి. అవి చదువుతున్నప్పుడే కంప్లీట్ గా మనకి ఎక్కువ మొత్తంలో ఆన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు సార్ అవే పుస్తకాలు ఆయన హ్యాండ్ అవుట్ చేస్తున్నాడు అంటే, అవే పుస్తకాలు ఎందుకు చదవాలి సార్, ఆ పుస్తకాల్లో సమాచారం మీరు ఒక బుక్ రాస్తే మీ బుక్ లో కూడా ఉంటుంది కదా అంటే, నేను రాసే బుక్ ఎలా ఉంటుంది సార్ అంటే క్వశ్చన్ పేపర్ దృష్ట్యా టెక్స్ట్ బుక్ ఆధారంగా తీసుకుని సరళమైన పదాలతో ఉంటుంది అనమాట. ఆకర్షవంతంగా సరళమైన పదాలతో ఉంటుంది, రైట్ సార్. కానీ ఎగ్జామినర్ రాసేటటువంటి క్వశ్చన్ పేపర్ లో క్వశ్చన్ మాత్రము టెక్స్ట్ బుక్ లో కొన్ని ఏరియాస్ ఏమో పొటెన్షియల్ ఏరియాస్ ఉంటాయి, కొన్ని ఏరియాస్ నాన్ పొటెన్షియల్ ఏరియాస్ ఉంటాయి. కొన్ని ఏరియాస్ తొందరగా అర్థమవుతాయి, కొన్ని ఏరియాస్ అసలే అర్థం కావంటే మీ భాషలో చెప్పాలంటే ఎక్కదు, రైట్ సార్. ఎంత చదివినా ఎక్కట్లేదు సార్ అని చెప్పేసి అంటాం కదా, ఆ ఎక్కనటువంటి ఏరియా ఏదైతుందో అదే కంప్లీట్ డ్రై ఏరియా. అగో ఆ డ్రై ఏరియా నుండి ఒక చిన్న ప్రతిపాదన తీసుకుని క్వశ్చన్ రేజ్ చేయడం జరిగింది. మొన్న వచ్చిన టెట్ లో మన మిత్రులు చెప్తున్నటువంటి సమాచారం మొత్తం కూడా కంప్లీట్ డ్రై ఏరియాసే ఏపీ మిత్రులకి. ఇక ఏపీ మిత్రులకు రెస్పాన్స్ షీట్ చూసుకుంటే అయితే కంప్లీట్ గా కన్క్లూజన్స్ వచ్చినాయి అనమాట, రైట్ సార్. అక్కడక్కడ పాఠ్యాంశం మధ్యలో కొంత సమాచారాన్ని ఇచ్చుకుంటూ, సో ఈ అంశాలపైన ఒకసారి మీరు మీ యొక్క ఉపాధ్యాయుని అడిగి తెలుసుకోండి, కృత్యాన్ని నిర్వహించండి, దాంతో పాటు ప్రతిస్పందించండి, ఆలోచించండి, కనుక్కోండి అని చెప్పేసి అంశాలు ఏవైతే వాటి కింద ఉన్నటువంటి ప్రతిపాదనలు ఉద్దేశించి ప్రశ్నలు వచ్చినాయి అనమాట, రైట్ సార్, ప్రతి పాఠ్యాంశంలో. కాబట్టి టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు కూడా మనం అట్లా డ్రై ఏరియాస్ ని, అక్కడ ఉన్నటువంటి నాన్ పొటెన్షియల్ ఏరియాస్ ని కొంచెం ప్రాపర్ గా చూసుకుంటూ పోతే మనం ఎక్కువ మొత్తం ప్రజెంటేషన్ ఇవ్వచ్చు. టెక్స్ట్ బుక్ మొత్తం పేజీలు అన్ని చదవాల్సిన నేపథ్యం ఉన్నప్పుడు ఏవైతే నాన్ డ్రై ఏరియాస్ ఉన్నాయో వాటిపైన కొంచెం ఒకసారి ఫోకస్ ఎక్కువ మొత్తంలో పెట్టే ప్రయత్నం చేయాలి. అలా క్వశ్చన్ పేపర్ తయారు చేసిన నేపథ్యంలో ఇలాంటి కోణాలు ఉంటాయి, వాటికి గమనించే ప్రయత్నం చేయాలి, రైట్ సార్. ఇక్కడ మంజీరా నది, రైట్ సార్. నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఏమో ప్రధానంగా మంజీరా నదిపై ఉంది, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఏమో గోదావరి నదిపై విస్తరించింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఏమో నిజామాబాద్ జిల్లాలో ఉంటే, నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఏమో మనకి కామారెడ్డి జిల్లాలో ఉంటుంది, రైట్ సార్. ఇవి ప్రాంతీయ అసమానతల ఆధారంగా తీసుకుని అడుగుతున్న ప్రశ్నలు, రైట్ సార్. ఇక్కడ రండి, ఇక్కడ ఉన్న మనం ఇప్పుడు రేఖాంశంలో ఉన్నాం, రైట్ సార్. ఇవి ఇట్లుంటది కథ, రైట్ సార్. పోతూనే ఉంటాం, ఇక అటు పోతే అడే పోతూ ఉంటాం, రైట్ సార్. ఒకసారి పాఠం చెప్పుకుంటే కూడా ఇట్లే మాట్లాడుకుంటూ అవతల క్లాస్ రూమ్ కూడా వెళ్ళండి, రైట్ సార్. అటువంటి పరిస్థితి మాది. కాబట్టి కొంచెం నేను అప్పుడప్పుడు బయటికి పోతున్నప్పుడు సార్ మనం ఇక్కడ రండి అని చెప్పేసి ఒకసారి మీరు లాగే ప్రయత్నం చేయాలి, రైట్ సార్. ఇటు సైడ్ ఎవరు సార్ అండి, కాకినాడ. తర్వాత ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బైకుంఠ పూర్గుండ కూడా 82 తూర్పు రేఖాంశం మీద భారత ప్రామాణిక రేఖాంశం ప్రయాణిస్తుంది. ఈ భారత ప్రామాణిక రేఖాంశం బైకుంఠపూర్ ప్రాంతం గుండా ప్రయాణిస్తున్నప్పుడు భారతదేశం యొక్క మధ్య భాగం గుండా కర్కాటక రేఖ కూడా పోతుంది కదా. భారతదేశం మధ్య భాగం గుండా కర్కాటక రేఖ పోతుందని పేర్కొన్నాం. భారతదేశం మధ్య భాగం గుండా కర్కాటక రేఖ 8 రాష్ట్రాలు కూడా పోతుందని. ఇగో 8 రాష్ట్రాలు కూడా పోతున్న కర్కాటక రేఖ భారత ప్రామాణిక రేఖాంశం 82 తూర్పు రేఖాంశం. ఈ రెండు సంకలనం చెందుతున్న ప్రాంతం ఈ బైకుంఠపూర్ వద్ద ఉన్న ఛత్తీస్గఢ్, రైట్ సార్. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బైకుంఠపూర్, రైట్ సార్. బైకుంఠపూర్ అనే ప్రాంతం వద్ద కర్కట రేఖ ప్లస్ అదే మన భారత ప్రామాణిక రేఖాంశం సంకలనం చెందడం జరుగుతుంది, రైట్ మిత్రమా. రిమైనింగ్ అదే తరహాగా గమనిస్తే భారతదేశం యొక్క ప్రామాణిక రేఖాంశం పోతున్న ప్రాంతాలలో కోరట్పూర్ ఒడిశా రాష్ట్రం ఉంది. యానాం అనే ప్రాంతం పాండిచ్చేరి అనే కేంద్రపాలిత ప్రాంతం ఉంది. అలా భారత ప్రామాణిక రేఖాంశం సుమారు గమనించినట్టు 5 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం గుండా ప్రయాణిస్తున్నాయా. ఈ కేంద్రపాలిత ప్రాంతం ఏదైతుందో యానాం, పాండిచ్చేరి అనేటటువంటి కేంద్రపాలిత ప్రాంతం యానాం అనేది మనకి, రైట్ సార్, ఇట్లా పూర్వకాలంలో ఫ్రెంచ్ వారి ఆధీనంలో ఉండేది. ఆ ఫ్రెంచ్ వారి ఆధీనం నుంచి మన భారతదేశంలో రిసీవ్ చేసుకున్నాం. ఈ పాండిచ్చేరి అనేటువంటి ప్రాంతం కేంద్రపాలిత ప్రాంతంగా మొత్తంగా 3 రాష్ట్రాల్లో విస్తరించుంటుంది అనమాట. పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి మాహే అనే ప్రాంతంలో, కేరళ రాష్ట్రం మాహే
భారతదేశంలో ఉన్నటువంటి జిల్లాల లోపల విస్తీర్ణ పరంగా అతిపెద్ద జిల్లా, భారతదేశంలోని విస్తీర్ణ పరంగా అతిపెద్ద జిల్లా ఏ సార్? కామెంట్ చేయండి. అతి చిన్న జిల్లా విస్తీర్ణ పరంగా మాహే, రైట్ సార్. రిమైనింగ్ కేరళ రాష్ట్రంలోని మాహే, తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతాల లోపల ఒకటి కరైకల్ అనే ప్రాంతం, రెండోది పుదుచ్చేరి అనే ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యానాం అనే ప్రాంతం. ఆంధ్రప్రదేశ్లోని యానాం, కేరళలో ఉన్న మాహే, తమిళనాడులో ఉన్న కరైకల్, పుదుచ్చేరి ప్రాంతాలను కలిపి మనం పాండిచ్చేరి ప్రాంతంగా పేర్కొన్నాం. 1961 సంవత్సరంలో కూడా ఆపరేషన్ విజయ్ అనే కార్యక్రమాన్ని ఆధారంగా చేసుకుని భారతదేశంలో ఉన్న దామన్ డయ్యు, గోవా ప్రాంతాలని పోర్చుగీస్ వారి నుంచి రిసీవ్ చేసుకున్నాం. ఆపరేషన్ విజయ్ అనే కార్యక్రమం ద్వారా భారతదేశంలో విలీనమైన ప్రాంతాలు దామన్ డయ్యు, గోవా అనే పరిసర ప్రాంతాలు, రైట్ సార్. ఈ ప్రాంతాలను భారతదేశంలో రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ పాండిచ్చేరి వేరు, గోవా, డామన్ డయ్యు ప్రధానంగా అక్కడ చూస్తున్న ప్రాంతాలు వేరు. ఇలా మన కేంద్ర పాలిత ప్రాంతంగా, కేంద్ర పాలిత ప్రాంతం, కేంద్రము చేత రెగ్యులర్ గా పరిపాలించే ప్రాంతమే కేంద్ర పాలిత ప్రాంతం. ఒక ప్రదేశం మిగతా భారత భూభాగంలో ఉన్నటువంటి ప్రాంతాలలో ఆర్థిక అసమానత దృష్ట్యా గరిష్టంగా వ్యత్యాసం ఉన్నప్పుడు కానీ, ఆర్థిక అసమానత దృష్ట్యా గరిష్టంగా వేగవంతంగా ఎక్కువ మొత్తంలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాన్ని కానీ కేంద్ర పాలిత ప్రాంతంగా తీసుకుంటాం. కేంద్రం చేత పరిపాలించుకుంటూ కంప్లీట్ గా ఆ ప్రాంతాల్లో రాష్ట్రపతి యొక్క అధికార ప్రతినిధి, రైట్ సార్, లెఫ్టినెంట్ గవర్నర్ నియమించుకొని కేంద్ర పాలిత ప్రాంతాల్లో కంప్లీట్ గా పరిపాలన కొనసాగుతుంది. భారతదేశం లోపల ఎన్నికలు జరిగేటటువంటి కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రధానంగా గమనిస్తే ఢిల్లీ, రైట్ సార్, ఇటీవల కాలంలో ఏర్పాటు చేసినటువంటి మనకు జమ్మూ కాశ్మీర్ అండ్ లడక్ అనే ప్రాంతాల్లో కూడా అసెంబ్లీ, శాసనసభ నియోజకవర్గాలను విస్తరించినది. మిగతా ఏ ప్రాంతాల్లో కూడా లేవన్నమాట, రైట్ సార్. ఇవి గమనించబోతుంది. చండీగఢ్ ఆల్సో, రైట్ సార్, రిమైనింగ్. కాబట్టి ఈ కేంద్ర పాలిత ప్రాంతం పాండిచ్చేరి అనేది 3 రాష్ట్రాలు విస్తరించింది. ఆంధ్రప్రదేశ్, అదే మాదిరిగా తమిళనాడు ప్లస్ కేరళ, రైట్ సార్. ఈ ప్రాంతాల దృష్ట్యా భారత ప్రామాణిక రేఖాంశం 82 తూర్పు రేఖాంశం పోతుంది. అలా స్థానిక సమయం అంటే ఒక రేఖాంశంపై నీడ స్తంభాన్ని ఆధారంగా చేసుకొని మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయాన్ని పొందుపరిచిన ప్రాంతాన్ని ఆ ప్రాంతం దృష్ట్యా దాని స్థానిక సమయం అంటాం. ఆ రేఖాంశంపై ఆ ప్రాంతంలో తీసుకున్న సమయం ఆ దేశం మొత్తం గుండా పోయేటటువంటి ప్రాంతానికి కానీ లేదా ఆ రేఖాంశంపై కానీ ఆ దేశం మొత్తానికి వర్తిస్తుందని చెప్పినప్పుడు దాన్ని ప్రామాణిక సమయం అని పేర్కొంటాం, రైట్ సార్. క్లియర్ కదా? స్థానిక సమయము, ప్రామాణిక సమయం రెండింటి పరంగా క్లారిటీ వచ్చింది కదా సార్? రేవా అనే ప్రాంతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది మిత్రమా. భారతదేశంలో విస్తీర్ణ పరంగా పెద్దది. ఒకప్పుడు కచ్ అనే ప్రాంతం గుజరాత్ రాష్ట్రంలో ఉండేది. కచ్ అనే ప్రాంతం, రాణా ఆఫ్ కచ్ అనే ప్రాంతం గుజరాత్ రాష్ట్రంలో ఉండేది, రైట్ సార్. ఈ రోజు విస్తీర్ణ పరంగా పెద్ద జిల్లా ఏదంటే లడక్, చిన్న జిల్లా ఏదంటే మాహే. రైట్ సార్. ఒకసారి సార్, ప్రామాణిక సమయం, స్థానిక సమయం అర్థం కదా, రైట్ సార్. ఏదైనా ఒక ప్రాంతంలో ఒక రేఖాంశంపై మనం ఖచ్చితమైన సమయం తీసుకొని ఆ తీసుకున్నప్పుడు ఆ ప్రాంతానికి సమయాన్ని స్థానిక సమయం అంటాం. తీసుకున్న సమయం ఒక దేశానికి కానీ వాళ్ళు నిర్ధారించుకున్న నిర్దిష్టమైన ప్రాంతానికి కానీ వర్తిస్తున్న అధికారిక ప్రకటించడం దాన్ని ప్రామాణిక సమయం అంటాం, రైట్ సార్. అలా లడక్ అతిపెద్ద జిల్లా, మాహే అతి చిన్న జిల్లా. గమనించండి ఒకసారి ఇటువైపు రండి అందరూ, రైట్ సార్. జస్ట్ తొందరగా కూడా పట్టుకుందాం, మళ్ళీ లేట్ అవుతుంది, రైట్ సార్. ఎస్, గమనిస్తే ఇక్కడ భారతదేశం యొక్క ప్రామాణిక రేఖాంశ దృష్టి గమనించాం కదా. అదే తరహాలోనే ఇంగ్లాండ్ దేశంలోని థేమ్స్ నది తీరాన ఉన్న గ్రీన్విచ్ అనేటటువంటి ఖగోళ పరిశీలన కేంద్రం వద్ద మన వాళ్ళు మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయాన్ని తీసుకున్నారు. తీసుకున్నప్పుడు ఈ ప్రాంతానికి దీన్ని ఏమంటారు సార్? స్థానిక సమయం అంటాం. తీసుకున్న ఈ సమయం ఈ రేఖాంశం పోతున్న అన్ని ప్రాంతాలకు వర్తిస్తుంది అన్నప్పుడు ఈ రేఖాంశం పైన దీన్ని ఏమంటాం? ప్రామాణిక సమయం అనే పేరుతో పిలుస్తాం. అయితే బ్రిటిష్ వాళ్ళు చెప్పారు, బాబు నువ్వు తీసుకున్న సమయం ఒక రేఖాంశం మీద పోతున్న ప్రాంతాలకే కాదురా బాబు, ప్రపంచం మొత్తానికి కూడా ప్రామాణికం కావాలి అని. సార్ కాబట్టి సార్ దాన్నే ఉంది, మనం తీసుకున్న సమయం 0 డిగ్రీస్ రేఖాంశం పైన సమయం ప్రపంచం మొత్తానికి ప్రామాణికం. 0 డిగ్రీస్ రేఖాంశంపై తీసుకున్న సమయమే ఈ ప్రపంచం దృష్ట్యా తూర్పు వైపు ఉన్న దేశాల వాళ్ళు ఈ 12 గంటలకి జాగ్రత్తగా రండి 0 డిగ్రీస్ రేఖాంశంపై తీసుకున్న సమయం అనేది ప్రపంచం మొత్తానికి ప్రామాణికమని 1884 సంవత్సరంలో అంతర్జాతీయ ఖగోళ శాస్త్రజ్ఞ సదస్సులో ప్రసంగించారు, ప్రస్తావన చేశారు, అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుండి 0 డిగ్రీస్ రేఖాంశంపై తీసుకున్న సమయానికి
తూర్పు వైపున దేశాల వాళ్ళు ఒక్కొక్క డిగ్రీకి 4 నిమిషాల సమయాన్ని ఈ 12 గంటలు కలుపుకొని పోవాలి, రైట్ సార్. పశ్చిమ వైపు ఉన్న వాళ్ళు ఒక్కొక్క డిగ్రీకి 4 నిమిషాల సమయాన్ని 12 గంటల నుండి తీసేసుకొని సవరించుకోవాలి. అలా సవరించుకుంటే ప్రపంచం అంతా కూడా ఈ సమయాన్ని అనుసరించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ సమయం ప్రపంచం మొత్తానికి ప్రామాణికమైన అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి మనం అందరం సవరించుకోవడం జరుగుతుంది. అలా ఈ రోజు ప్రపంచ ప్రామాణిక రేఖాంశంగా పిలువబడుతున్నది. భారత ప్రామాణిక రేఖాంశం ఎంత? 82 తూర్పు రేఖాంశం. ఇక్కడ ప్రపంచ ప్రామాణిక రేఖాంశం ఎంత? 0 డిగ్రీస్ రేఖాంశం. 0 డిగ్రీస్ రేఖాంశాన్ని గ్రీన్విచ్ రేఖాంశం అన్నాం. మరి 0 డిగ్రీస్ రేఖాంశం వద్ద మనకు మిట్ట మధ్యాహ్నం 12 అవుతుంది లండన్ లో, రైట్ సార్. అప్పుడు మరి 1 డిగ్రీ రేఖాంశం వద్ద ఎంత అవుతుంది? తూర్పు 1 డిగ్రీ రేఖాంశం. ఒక్కొక్క డిగ్రీకి 4 నిమిషాలు ఏం చేయమన్నాడు? కలుపుకోమన్నాడు 12 గంటలకి. కాబట్టి 1 డిగ్రీ రేఖాంశం వద్ద 12 గంటల 4 నిమిషాలు అవుతుంది. 12 గంటల 4 నిమిషాలు. 2 డిగ్రీ రేఖాంశం వద్ద 12 గంటల 8 నిమిషాలు అవుతుంది. 3 డిగ్రీ రేఖాంశం వద్ద 12 గంటల 12 నిమిషాలు అవుతుంది. 5 డిగ్రీ రేఖాంశం వద్ద 12 గంటల 5 నిమిషాలు అవుతుంది. 10 డిగ్రీ రేఖాంశం వద్ద 14:40 నిమిషాలు కాబట్టి 12 గంటల 40 నిమిషాలు అవుతుంది. 15 డిగ్రీ రేఖాంశం వద్ద 14:40 నిమిషాలు గంట కాబట్టి ఇక్కడ 1 అవుతుంది, రైట్ సార్. మరి 30 డిగ్రీ రేఖాంశం వద్ద 2 అవుతుంది. 45 డిగ్రీ రేఖాంశం వద్ద 3 అవుతుంది, రైట్ సార్. ఇట్లా మనకు సమయం అనేది ప్రాపర్ గా పెరుగుతూ ఉంటుంది. అంటే 0 డిగ్రీ రేఖాంశం వద్ద ఉన్నోనికి 12 అయినప్పుడు తూర్పున 15 డిగ్రీ రేఖాంశం వద్ద ఉన్నోనికి 1 అవుతుంది. 0 డిగ్రీ రేఖాంశం వద్ద ఉన్నోనికి 12 అయినప్పుడు తూర్పున 45 డిగ్రీ రేఖాంశం వద్ద ఉన్నోనికి 3 అవుతుంది. 60 డిగ్రీ రేఖాంశం వద్ద ఉన్నోనికి ఏమైతే సార్ 12 తర్వాత వచ్చి 4 అవుతుంది, రైట్ సార్. ఇట్లా సమయం అనేది పెరుగుతుంది అన్నమాట. తూర్పు వైపుకి వెళ్ళే కొద్ది సమయం ఈ తరహాలో ఉంటుంది. ప్రతి ఒక్కొక్క రేఖాంశం 4 నిమిషాల సమయాన్ని వాళ్ళు కలుపుకొని వాళ్ళ దేశాల్లో సమయాన్ని సవరించుకుంటారు. రిమైనింగ్ పశ్చిమ వైపు ఉన్న దేశాల వాళ్ళు ఒక్కొక్క డిగ్రీ రేఖాంశానికి 4 నిమిషాల సమయాన్ని ఏం చేయాలి సార్? తీసేసుకొని సవరించుకోవాలి, రైట్ సార్. ఇప్పుడు 0 డిగ్రీ రేఖాంశం వద్ద ఉన్నోడికి 12 గంటలు అయినప్పుడు పశ్చిమాన 0 డిగ్రీ రేఖాంశం వద్ద ఉన్నోడికి పశ్చిమ వైపున 0 డిగ్రీ రేఖాంశం వద్ద ఉన్నోడికి 12 అయితే పశ్చిమాన 1 డిగ్రీ రేఖాంశం వద్ద ఉన్నోడికి ఎంత సార్? 11 గంటల 56 నిమిషాలు. మనోడు పశ్చిమ వైపు వచ్చినప్పుడు సమయం ఏమన్నా సార్? తీసేసుకోవాలని కదా, 11 గంటల 56 నిమిషాలు. 2 డిగ్రీ రేఖాంశం వద్ద ఉన్నోడికి ఎంత సార్ సమయం? 11 గంటల 52 నిమిషాలు. 5 డిగ్రీ రేఖాంశం 5 డిగ్రీలు అంటే 5 × 4, రైట్ సార్, 20 నిమిషాలు అని అర్థం. అందుకే ఇక్కడ 5 ఎక్కం 15 ఎక్కం 4 ఎక్కం రావాలి, రైట్ సార్. కాబట్టి 5 4 20 నిమిషాలు తీసేసుకోవాలి. అంటే 11 గంటల 40 నిమిషాలు అవుతుంది. 10 డిగ్రీ రేఖాంశం వద్ద ఉన్నోడికి 14 40 నిమిషాలు తీసుకోవాలి. 11 గంటల 20 నిమిషాలు అవుతుంది. మరి 15 డిగ్రీ రేఖాంశం పశ్చిమ రేఖాంశం వద్ద ఉన్నోడికి 11 అవుతుంది, రైట్ సార్. 30 డిగ్రీ రేఖాంశం పశ్చిమాన ఉన్నోడికి 10 అవుతుంది, రైట్ సార్. రిమైనింగ్ పశ్చిమాన 45 డిగ్రీ రేఖాంశం వద్ద 9 అవుతుంది. పశ్చిమాన 45 డిగ్రీ రేఖాంశం వద్ద 9 అయినప్పుడు తూర్పున 45 డిగ్రీ రేఖాంశం వద్ద 3 అవుతుంది, రైట్ సార్. మన రీసెంట్ గా మీకు పశ్చిమాన 30 డిగ్రీ రేఖాంశం వద్ద 10 అయితే తూర్పున భారతదేశంలో సమయం ఎంత అన్నాడు, రైట్ సార్. అదే భారతదేశంలో సమయం ఇచ్చి పశ్చిమాన 30 డిగ్రీ రేఖాంశం వద్ద టైం ఎంత అన్నాడు. ఇట్లాంటి సమయం ఇచ్చినప్పుడు ఫస్ట్ ఈ కాన్సెప్ట్ తెలియాలన్నమాట. మనకి ఇచ్చిన సమయానికి తూర్పుకి వెళ్తున్నప్పుడు సమయం పెరుగుతుంది, పశ్చిమాన ఇస్తే సమయం తగ్గుతుంది. అలా ఆయన ఏమంటారు సార్? 0 డిగ్రీ రేఖాంశాన్ని మనం ప్రామాణికంగా తీసుకున్నప్పుడు తూర్పుకి వెళ్తున్నప్పుడు 0 డిగ్రీ రేఖాంశంపై సమయం అంతా కలుపుకోవాలి, పశ్చిమ వైపు వచ్చినప్పుడు తీసేసుకోవాలి అన్నాడు, రైట్ సార్. అలా ఇచ్చిన దాన్ని పరిగణలో తీసుకుంటే ఇలా ఉంటుంది అనమాట. ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు మన అందరం కూడా జస్ట్ ఒకసారి గమనించండి మిత్రమా. ఇప్పుడు మన అందరం కూడా ఈరోజు శనివారం, రైట్ సార్, మిట్ట మధ్యాహ్నం 12 గంటల టైము శనివారం రోజున 0 డిగ్రీ రేఖాంశంపై ఉన్నాం. అందరండి మర్చిపోవద్దు మనం, రైట్ సార్. 0 డిగ్రీ రేఖాంశం పైన మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయానికి మనం ఇక్కడ ఉన్నాం, రైట్ సార్. 0 డిగ్రీ రేఖాంశం నుంచి తూర్పుకు పోతున్నప్పుడు తూర్పున 1 డిగ్రీ రేఖాంశం మీద పోయినాం. పోమని ఎంతైంది మనకి? 12 గంటల 4 నిమిషాలు అయింది. 2 డిగ్రీ రేఖాంశం 12 గంటల 8 నిమిషాలు అయింది. 5 డిగ్రీ రేఖాంశం 12 గంటల 20 నిమిషాలు అయింది. ఇలా 15 డిగ్రీ రేఖాంశం మీద పోయినాం. ఎంతైంది సమయం? 1 అయింది. ఇలా తూర్పుకు పోతూ 45 డిగ్రీ రేఖాంశం మీద పోయినాం. ఎంతైంది? 3 అయింది. ఇలా ఒక్కొక్క డిగ్రీకి 4 నిమిషాల సమయాన్ని కలుపుకుంటూ పోతూ తూర్పున ఉన్న 179 రేఖాంశం మీద పోయినాం. తూర్పున ఉన్న 179 రేఖాంశం. తూర్పున ఉన్న 179 రేఖాంశం మనకి ఎంత అవుతుంది? తూర్పున 179 రేఖాంశం మీద సమయం రాత్రి 11 గంటల 56 నిమిషాలు అవుతుంది అనమాట. శనివారమే చెల్లె మర్చిపోదు, శనివారం అర్ధరాత్రి 11 గంటల 56 నిమిషాలు అవుతుంది. అప్పుడప్పుడు మనం క్లాస్ కంటిన్యూషన్ చేస్తాం కదా, ఆ టైం అనమాట, రైట్ సార్.
అలా 11:56 వరకు 179 రేఖాంశం మీరు నాతో పాటే రావాలి మీరంతా. శనివారం రోజున మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయానికి ఇక్కడ ఉన్నాం. ఇక్కడ నుంచి తూర్పుకు పోతూ పోతూ 179 రేఖాంశం వేసరికి అర్ధరాత్రి 11:56 టైం అయింది సార్. రిమైనింగ్ ఇక్కడ నుంచి నెమ్మదిగా 1 డిగ్రీ దాటి 180 రేఖాంశం నేను 180 రేఖాంశం ఎంతైతే సార్ అర్ధరాత్రి 12 అవుతుంది. 11:56 ఒక రేఖాంశం పోతే 4 నిమిషాలు పెరిగింది. 11:56 4 నిమిషాలు కదా తిరిగి సార్ 12 అయింది. 12 అయింది అనమాట. ఇక్కడ మిట్ట మధ్యాహ్నం 12 అయినప్పుడు ఇక్కడ ఎంత సార్ అర్ధరాత్రి 12 అవుతుంది. కావున 0 డిగ్రీస్ రేఖాంశాన్ని ప్రధాన మెరిడియన్ రేఖ అన్నాం. దీన్ని మెరిడియన్ లైన్ అన్నప్పుడు దీనికి యాంటీగా ఉన్నది సార్ యాంటీ మెరిడియన్ రేఖ. కాబట్టి ఈ 180 రేఖాంశాన్ని యాంటీ మెరిడియన్ రేఖ అన్నాం. ఈ యాంటీ మెరిడియన్ రేఖకి ఒకవైపు శనివారం ఉంటే మరొక వైపు ఇది దాటి ఇటువైపు 179 రేఖాంశం మీకు వచ్చినాం. అప్పుడు ఎంత సార్ సమయం 12:04 అయిపోయింది అనమాట. రైట్ సార్. మనం యాంటీ క్లాక్ వైజ్ గా పోతున్నాం. ఇలా యాంటీ క్లాక్ వైజ్ గా పోతున్నప్పుడు శనివారం ఒకవైపు ఉంటే ఇంకొక వైపు ఏది సార్ కంప్లీట్ గా ఆదివారం అవుతుంది. అలా 179 రేఖాంశం పశ్చిమాన ఉన్నప్పుడేమో తూర్పున ఉన్నప్పుడేమో మనకు శనివారం అయింది. ఇటువైపు వచ్చినప్పటికీ ఆదివారం అయింది. రైట్ సార్. ఈ 179 రేఖాంశం అర్ధరాత్రి 12 తర్వాత 4 నిమిషాలకి ఆదివారం అయింది అనమాట. రైట్ సార్. 180 రేఖాంశానికి ఒకవైపు శనివారం ఉంటే మరొక వైపు ఆదివారం. ఎందుకంటే అంతర్జాతీయ దినరేఖ ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని పేర్కొన్నాం. ఈ ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఈ రోజు ఉత్తర అమెరికా ఆసియాల మధ్య ఉన్న బేరింగ్ జలసంధి గుండా పోతుంది. ఈ ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఈ మన భూమి ఉపరితలం దృష్ట్యా 0 డిగ్రీస్ రేఖాంశం మనందరికి కనిపిస్తుంది. ఈ ఇంటర్నేషనల్ డేట్ లైన్స్ బోర్డుకు అవతల వైపు కనిపిస్తుంది. రైట్ సార్. అవతల వైపున ఎక్కువగా జలభాగాలు విస్తరించున్నాయి, అక్కడక్కడ మాత్రమే భూభాగాలు విస్తరించున్నాయి. ఆ భూభాగాలను ఆధారంగా చేసుకొని ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనేది కొంత క్రాస్ గా విస్తరించింది, అంటే వంకర టింకర గా విస్తరించింది. అందుకే మనకున్న అన్ని రేఖాంశాల్లోకెల్లా వంకర టింకర రేఖాంశంగా పేర్కొనబడుతున్నది 180 తూర్పు పశ్చిమ రేఖాంశంగా పేర్కొన్నాం. రేఖాంశాలన్నింటిలోకెల్లా క్రాస్ లాంగిట్యూడ్ గా పిలువబడుతున్నది, అంతర్జాతీయ దినరేఖగా పిలువబడుతున్నది, ఇంటర్నేషనల్ డేట్ లైన్ గా ప్రసిద్ధిగాంచినది, ఉత్తర అమెరికా ఆసియాల మధ్య బేరింగ్ జలసంధిని ఖండించేది. ప్రధానంగా చూస్తే 180 తూర్పు పశ్చిమ రేఖాంశం అన్నాం. అలా 180 తూర్పు పశ్చిమ రేఖాంశాన్ని ఒక దినరేఖగా పేర్కొంటాం. రైట్ సార్. ఒకవైపు ఒక దినం ఉంటే మరొక వైపు ఇంకో దినం ఉంటుంది. రైట్ సార్. క్లియర్ కదా? రైట్ చండి. ఈ 180 తూర్పు పశ్చిమ రేఖాంశానికి రైట్ సార్ ఇటువైపు వస్తే ఏమని చెప్పాను అర్ధరాత్రి 12:04 అవుతుంది అన్నాను. 179 మళ్ళీ ఇటువైపు వస్తాయి. ఈ అర్ధరాత్రి 12 దాటిన తర్వాత రోజు మారుతుంది కదా. రోజు ఎక్కడ స్టార్ట్ అవుతుంది యాంటీ మెరిడియన్ రేఖ వద్ద స్టార్ట్ అవుతుంది. ఈ యాంటీ మెరిడియన్ రేఖ వద్ద నుంచి మెరిడియన్ రేఖ వరకు ఉండే ఈ సమయం మొత్తాన్ని కూడా యాంటీ మెరిడియన్ టైం అంటాం. ఏమంటే 180 తూర్పు పశ్చిమ రేఖాంశం నుంచి 0 డిగ్రీస్ రేఖాంశం వరకు ఉండే సమయాన్ని అంతా యాంటీ మెరిడియన్ టైం అంటాం. ఈ మెరిడియన్ తర్వాత ఉండే టైం ని మెరిడియన్ రేఖ 0 డిగ్రీస్ రేఖాంశం నుంచి మళ్ళీ 180 రేఖాంశం వరకు మళ్ళీ 180 తూర్పు పశ్చిమ రేఖాంశం ఉండే సమయాన్ని మెరిడియన్ తర్వాత ఉన్న సమయం అంటాం. తర్వాత పోస్ట్ అంటాం కదా. కాబట్టి పోస్ట్ మెరిడియన్ టైం అని పేర్కొంటాం. ఇది పోస్ట్ మెరిడియన్ టైం. రైట్ సార్. ఇటువైపు ఉన్నంత పోస్ట్ మెరిడియన్ టైం, ఇటువైపు ఉన్నంత కూడా యాంటీ మెరిడియన్ టైం గా పేర్కొన్నాం. ఇదంతా యాంటీ మెరిడియన్ టైం, ఇది పోస్ట్ మెరిడియన్ టైం. 0 డిగ్రీస్ రేఖాంశం నుంచి 180 తూర్పు పశ్చిమ రేఖాంశం అనుకునే సమయం పిఎం, 180 రేఖాంశం నుంచి 0 డిగ్రీస్ రేఖాంశం అనుకునే టైం అంతా కూడా ఏ. క్లియర్ కదా? రైట్. కొంచెం ఇమాజినేషన్ చేసుకోండి. శీతాకాలం లోపల మీరు ఎట్లయితే దుప్పటి కప్పుకొని పడుకొని పైన దుప్పటి ఉంటుంది, లోపల మీరు అటువైపు ఇటువైపు దొరుకుతూ ఉంటారు. రైట్ సార్. పైన దుప్పటి కప్పుకొని లోపల ఇన్యూజువల్ గా మీకు మీరుగా నిద్రలో ఎప్పుడు తెలియని విధంగా రౌండ్ గా తిరుగుతూ ఉంటారు కదా లోపల. రైట్ సార్. అలా భూమి ఈ అక్షాంశాలు రేఖాంశాలు అనేటటువంటి ఒక వలను కప్పుకొని విస్తరించినది. రైట్ సార్. అక్షాంశాలు రేఖాంశాల యొక్క వలతో కప్పివేయబడ్డది. లోపల భూమి అనేది తిరుగుతూ ఉందన్నమాట. తన చుట్టూ తాను పడమర నుండి తూర్పునకి ఆత్మలో చెందుతుంది. జాగ్రత్తగా వినండి. అక్షాంశాలు రేఖాంశాలు అనేవి ఒక ఇమాజినేషన్ లైన్స్. ఈ అక్షాంశాల రేఖాంశాలు అనేవి ఊహాజనిత రేఖలు. అలాంటి ఊహాజనిత రేఖలు భూమి ఉపరితలంపై కప్పివేయబడ్డవి. భూమి లోపల తన చుట్టూ తాను ఆత్మలో చెందుతుంది. అయితే ఏ ప్రాంతం అయితే 0 డిగ్రీస్ రేఖాంశం మీద ఉంటుందో అప్పుడు వానికి సమయం మిట్ట మధ్యాహ్నం 12 అవుతుంది. రైట్ సార్. ఏ ప్రాంతం అయితే 180 డిగ్రీ రేఖాంశం మీద ఉంటుందో అప్పుడు వాని సమయం అర్ధరాత్రి 12 అవుతుంది.
ఏ ప్రాంతం అయితే 180 రేఖాంశం నుంచి 0 రేఖాంశం ఇటువైపు ఉంటుందో, ఈ ప్రాంతాల వైపు ఉంటుందో అప్పుడు మనకి ఏఎం. మన భారతదేశం ఇటువైపే ఉంటుంది, అప్పుడు మన సమయం అంతా కూడా ఏంటి సార్? ఏఎం అవుతుంది. భారతదేశం ఇటువైపు వచ్చినప్పుడు సమయం అంతా ఏమిటి సార్? పిఎం అవుతుంది. నా ప్రజెంట్ ఇప్పుడు 6 AM అన్నాం అనుకోండి సార్, మన భారతదేశం 0 రేఖాంశం దృష్ట్యా ఎక్కడుంది? ఎడమ వైపుకు ఉందా, కుడి వైపుకు ఉందా? కామెంట్ ప్లీజ్. కొంచెం లైవ్ లో ఉండే ప్రయత్నం చేయండి. రైట్ సార్, మీకుండే కార్యాచరణ, మీకుండే పని చాలా ఎక్కువ మొత్తం ఉంటుంది. రైట్ మిత్రం, చేస్తుంది లాస్ట్ లో ఉన్నాం మనం. ఎటువైపు సార్? భారతదేశం ఇప్పుడు 6 AM అవుతుంది చెల్లి. 6 AM అవుతున్నప్పుడు ఇటువైపు ఎడమ వైపు ఉందా, ఇటువైపు 0 రేఖాంశానికి ఎడమ వైపు ఉందా, 0 రేఖాంశానికి కుడి వైపు ఉందా? అయ్యా, ఇప్పుడు ఎడమ వైపు కుడి వైపు అంటే ఇప్పుడు నన్ను చూసినప్పుడు నాకు ఎడమ వైపు కుడి వైపు అనేది ప్రధానంగా చూస్తే ఇటువైపు ఎడమ వైపు, ఇటువైపు కుడి వైపు. కానీ నేను భూమిని చూసినప్పుడు ఎప్పుడైనా మన దిక్కులను గుర్తించినప్పుడు మొబైల్ ఫోన్ కానీ బుక్ను కానీ తీసుకుంటే బుక్ను పరిగణించినప్పుడు పై భాగం అంతా కూడా ఏంటి సార్? నార్త్, కింది భాగం అంతా సౌత్, కుడి చేతి భాగం అంతా రైట్, కుడి చేతి భాగం అంతా కూడా ఈస్ట్, రైట్ సార్. ఎడమ చేతి భాగం అంతా కూడా వెస్ట్, రైట్ సార్. ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్. కాబట్టి ఇదంతా రైట్ సైడ్, ఇదంతా లెఫ్ట్ సైడ్. అడుగుతున్నప్పుడు, పుస్తకాన్ని అడుగుతున్నప్పుడు, పాఠ్యాంశం దృష్ట్యా ఒక పేపర్ పైన ఒక ప్రస్తావన దృష్ట్యా క్వశ్చన్ అడుగుతున్నప్పుడు ఆయన ఇటువైపు ఉంటే కుడివైపు, ఇటువైపు ఉంటే ఎడమ వైపు, రైట్ సార్. ఇది ఈ ప్యాటర్న్ తీసుకోవాలి మనం. కాబట్టి తీసుకుంటే ఎప్పుడుంది? ఎట్లుంది సార్? కుడివైపు ఉందా, ఎడమ వైపు ఉందా? భారతదేశం ఎడమ వైపు ఉంది. మనం ఎడమ వైపు ఉన్నాం కాబట్టి చెల్లె, భారతదేశం భూమి కూడా ఎడమ నుంచి కుడివైపు తిరుగుతుంది. గమనించండి, ఎడమ నుంచి కుడివైపు తిరుగుతుంది. కాబట్టి మన భారతదేశ భూభాగం ఇక్కడ ఉన్నప్పుడు మనకు చీకటి. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు కదా. సూర్యుడు తూర్పున అంటే సూర్యుడు స్థిరంగానే ఉంటాడు. మన భారత భూభాగమే భూమి ఉపరితలంపై ఇక్కడ నుంచి నెమ్మదిగా ఎదురుగా పోతా ఉంటుంది. అందుకే సూర్యుడికి ఎదురుగా పోతా ఉంటాం మనం, రైట్ సార్. రిమైనింగ్ అటువైపు నుంచి మళ్ళీ నెమ్మదిగా అవతల వైపు సూర్యుడికి దాటేసి పోతా ఉంటాం. ఇట్లా జస్ట్ మీరు ఇమాజినేషన్ చేసుకోవాలి. ఇది నేను ఎంతవరకు చెప్పినా కూడా మీరు ఇమాజినేషన్ చేసుకోకపోతే కరెక్టే కాదు, రైట్ సార్. భూమి అనేది ఉపరితలంపై మనం ఒక నెల చేపలు పట్టే వల ఎట్లయితే ఉంటుందో ఆ చేపలు పట్టే నెట్ మాదిరిగా, వల మాదిరిగా అక్షాంశాలు రేఖాంశాలతో కూడిన ఒక వల కప్పివేయబడ్డది. అలా కప్పివేయబడ్డ వల లోపల 0 రేఖాంశం నుంచి 180 రేఖాంశం వరకు కుడివైపు ఉన్న ప్రాంతం అంతా కూడా మనకు పిఎం టైం అవుతుంది. 0 రేఖాంశం నుంచి మన 180 రేఖాంశం నుంచి 0 రేఖాంశం వరకు ఎడమ వైపు ఉన్న ప్రాంతం అంతా కూడా ఏఎం టైం అవుతుంది సార్. యాంటీ మెరీడియన్ టైం, పోస్ట్ మెరీడియన్ టైం. ఈ ఏఎం టైం అన్నప్పుడు ఇప్పుడు మనకి భారతదేశంలో ఇప్పుడు 6 AM అంటాం మనం. 6 AM, రైట్ సార్. 6 AM అంటే ఇప్పుడు 0 రేఖాంశం వద్ద మిట్ట మధ్యాహ్నం 12 అవుతుంది. మరి ఇప్పుడు 6 AM అంటే మన భారతదేశం ఏ రేఖాంశం వద్ద ఉంది అని అర్థం చేసుకోవచ్చు. 6 AM అంటే 12 గంటలకి 6 గంటల మధ్య 6 గంటల వ్యత్యాసాలు ఉన్నాయి, రైట్ సార్. 0 రేఖాంశం వద్ద, రైట్ సార్. ఇప్పుడు భారతదేశం అనేది 6 AM 0 రేఖాంశం వద్ద 12 గంటలు అయినప్పుడు, రైట్ సార్, మరి పశ్చిమాన ఉన్నటువంటి ఏ రేఖాంశం వద్ద 6 AM అవుతుంది అన్నాం, రైట్ సార్. 6 AM అంటే 6 గంటల వ్యత్యాసం కదా. 6 గంటలు అంటే ప్రతి 15 డిగ్రీలకు ఒక గంట ప్లస్ 15 × 6, 15 6 ఎంత సార్? 90 డిగ్రీలు, రైట్ చెల్లె. పశ్చిమాన ఉన్న 90 రేఖాంశం వద్ద మన భారతదేశం ఉంది. పశ్చిమాన ఉన్న 90 రేఖాంశం వద్ద ఇప్పుడు మన భారతదేశం ఉంది కాబట్టి మన 6 AM అవుతుంది. నెమ్మదిగా మన 0 రేఖాంశం మీకు వచ్చినప్పుడు మనకి ఎంత టైం? కంప్లీట్ గా మిట్ట మధ్యాహ్నం 12 అవుతుంది, రైట్ సార్. ఎస్, అర్థమైందా? అట్లా భూమి లోపల తిరుగుతుంది, పైన ప్రాంతాలు ఉంటాయి. ఆ రేఖాంశాల ఆధారంగా మన సమయాన్ని గుర్తించుకుంటాం అనమాట, రైట్ సార్. ఇక్కడ గమనించాలి. ఇప్పుడు ఆయన అడుగుతున్న విధానం అర్థమైంది కదా సార్. పశ్చిమం ఏఎం టైము, పిఎం టైం ఎందుకు తీసుకున్న విషయం అర్థమైంది కదా. అంతర్జాతీయ రేఖ ఏఎంటీఎం, రైట్ సార్. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే అర్థం 0 రేఖాంశానికి భారత ప్రామాణిక రేఖాంశం మధ్య కాల వ్యత్యాసం ఎంత అన్నాడు. 0 రేఖాంశానికి భారత ప్రామాణిక రేఖాంశం మధ్య కాల వ్యత్యాసం. ఇది 0 రేఖాంశము, ఇది భారత ప్రామాణిక రేఖాంశం. 0 రేఖాంశానికి భారత ప్రామాణిక రేఖాంశం మధ్య కాల వ్యత్యాసం. 0 నుంచి భారతదేశం మధ్య ఎన్ని రేఖాంశాల కాల వ్యత్యాసం, ఎన్ని రేఖాంశాల డిగ్రీలు ఉన్నవి, ఎన్ని డిగ్రీల రేఖాంశాల వ్యత్యాసం ఉంది అంటే 82.5 డిగ్రీల వ్యత్యాసం ఉంది. 82.5 డిగ్రీలు 0 నుంచి. అది గ్రీన్విచ్ రేఖాంశానికి భారత ప్రామాణిక రేఖాంశం మధ్య కాల వ్యత్యాసం ఎంత అన్నా
లేదా 0 డిగ్రీ రేఖాంశానికి భారత ప్రామాణిక రేఖాంశం మధ్య కాల వ్యత్యాసం అంతా ఎంత అన్నా కూడా గుర్తించడంలో భాగంగా ఎన్ని డిగ్రీల వ్యత్యాసం ఉంది? 82 డిగ్రీల వ్యత్యాసం ఉంది. 82.5 ఈ నరని నేను 0.5 గా రాసుకోవచ్చా? హాఫ్ ని 0.5 గా రాసుకుంటే 82.5 డిగ్రీలు. ఒక్కొక్క డిగ్రీకి ఎన్ని నిమిషాలు? 4 నిమిషాలు. కాబట్టి 4 5 20, 2 పైకి 4 2 8 2 10, 1 పైకి 4 5 32, 33. రైట్ సార్, 3300 వచ్చింది. కానీ ఒక డిజిట్ తర్వాత ఇక్కడ పాయింట్ ఇక్కడ ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టుకున్నాను. పాయింట్ తర్వాత 0కి వాల్యూ ఉంటుంది కదా, కాబట్టి మొత్తం 330 నిమిషాలు వచ్చింది. 330 నిమిషాలకి గంటల్లోకి మార్చాలంటే గంటకు 60 నిమిషాలతో భాగించాలి. కింద 0 క్యాన్సర్. 6 1 6, 6 5 30. ఏం చేయాలి? 30 పోతే ఇంకొక 3 మిగిలింది. ఇగో 5 పక్కన పాయింట్ పెట్టుకుని ఇక్కడ 3 పక్కన 0 వస్తుంది. మళ్ళీ 6 5 30. 5.5 అంటే ఇంత మిగిలిన మనం హాఫ్. కాబట్టి 5.5 గంటలు మనం వ్యత్యాసం ఉంది. ఈ 5.5 గంటల వ్యత్యాసము మనకి కుడివైపు ఉందా, ఎడమ వైపు ఉందా? కుడివైపు ఉంది. కాబట్టి ప్లస్ 0 డిగ్రీ రేఖాంశానికి భారత ప్రామాణిక సమయం ఎంత వ్యత్యాసం ఉందంటే 5.5 గంటలు ముందుంది. రైట్ సార్. భారత ప్రామాణిక రేఖాంశం వద్ద భారత ప్రామాణిక రేఖాంశానికి 0 డిగ్రీ రేఖాంశం ఇక్కడ కీ అన్నాం అనుకోండి. 0 డిగ్రీ రేఖాంశానికి భారత ప్రామాణిక రేఖాంశం అనేది ఎంత డిగ్రీల వ్యత్యాసం, ఎంత కాల వ్యత్యాసం ఉందంటే 5.5 గంటలు మనకంటే ముందున్నాం. 0 డిగ్రీ రేఖాంశం అంటే భారతదేశం 5.5 గంటలు ముందుంది. రైట్ సార్. భారత ప్రామాణిక రేఖాంశానికి 0 డిగ్రీ రేఖాంశం ఎన్ని గంటల కాల వ్యత్యాసం ఉందంటే 5.5 గంటలు వెనుకకు ఉందన్నమాట. ఇక్కడ కీ అంటే వెనుక, ఇక్కడ కీ అంటే ముందు. ఈ కీ ఒకటే కీ పేపర్ మొత్తం చేంజ్ చేస్తుంది అనమాట. కాబట్టి కీ భారత ప్రామాణిక రేఖాంశానికి 0 డిగ్రీ రేఖాంశం వద్ద సమయ వ్యత్యాసం ఎంత అంటే 5.5 గంటలు వెనుకకు. రైట్ సార్. 0 డిగ్రీ రేఖాంశానికి భారత ప్రామాణిక రేఖాంశం సమయ వ్యత్యాసం ఎంత 5.5 గంటలు ఉందా? రైట్ సార్. అలాంటప్పుడు 0 డిగ్రీ రేఖాంశం వద్ద 10 అవుతుంది చెల్లె. 0 డిగ్రీ రేఖాంశం వద్ద 10 అయితే మరి భారత ప్రామాణిక రేఖాంశం వద్ద సమయం ఎంత? 0 డిగ్రీ రేఖాంశం వద్ద 10 అవుతుంది. ఇక్కడ 10 అవుతుంది ఉదయం. అప్పుడు ఇక్కడ సమయం ఎంత? రైట్ సార్. ఇక్కడ 10 ఇచ్చిండు, ఇక్కడ ఎంత అన్నాడు. ఇచ్చిన దానికి జాగ్రత్త తీసుకోండి. ఇచ్చిన దానికి అడుగుతున్నది కుడివైపు ఉన్నది, అడుగుతున్నది. కాబట్టి వచ్చే ఆన్సర్ ఎలా ఉంటుంది సార్? ప్లస్. కుడి అంటే ఎక్కువ వస్తుంది. కాబట్టి 0 డిగ్రీ రేఖాంశం వద్ద 10 అయినప్పుడు భారత ప్రామాణిక రేఖాంశం వద్ద ఎంత అంటే ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఎంత తెలుసు మనకు? 5.5 గంటలు తెలుసు. కాబట్టి 5.5 గంటలు దీన్ని కలిపితే 10 గంటలకు 5.5 గంటలను కలిపినాం అనుకోండి, మనకి ఇక్కడికి వస్తాయి కదా. కాబట్టి 10 గంటలకు 5.5 గంటలు కలిపినాం. 10 గంటలకు 5.5 గంటలు కలిపితే 15.5. 15.5 అంటే రైల్వే టైం ఎంత చెల్లే? 24 hours అప్పుడు పెట్టుకోండి. 15.5 అంటే రైల్వే టైం 3:30 AM PM చెల్లే. ఇక్కడ 10 గంటలు AM అయితే ఇక్కడ భారతదేశంలో సమయం ఎంత? 3:30 PM అవుతుంది. 3:30 PM. ఎంత సార్? 3:30 PM. రైట్ సార్. వన్స్ అలా ఆన్సర్ గుర్తించే ప్రయత్నంలో భాగంగా 0 డిగ్రీ రేఖాంశం వద్ద సమయాన్ని ఇచ్చి తూర్పున ఉన్న దేశాల వద్ద అడగవచ్చు. ఇప్పుడు గ్రీనిచ్ రేఖాంశం వద్ద సమయం 10 గంటలు ఇచ్చిండు. రైట్ సార్. ఇక్కడ 10 గంటల టైం అవుతుంది సార్, 10 AM అవుతుంది. అప్పుడు తూర్పున ఉన్న 135 డిగ్రీ రేఖాంశం వద్ద టైం ఎంత? తూర్పున ఉన్న 135 డిగ్రీ రేఖాంశం. తూర్పున 135 డిగ్రీ రేఖాంశం అంటే భారతదేశాన్ని దాటిపోతున్నాం మనం. అలా భారతదేశాన్ని దాటి తూర్పున 135 డిగ్రీ రేఖాంశం ఇక్కడ ఉన్నది. రైట్ సార్. ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి వ్యత్యాసం ఎంత అంటున్నాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి వ్యత్యాసం ఎంత తెలుసుకోవాలి మనం? తెలుసుకోవాలి. అప్పుడు 0 డిగ్రీ రేఖాంశం నుంచి 135 డిగ్రీల మధ్య వ్యత్యాసం ఎంత ఉందో తెలుసుకోవాలి. 135 డిగ్రీలు అంటే ప్రతి 15 డిగ్రీలకు 1 గంట అన్నాం కదా, పెన్ ఫ్రీ మెథడ్. ఇక మళ్ళీ గుణకారాలు లేదు. 135 డిగ్రీలు ఇంటూ ఒక్కొక్క డిగ్రీకి 4 నిమిషాలు కంటే 4 నిమిషాలని ఇచ్చిన దాన్ని నిమిషాలకు మార్చి నిమిషాలు గంటలకు మార్చంటే ప్రతి 15 డిగ్రీలకు 1 గంట. కాబట్టి ఇక్కడ 15 1 15 15 9 ఎంత సార్? 135 అంటే 9 గంటల వ్యత్యాసం ఉందన్నమాట. రైట్ సార్. ఈ 15 1 15 15 9 135 కాబట్టి 9 గంటల వ్యత్యాసం ఉంది. ఎక్కడికి 0 డిగ్రీ రేఖాంశం నుంచి ఇక్కడ వరకు 9 గంటల వ్యత్యాసం ఉంది. ఈ 9 గంటల వ్యత్యాసం ఈ 10 గంటలు కలపండి. 10 గంటలు ప్లస్ 9 గంటలు ఎంత అవుతుంది సార్? 19 గంటలు. 19 అంటే రైల్వే టైం ఎంత చెల్లేదు? 19 గంటలు అంటే రైల్వే టైం ఎంత? 7 PM. రైట్ సార్. ఇక్కడ 7 PM అవుతుంది అన్నమాట. ఎంత సార్? 7 PM అవుతుంది. క్లియర్ కదా? రైట్. అట్లనే ఆయన అడుగుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు ఒక చిన్న ప్రస్తావన. రైట్ సార్. ఈ గ్రీనిచ్ రేఖాంశం వద్ద 0 డిగ్రీ రేఖాంశం, గ్రీనిచ్ రేఖాంశం వద్ద
గ్రీనిచ్ రేఖాంశం వద్ద సమయం 10 గంటలు అవుతుంది. అప్పుడు పశ్చిమాన ఉన్న 60వ డిగ్రీ రేఖాంశం వద్ద టైం ఎంత? పశ్చిమాన 60వ డిగ్రీ రేఖాంశం వద్ద టైం ఎంత? పశ్చిమాన తూర్పున అనట్లేదు నేను, పశ్చిమం అన్నా అంటే వెనుక వైపు. పశ్చిమాన 60 డిగ్రీ రేఖాంశం అంటే ఇక్కడ ఉన్నది. అయితే తూర్పు పశ్చిమ అనేది క్వశ్చన్ అడుగుతున్న యాంగిల్ బట్టి ఉంటుంది అనమాట. ఈ చిన్నానికి అంటున్నాడా లేదా 0 డిగ్రీ రేఖాంశం అంటున్నాడా తెలుసుకోవాలి. 0 డిగ్రీ రేఖాంశానికి ఇప్పుడు పశ్చిమాన కాబట్టి పశ్చిమాన 60 డిగ్రీ రేఖాంశం ఇక్కడ కనిపిస్తుంది. 0 నుంచి 60కి మధ్య ఎన్ని డిగ్రీల వ్యత్యాసం ఉంది? 60 డిగ్రీలు. 60 డిగ్రీలు అంటే 15 4 60, కాబట్టి 4 గంటల వ్యత్యాసం ఉంది. అంతే సార్, ఇవి 4 గంటలు. 4 గంటల వ్యత్యాసాన్ని ఇప్పుడు ఏం చేయాలి? నేను తూర్పును అడుగుతూనేమో ఇచ్చిన దానికి అడిగేది అని కలుపుకోవాలి. ఇక్కడ పశ్చిమాన అడిగింది కాబట్టి ఇచ్చిన దానిలోకి వెళ్ళి ఈ 4 గంటలు తీసేయాలి. ఇక్కడ 10 అవుతుంది చెల్లె, అప్పుడు ఇక్కడ ఎంత అన్నాడు అంటే ఈ 10 గంటల నుంచి 4 గంటలు తీసేస్తే కదా బ్యాక్ వచ్చింది. మనం తీసేసుకోవాలన్నా వెనుక వైపు వచ్చినప్పుడు, కాబట్టి 10 గంటలకు వెళ్ళి 4 గంటలని తీసేయండి. 4 గంటలు తీసేసింది సార్ 6 AM అవుతాం. రైట్ సార్, 6 AM. రైట్ సార్, పశ్చిమాన 60 డిగ్రీ రేఖాంశం వద్ద 6 AM అవుతుంది అనమాట. అర్థమైంది సార్, రైట్. వన్స్ నెక్స్ట్ అదే తరహాలో భారతదేశంలో ఆన్సర్ చెప్పాలి నాకు మీరు. రైట్ సార్, భారతదేశంలో ఉదయం 6:30 AM అయినా 6:30 AM అయినా తూర్పున 45వ డిగ్రీ రేఖాంశం వద్ద పట్టణంలో సమయం ఎంత? తూర్పున 45 డిగ్రీ రేఖాంశం వద్ద పట్టణంలో సమయం ఎంత? ఇది ఆన్సర్ ప్లీజ్. మిమ్మల్ని వదిలిపెట్టా, మీరు 6 కాదు 7 కాదు 10 కాదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అసలే వదిలిపెట్టా. రైట్ సార్, నేనని ఉండాలి మీరని ఉండాలి. ఒక క్వశ్చన్ మన లిట్లో ఏపీ వాళ్ళకైతే ప్రధానంగా తెలంగాణ వాళ్ళకైతే క్వశ్చన్ అనమాట. తెలంగాణ వాళ్ళకి ప్రతిసారి సెగ్మెంట్లో వచ్చింది. ఎస్జిటి వాళ్ళని కూడా అడిగింది. తొందరగా చెప్పండి ఫాస్ట్గా. ఎంత సార్? భారతదేశంలో సమయం 6:30 AM అయినా తూర్పున ఉన్న 45 డిగ్రీ రేఖాంశం టైం ఎంత? ఈ 6:30 AM కంటే ఎక్కువైతే తక్కువైతే? ఫస్ట్ ఆఫ్ ఆల్ 6:30 AM కంటే ఎక్కువనా తక్కువనా చూడండి. మీరు చూస్తే భారతదేశానికి ఈయన ఏమన్నాడు సార్? 45 డిగ్రీ రేఖాంశం టైం ఎంత అన్నాడు. రైట్ సార్, అప్పుడు ఎక్కువైతే తక్కువైతే చూసి కింది ఇచ్చిన ఆప్షన్ లో ఒక 3 ఆప్షన్లు ఏమో ఎక్కువ ఉంటాయి, ఒక ఆప్షన్ తక్కువ ఉంటుంది. అలాంటప్పుడు తక్కువ ఉన్న ఆప్షన్ రైట్ ఆన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. రైట్ సార్, ఒకసారి గమనిస్తే రైట్ చేయండి. ఇది మన యొక్క 0 డిగ్రీ రేఖాంశం, గ్రీన్విచ్ రేఖాంశము. భారత ప్రామాణిక రేఖాంశం ఎంత? 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. భారత ప్రామాణిక రేఖాంశం అంటే మనం టైం ఇచ్చింది అనమాట. రైట్ సార్, ఎంత అన్నాడు? 6:30 AM. 6:30 AM అవుతుంది. అప్పుడు పశ్చిమాన తూర్పు పశ్చిమానలే ఎవరు సార్? తూర్పున 45 డిగ్రీ రేఖాంశం అన్నాడు. తూర్పున 45 డిగ్రీ రేఖాంశం. ఇప్పుడు తూర్పున 82 డిగ్రీ రేఖాంశం అయితే మనం ఉన్నాం. ఆయన తూర్పున 45 డిగ్రీ రేఖాంశం అయితే అడిగింది. ఇక తూర్పున 45 డిగ్రీ రేఖాంశం ఇదే. కాబట్టి ఇచ్చిన దానికి అడుగుతున్నది ఎటువైపు ఉంది? పశ్చిమ వైపు ఉంది. కాబట్టి వచ్చే ఆన్సర్ తక్కువ వస్తుంది, తక్కువ టైం అవుతుంది. 6 గంటల కంటే తక్కువ అవుతుంది అనమాట. ఇచ్చిన దానికి అవతల వైపు లేదు. 45 డిగ్రీ రేఖాంశం అంటే సార్ చెప్పింది ప్రతి 15 డిగ్రీలకు 1 గంట కాబట్టి ఒక 3 గంటలు ఎక్స్టెండ్ అవుతుంది. ఈ 6:30 గంటలకు ఇంకో 3 గంటలు కలుపుకుంటే 9:30 గంటలు అవుతుంది. ఇక ఈ ఆప్షన్ ఉంటుంది కదా, ఎందుకంటే మనలాంటి వాళ్ళు పెడతారు కాబట్టి 9:30 గంటలు AM అనే ఆప్షన్ కూడా పెడతారు కింద ఆప్షన్లో. రైట్ సార్, మీరేం కంగారు పడద్దు. కాకపోతే ఇక్కడ 45 డిగ్రీలు పక్కన పెడితే 45 డిగ్రీ ఎక్కడిది? ఇక్కడ 45 డిగ్రీలు. అప్పుడు భారత ప్రామాణిక రేఖాంశానికి 45 డిగ్రీల మధ్య కాల వ్యత్యాసం ఎంతో తెలుసుకోవాలి మనం. ఈ వ్యత్యాసాన్ని తీసుకొచ్చి ఆ వ్యత్యాసం 6 గంటలకి తీసేయాలన్నమాట. రైట్ సార్, మరి ఈ వ్యత్యాసం తీసేయాలంటే మళ్ళీ మీరు ఏం చేయాలి? 82.5 డిగ్రీలు మైనస్ 45 డిగ్రీలు అని చెప్పి వచ్చిన డిగ్రీలు మళ్ళీ నిమిషాలకు మార్చి మల్టీ స్టెప్ మెథడ్. కాబట్టి మీరు పెన్ ఫ్రీ మెథడ్ లోనే అలవాటు చేసుకోవాలి. చెప్పేటప్పుడే చెప్పాను కదా, డస్ట్ బిన్ లో మనం పేపర్లు ఎంత నీట్ గా క్లియర్ గా పద్ధతి ప్రకారం పొందుపరిస్తే తీసేటప్పుడు అంతే పద్ధతి ప్రకారం వస్తాయి. నేర్చుకునేటప్పుడే 0 డిగ్రీస్ నుంచి భారతదేశాల మధ్య కాల వ్యత్యాసం ఎన్ని గంటలు అన్నాం? మొత్తం 5:30 గంటల వ్యత్యాసం ఉంది. మొత్తం ఎన్ని గంటల వ్యత్యాసం చెల్లి? 5:30 గంటలు ఉంది. అప్పుడు 0 నుంచి 45 డిగ్రీల మధ్య కాల వ్యత్యాసం ఎన్ని గంటలు ఉంటుంది? ప్రతి 15 డిగ్రీలకు 1 గంట. కాబట్టి ఇప్పుడు మీరు అన్న 3 గంటలు వచ్చింది కదా. రైట్ సార్, ప్రతి 15 డిగ్రీలకు 1 గంట.
కాబట్టి 0 నుంచి 45 మధ్య కాల వ్యత్యాసం ఎంత? 3 గంటల వ్యత్యాసం ఉంది. ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి 3 గంటలు పోతే ఇక మిగిలిన ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని గంటలు ఉంటుంది? ఇంకా 2.5 గంటల వ్యత్యాసం ఉంటుంది. ఇగో ఈ 2.5 గంటలు ఇవే మీరు అనుకున్న వ్యత్యాసం 2.5 గంటలు ఇదే అనమాట. రైట్ సార్. కాబట్టి 6 గంటలకి 6:30 గంటలకి వెళ్ళి 2.5 గంటలు తీసేయాలి. 6:30 గంటలకి వెళ్ళి 2.5 గంటలు తీసేస్తే హాఫ్ క్యాన్సర్ 6 గంటల 2 పోతే ఎంత సార్? 4 AM. వెంకట్ సార్ ఆన్లైన్ క్లాసెస్ యాప్ లో మనం రెగ్యులర్ గా స్టార్ట్ చేసే క్లాసు 4 AM. 4 AM అవుతుంది. వావ్, వెరీ నైస్ 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 నైస్. 4 AM అని పెట్టిన మిత్రులందరికీ కూడా ఈరోజు వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ ద్వారా మీ అందరికి ఒక గొప్ప గిఫ్ట్. రైట్ సార్. మన సంక్రాంతి పండుగ చేసుకున్నటువంటి సకినాలు గ్యారప్పలు ఏమైనా ఉంటే ఒక పెద్ద గ్లాసులో ఛాయ్ పోసుకొని ఛాయ్లో అవన్నీ వేసుకొని ఒక 15 నిమిషాల కాలం పాటు నిల్వ చేసి వాటిని ఆహారంగా తీసుకోండి. తీసుకునేటప్పుడు ఇవి మా వెంకట్ సారే ఇచ్చిండు అని చెప్పేసి ఒక భావనతో తీసుకోండి. అదే ఈరోజు మీకు ఇచ్చే గిఫ్ట్. 4 AM క్లాసెస్ అని చెప్పినటువంటి 4 AM అని చెప్పిన మిత్రులకి. రైట్ సార్. ఏపీ మిత్రకి తెలంగాణ మిత్రకి ఇద్దరు కూడా. ఓకేనా? రైట్ సార్. క్లియరా? క్లారిటీ వచ్చిందా? రైట్ సార్. నెక్స్ట్ రిమైనింగ్ ఇదే తరహాలోనే ఈ క్వశ్చన్స్ తో పాటు ఆయన ఇచ్చిన సమయానికి పశ్చిమ అడిగితే ఇంకా పశ్చిమ వైపు పోవాలి, తూర్పు అడిగితే తూర్పు వైపు రావాలి. ఇట్లా క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. అయితే ఇలా గమనించుకుంటామా? ఇట్లా భూమి ఉపరితలంపై ప్రతి 15 డిగ్రీలకు 1 గంట కాల వ్యత్యాసం చొప్పున మొత్తం మనకి ప్రతి 15 డిగ్రీలకు ఒక కాల వ్యత్యాసం అంటే ఒక టైం జోన్ చొప్పున మొత్తం 24 కాలమండలాలు ఉన్నాయి. ఆ 24 కాలమండలాల్లో ఈ రోజు ఫ్రాన్స్ దేశం లోపల 12 కాలమండలాలు ఉన్నాయి. అత్యధికంగా కాలమండలాలు, అత్యధికంగా టైం జోన్స్. ఇప్పుడు మన భారతదేశంలో టైం జోన్ ఒకటే. భారత ప్రామాణిక రేఖాంశమే నేపాల్, శ్రీలంక దేశాలు కూడా ప్రామాణికం. భారత ప్రామాణిక రేఖాంశానికి తూర్పు వైపున మయన్మార్ దేశం 1 గంట ముందుంటది మనకంటే. బంగ్లాదేశ్ ఒక హాఫ్ అన్ అవర్ ముందుంటది. పశ్చిమాన ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ దేశం 1 గంట వెనుకకు ఉంటుంది. పాకిస్తాన్ దేశం ఒక హాఫ్ అన్ అవర్ వెనుకకు ఉంటుంది. మన భారతదేశంలో 6:30 అయింది అనుకోండి, బంగ్లాదేశ్ లోపల హాఫ్ అన్ అవర్ ఎక్కువ ఉంటుంది, 7 అవుతుంది అనమాట. పాకిస్తాన్ లోపల హాఫ్ అన్ అవర్ తక్కువ ఉంటుంది, మనకి 6 అవుతుంది. మయన్మార్ వాడికి 1 గంట ముందుంటాం వాడు. రైట్ సార్. మనకంటే మనకు 6 అయితే మనకు 7 అవుతుంది. పక్కన ఆఫ్ఘనిస్తాన్ 1 గంట వెనుకకుంటాడు, మనకి 6 అయితే మనకి 5 అవుతుంది అనమాట. రైట్ సార్. అట్లా భారత ప్రామాణిక రేఖాంశానికి బంగ్లాదేశ్ ప్రామాణిక రేఖాంశం 7.5 డిగ్రీలు ముందు, మయన్మార్ ప్రామాణిక రేఖాంశం 15 డిగ్రీలు ముందు. బంగ్లాదేశ్ యొక్క ప్రామాణిక రేఖాంశం అదే మాదిరిగా మయన్మార్ ప్రామాణిక రేఖాంశం ముందు ఉంటుంది. మన భారత ప్రామాణిక రేఖాంశం పశ్చిమాన ఉన్నటువంటి పాకిస్తాన్ దేశం 7.5 డిగ్రీలు వెనుక, రిమైనింగ్ ఆఫ్ఘనిస్తాన్ 15 డిగ్రీలు వెనుక ఉంటుంది. రైట్ సార్. ప్రతి 15 డిగ్రీలకు 1 గంట, 7.5 డిగ్రీలకి కంప్లీట్ గా హాఫ్ అన్ అవర్. రైట్ సార్. ఇవి గమనించే ప్రయత్నం చేయాలి. ఇట్లా మనకి ప్రపంచవ్యాప్తంగా విస్తీర్ణం కొన్ని పెద్ద దేశాలు అనుకోండి సార్. ఒక దేశం ఫ్రాన్స్ దేశం అనేక వలసవాది ప్రాంతాలను ఆధారంగా చేసుకుని ఎక్కువ మొత్తంలో విస్తీర్ణ పరంగా ఉన్నప్పుడు ఆ దేశం గుండా పర్టికులర్ గా గమనిస్తే ఎక్కువ కాలమండలాలు ఉంటాయి అనమాట. రైట్ సార్. అట్లా ఒకప్పుడు రష్యా USSR గా ఉన్నప్పుడు వీరికి సుమారుగా 11 కాలమండలాలు ఉండేవి. కానీ USSR నుంచి రష్యా విడిపోయిన తర్వాత ఇప్పుడు 9 కాలమండలాలు అనేవి. ఈ రోజు ఫ్రాన్స్ లో 12 ఉన్నవి, అమెరికాలో 11 ఉన్నవి, రష్యాలో 9 ఉన్నవి, ఆఫ్రికాలో 8 ఉన్నవి, డెన్మార్క్ లో 6 ఉన్నవి, కెనడాలో 5 ఉన్నవి, ఆస్ట్రేలియాలో 8 ఉన్నవి, మన భారతదేశంలో 1 ఉన్నది. సార్. ఇలా కాలమండలంలో ఒకసారి చూడాలి. ఇంకా సమాచారం కావాలంటే గూగుల్ తల్లిని అడగండి, లేదంటే ఇంకెవరైనా ChatGPTని అడగండి, సమాచారం సేకరించుకోండి. రైట్ సార్. టెక్నాలజీ యూటిలైజ్ చేసుకోండి ఎంతవరకు లేదంతవరకు. అది మన అభివృద్ధికి దోహదపడేటట్టు ఉండాలి, మన యొక్క ప్రిపరేషన్ కి దోహదపడి ఉండాలి. చదివేటటువంటి స్టైల్ డిఫరెంట్ బట్ సబ్జెక్ట్ సేమ్. రైట్ సార్. సబ్జెక్ట్ మార్చొద్దు, స్టైల్ మాత్రం డిఫరెంట్ గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. రైట్ సార్. మర్చిపోదు మిత్రమా. సార్ నేను చదువుతా ఉన్నా కానీ వాళ్ళు వీళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తా ఉన్నారు, మా ఇంట్లో వాళ్ళ నెగిటివ్ థింకింగ్ తీసుకొస్తున్నారు, చుట్టుపక్కల వాళ్ళు ఇంకా ఏం చదువుతారో నోటిఫికేషన్ లేదంటున్నారు, అట్లా ఇట్లా అంటున్నారు అని చెప్పేసి మీరు బాగా కంగారు పడద్దు, ఎక్కువ మొత్తంలో ఇబ్బంది పడదు. రైట్ సార్. రైట్ సార్. ఒకసారి గమనించండి. రైట్ మిత్రమా. ఒక పెద్ద ఫారెస్ట్ ఉందన్నమాట. రైట్ సార్. ఫారెస్ట్ అంటే ఏంటి సార్? అడవి. అడవి అనేటటువంటి ఈ ఫారెస్ట్ లేదా అడవులు, అడవులు అనే పదం, ఫారెస్ట్ అనే పదం ఫోరస్ అనేటటువంటి పదం నుంచి వచ్చింది. ఇది లాటిన్ భాషకు చెందిన పదం అన్నమాట. రైట్ సార్. గమనించండి, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా. రైట్ సార్. ఫారెస్ట్ ఏముంటాయి? రైట్ సార్. పాములు, తేళ్లు, కోతులు, బల్లులు, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు, సరీసృపాలు, ప్రాకృతి జాతి జంతువులు, పాకేటెడ్ జంతువులు, రైట్ సార్, పక్షులు, అనేక రకాల జంతు సంపద విస్తరించింది, అనేక రకాల వృక్ష సంపద విస్తరించింది. అనేక రకాల వృక్ష సంపద, అనేక రకాల జంతు సంపదకు నిలయమైనటువంటి ఈ యొక్క అటవీ ప్రాంతం లోపల అడవులకు రాజు, కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ అని పిలువబడేటువంటి కలప, కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ అని పిలువబడేటువంటి కలప టేకు, కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్. రిమైనింగ్ ఫారెస్ట్ కింగ్ అని పిలువబడేటటువంటి జంతువు. రైట్ సార్. ఏంటి సార్?
సింహం బ్రాకెట్ లో మీ పేరు రాసుకోండి రైట్ మిత్రమా. ఇది ప్రధానంగా ఫారెస్ట్ కింగ్ అన్నమాట, సింహం. రైట్ సార్. అయితే ఒక రోజు సింహము ఫారెస్ట్ కింగ్ అయింది. ఇక అది మొత్తం దాన్ని చూస్తే అడవిలో ఉన్నటువంటి జంతువులు, పిచ్చుకలు, కుందేళ్లు, నక్కలు, కోతులు, బల్లులు అన్ని కూడా విపరీతంగా పారిపోయేవి. ఎక్కడ దొరికిపోతామో జింకలు అనేవి కూడా. రైట్ సార్. జింకలు కానీ ఇతర జంతువులు అన్ని కూడా పారిపోయేవి అనమాట. ఇట్లా రోజులు గడుస్తా ఉన్నాయి. ఇక నేను కింగ్, నాకు ఎవరు ఏం అదిరి చెప్పేవాళ్ళు లేరు అని చెప్పేసి ప్రాపర్ గా ఈ సింహం అనేది జీవిస్తూ వచ్చింది. కింగ్ అనే గౌరవంతో జీవిస్తూ వచ్చింది. అలా జీవిస్తూ వస్తున్న కొద్ది వయసు పెరుగుతుంది కదా, అదైతే ఆగిపోదు కదా. రైట్ సార్. కాబట్టి వయసు పెరిగిపోయింది. ఈ సింహం కొంచెం ఎక్కువ మొత్తంలో వయసు పెరిగిపోయి తన యొక్క జీవన విధానంలో భాగంగా ఏమైంది సార్, కంప్లీట్ గా చూస్తే ఈ సింహం రావట్లేదు. రైట్ సార్. మీరు ఇమాజినేషన్ చేసుకోండి. సింహం యొక్క వయసు అనేది ఎక్కువ మొత్తంలో పెరిగిపోయి చేత కాకుండా అయిపోయిన తర్వాత అయ్యో చేత కాకుండా అయిపోయింది కదా అని చెప్పేసి అన్ని జంతువులు తెలిసిపోయింది. సింహానికి చేతన అవ్వట్లేదట, పాపం జ్వరం వచ్చిందట, మొత్తం మీద తన వయసు దగ్గర పడది. తొందరలో సభకు నమస్కారం అనే పరిపోతులు ఉంటుంది. ఇక తొందరలోనే చనిపోయేటటువంటి ప్రమాదం ఉంది అని చెప్పేసి అనే విషయం తెలిసిందట. రైట్ సార్. అలా తెలుస్తూనే సింహం కూడా ఏం చేసింది అంటే చేత కాకుండా అయిపోయింది, నీరసించిపోతా ఉంది, వయసు ఎక్కువ అయిపోయింది. అప్పుడు మిగతా జంతువులన్నింటి పిలిచి ఒక మీటింగ్ పెట్టింది అనమాట. జంతువులన్నిటి కలిపి ఒక చిన్న మీటింగ్ పెట్టింది. ఈ మీటింగ్ అన్ని జంతువులు వచ్చినాయి. వచ్చిన తర్వాత ఏమైంది రాజుగారు అంటే, ఇక నేను అడవికి ఇన్ని రోజులు రాజుగా పేర్కొన్నాను, కానీ నా వల్ల చాలా వరకు మీ యొక్క కుటుంబ సభ్యుల దృష్ట్యా మీ జంతువులు అన్ని కుటుంబాలకు ఎక్కువ మొత్తం నష్టం జరిగింది. కాబట్టి నా ద్వారా మీ అందరికీ క్షమాపణ చెప్తున్నా. ఇక నేను ఎట్లా తొందరలోనే సభకు నమస్కారం అంట, చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి కొంచెం నాకు ఎంతవరకు వీలైతే అంతవరకు ఒక్కదాన్నే ఉండడం, ఒక్కదాన్నే ఈ గుహలో ఉండిపోవడం వల్ల ఏం అర్థం కావట్లేదు, అసలు ఏం తోస్తలేదు కంప్లీట్ గా. కాబట్టి రోజుకు ఒకసారి ఎవరైనా ఒకరు మీ దోస్తులు ఎవరైనా ఉంటే మీరు ఎప్పుడైనా వచ్చి బాగున్నారా, ఏం చెప్తారని చెప్పేసి పలకరించే వాళ్ళు ఉంటారు, కొంచెం ఉపశమనం కలుగుతుంది. కాబట్టి ఎవరైనా మీరు అందరు కలిసి ఎప్పుడో ఒకసారి వీలైతే పలకరించకపోండి మీకు టైం దొరికినప్పుడు. కానీ నేనంటూ ఒకదాన్ని ఉన్న విషయం మర్చిపోదు. చేత కాకుండా నాకు ఒకవేళ ప్రాణం ఇంట్లో పోతే, నా గుహలోనే నా ప్రాణం పోతే ఈ అడవి అంతా కూడా అంటే ఎక్కువ మొత్తమైన దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం నేను ఉన్ననా పోయినా అనే విషయం తెలుసుకోవడం కోసమైనా కూడా మీరు అందరూ అప్పుడప్పుడు చూసుకోండి. నా వల్ల మీకు జరిగిన నష్టానికి చాలా ఎక్కువ మొత్తంలో బాధపడుతున్నా నేను అని చెప్పేసి తీవ్రమైన దిగ్భ్రాంతిని వ్యక్తపరుస్తూ ఈ మీటింగ్ లోపల అన్ని జంతువులను ఉద్దేశించి ప్రసంగించి తదుపరి రెస్ట్ తీసుకుంటా అని చెప్పేసి అన్నారు. రైట్ సార్. అని తన గుహలోకి వెళ్ళిపోయిన తర్వాత అన్ని జంతువులు కూడా వచ్చేటప్పుడు మాట్లాడుకున్న రోడ్డు మీద వచ్చేటప్పుడు ఈ నక్కలు కానీ, కోతులు కానీ, ఏనుగులు కానీ, దాంతో పాటు పక్కన ఉన్న జింకలు కానీ అన్ని మాట్లాడుకుంటున్నాయి అనమాట, కుందేలు ఇట్లా. రైట్ సార్. అయ్యో సింహం అంత పెద్ద సింహమాయే, లాస్ట్ కి మన మొత్తం అడవికి మొత్తం రాజు, అట్లాంటి సింహము ఎంత గర్వం ఉన్నా చూసినావా, వయసు పెరిగినప్పటికీ లాస్ట్కి వచ్చేటప్పటికి చేత కాకుండా అయిపోయింది. కాబట్టి ఏం చేస్తే ఏం లాభం, లాస్ట్కి ఇంకా సింహం పోతూ మీ అందరికి క్షమాపణ అని చెప్పింది. కొంతమంది దుర్మార్గులు ఆ విషయం కూడా చెప్పరు అని చెప్పేసి అన్ని జంతువులని మాట్లాడుకుంటూ వచ్చి ఇక ఓ సందర్భంలో ఓ రోజు చిన్నగా కొన్ని జింకలు, కొన్ని ప్రధానంగా ఏనుగులు అప్పుడప్పుడు వీలు ప్రకారంగా సింహం గుహలోకి పోయి పరామర్శిద్దామని చెప్పేసి పోయేటం. రైట్ సార్. ఇక పోయి ఒక రోజు ఏనుగు పోయింది, ఓ రోజు జింకలు పోయినవి, ఓ రోజు కుందేలు పోయింది. అట్లా అన్ని పోతా ఉంటే ఓ రోజు అక్కడ గుహ దగ్గరికి నక్క వచ్చింది. నక్క చూసేటప్పటికి నక్క ఈ గుహ దగ్గర ఉన్నటువంటి మొత్తం ఆ పాదముద్రలు చూస్తే అన్ని పోయినటువంటి పాదముద్రలే కనిపిస్తున్నాయి, తిరిగి వచ్చే పాదముద్రలు కనిపించట్లేదు నక్కకు. అప్పుడు బయటకు వచ్చిన తర్వాత నక్క ఏం చెప్పాలి, ఈ విషయం నేను చెప్తే బయట ప్రపంచంలో ఉన్న జంతువులందరూ కూడా ఇక పోయిన జంతువులు పోయినట్టుగా సింహం ఆహారంగా ఉంటున్నవి, కాబట్టి మీరు గుహలోకి పోవద్దని చెప్పేసి బయట ప్రపంచంలో అందరూ చెప్పినావా, ఆ విషయం సింహం తెలిస్తే నన్ను ఎక్కడ చంపేస్తా అని చెప్పేసి నక్క ఏం తెలియకుండా తన పని తను చేసుకుంటున్నది అనమాట. ఈ అన్ని జంతువులు కూడా నక్కని అంటున్నవి, అయ్యో నువ్వు సింహం దగ్గరికి పోవా, అందరు పోతా ఉన్నారు, నువ్వు ఎప్పుడు పోతావు అని చెప్పేసి నానా రకాలుగా అందరూ మాట్లాడుతూ నువ్వు బాగా ఎక్కువ మొత్తంలో దుర్మార్గురాలివి, నువ్వు అంత పెద్ద రాజు అయినటువంటి సింహం దగ్గర కూడా పోవట్లేదు, సింహానికి ఎంత బాగాలేకపోయినా పోవట్లేదు అని చెప్పేసి వీళ్ళందరూ పరామర్శించడం, కంప్లీట్ గా నువ్వు వేస్ట్ పర్సన్ అని చెప్పేసి క్షీణించబోయడం, ఎక్కువ మొత్తంలో అవమానించడం, అనేక రకాల కార్యాచరణ చేసినప్పటికీ నక్క ఏం చేసిందంటే ఇక వాడి దారి వాడిపోతుంది, ఎన్ని అనుకుంటే ఏం లాభం, పోనీతి, అరే నాయన నేనైతే పోను, నాకైతే ఇష్టం లేదు అని చెప్పేసి వాని ఇష్టపూర్వకంగా ప్రస్తావన చేసింది. అడవిలో ఏ జంతువులు ఏమనుకున్నా నాకు అనవసరం, నేనైతే సింహం దగ్గర ఉన్న గుహలోకి పోను అని చెప్పేసి తన మనసులో అనుకుంటది, తన పని తను చేసుకుంటది అనమాట. అన్నోనికి ఏ జవాబు చెప్పది, అననోనికి ఏ జవాబు చెప్పది. అలా నక్క తన పని తను చేసుకుంటది. అడవిలో ఉన్న మిగతా జంతువులన్నీ కూడా గుహలోకి పోతాయి, పోయినట్టుగా సింహానికి ఆహారమై సభకు నమస్కారం అంటాయి. రైట్ సార్. అట్లా చుట్టుపక్కల వాళ్ళు ఎన్ని అన్నా పట్టించుకోనటువంటి నక్క
తన యొక్క ప్రాణాన్ని నిలుపుకుంటుంది. చుట్టుపక్కల వాళ్ళను వీళ్ళను విమర్శిస్తూ చివరికి సింహం దగ్గర పోయి సింహానికి ఆహారమై వాళ్ళ ప్రాణాలను కోల్పోతారు. రైట్ సార్. ఈ స్టోరీ యొక్క మోరల్ వాల్యూ ఏంటంటే చుట్టుపక్కల నీ చుట్టూ ఉన్న ప్రపంచం నిన్ను ఎన్ని అన్నా ఇప్పుడు నువ్వు సైలెంట్గా ఉంటే రేపు వచ్చే నీ సక్సెస్ సౌండ్ అనేది వాళ్ళందరికీ కూడా ఒక కనువిప్పుగా కలగాలి. కాబట్టి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు నానా రకాలుగా అంటారు, రేపు సక్సెస్ అయిన తర్వాత వాళ్ళే మళ్ళీ నేను ఎక్కువ మొత్తంలో ప్రతిపాదిస్తారు అనమాట. రైట్ సార్. గొప్పగా కీర్తింపజేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరేమన్నా ఏం పట్టించుకోవద్దు. రైట్ సార్. నక్కలాగా మనం కంప్లీట్గా నొక్కి కంప్లీట్ వాడు వీడు అయ్యో వీడు ఇట్లా వాడు అట్లా అని చెప్పేసి ఏమన్నా పట్టించుకోవద్దు. కాముగా నక్కలాగా మన పని మనం చేసుకుంటూ పోవాలి. మనకున్న అభ్యాసాన్ని కొంచెం మెరుగుపరుచుకుంటూ వచ్చే ప్రయత్నం చేయాలి. కాబట్టి మీ చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు అంటారు వాళ్ళు అంటారు అని చెప్పేసి ఏం పట్టించుకునే ప్రయత్నం చేయొద్దు. రైట్ సార్. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అలా కొంచెం హార్డ్ వర్క్ చేయండి, కొంచెం ఎగ్జామ్స్ రెగ్యులర్గా రాయండి. నేను క్లాస్ తీసుకున్న టైంలో స్టడీ అవర్ లాగా మేనేజ్ చేసుకుని చదవండి. అప్పుడప్పుడు నేను క్లాస్ తీసుకోకపోయినా కాల్ చేసి మాట్లాడతా. ఈ టైంలో 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి చెల్లె 9వ తరగతి పాఠ్యాంశంలో ఉన్నటువంటి ప్రతిపాదనలు ఫ్రెంచ్ విప్లవానికి సంబంధించి లాస్ట్ లో అభ్యాసం మెరుగుపరిచిన అంశాలను నాకు మొత్తం రాసి పెట్టరా అంటే రాసి పెట్టే ప్రయత్నం చేయాలి. సార్ ఈ రోజు మనం మాట్లాడుకున్న ప్రతిపాదనలు ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచం భారతదేశానికి సంబంధించిన పాఠ్యాంశంలో కూడా లాస్ట్ లో మనకు అభ్యాసం మెరుగుపరుచుకున్న కన్క్లూజన్స్ నుంచి నాకు ఒక షార్ట్ గా వాటన్నిటికి సమాధానం రాసి ఒక ఫోటో పెట్టానంటే ఆ ఫోటో పెట్టే ప్రయత్నం చేయాలి. రైట్ సార్. అట్లా రోజువారీ కాలంలో కొంతమంది ఫోన్లు చేసి కూడా మాట్లాడతాను 4 AM కి. అట్లా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్ సార్. మొత్తం మీద అయితే వర్క్ చేసుకుంటూ పోదాం. డిఫరెంట్ స్టైల్ బట్ సంథింగ్ టార్గెట్ మాత్రం ఒకటే. ఈసారి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మొత్తం మీద సోషల్ క్లీన్ షీట్ ఎత్తున్నాం. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. రైట్ సార్. గమనించే ప్రయత్నం. రైట్ సార్. థ్యాంక్ యూ. రైట్ మిత్రమా. ఎస్. రైట్ సార్. క్లియరా? రైట్ మిత్రమా. ఎట్లుంది స్టోరీ? వింటారు మీరు స్టోరీలు చెప్తే బాగా వింటారు. రైట్ సార్. అలవాటు పడిపోయింది మీరు స్టోరీలు చెప్తే ముచ్చట చెప్తే. రైట్ సార్. యూట్యూబ్లో ఓ 15-20 క్వశ్చన్ తీసుకొని సబ్జెక్ట్ చెప్తా అంటే 2000 మంది 3000 మంది చూస్తారు. రైట్ సార్. ఆడ మోటివేషన్ అని చెప్పేసి అంటే వేరే అధ్యాపకుడు మోటివేషన్ అని చెప్పేసి వేరే ఆస్పిరెంట్ తను సక్సెస్ఫుల్ పర్సన్ కాకపోయినా అంటే సార్ వెంకట సార్కి ఈగో ఫీలింగ్ ఉంది అనుకోదు, నాకు ఈగో ఏముండదు. బట్ కాకపోతే వాళ్ళు చదివిన విధానం వేరు, వాళ్ళు సక్సెస్ అయ్యేది కావచ్చు. కొంతమంది ఆస్పిరెంట్స్ సోషల్ మీడియాని యూటిలైజ్ చేసుకుంటారు. ఎట్లా అంటే మనం చదివింది ఇద్దరిలో చెప్పడం వల్ల ఎక్కువ మొత్తం యూస్ఫుల్ అవుతుంది అనమాట, ఎక్కువ కాలం గుర్తుండిపోతుంది. అందుకనే మొబైల్ ఫోన్ ముందు పెట్టినామా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినామా, చదివినట్టుగా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసినామా, క్లియర్ అయిపోయిందా. వాళ్ళు వీళ్ళు సూపర్ మేడం అట్లా ఇట్లా ఇంకా కొంచెం ఉద్రేకంగా ఇంకా ఎక్కువ మొత్తం చెప్పాలని ఒక ఫీలింగ్ క్రియేట్ అయ్యి అట్లా చదువుతా ఉంటాం అనమాట. అట్లాంటి వాళ్ళ వీడియోలు చూస్తూ ఉంటాం మనం. రిమైనింగ్ కొంతమంది ముచ్చలు చెప్తా ఉంటారు మోటివేషన్ అని. రైట్ సార్. ఆ ముచ్చలు చెప్తే వింటారు మనం, కానీ పాఠం చెప్తే వినం. రైట్ సార్. క్లియరా? రైట్ సార్. ఎనీవే ఏదేమైనా కూడా మీరంటే చాలా అభిమానం సార్ నాకు. గొప్పవాళ్ళు, గౌరవనీయులు, రాబోయే కాలానికి కాబోయే ఉపాధ్యాయ మిత్రులు, తోటి అధ్యాపక సంఘంలో మళ్ళీ సభ్యత్వం తీసుకోబోతున్నారు. కాబట్టి తప్పకుండా అందరికీ ధన్యవాదాలు మిత్రమా. శుభోదయం. మళ్ళీ డే టైంలో వీలైతే నేను నోటిఫికేషన్ పెడతా, మీట్ అయ్యే ప్రయత్నిద్దాం. లేదంటే చదవండి స్టడీ ప్లాన్ లాగా. రైట్ సార్. నక్క ప్లేస్లో వేరే జంతువు ఉంటే బాగుంటుందా? అయితే అడవిలో అత్యధిక క్రియాశీలక పాత్ర పోషించేది నక్కనే చెల్లి. మిగతా ఏ జంతువులు చెప్పినా ప్రాపర్ ఉన్నాయన్నమాట. నక్క అయితేనే అది కొంచెం నొక్కి గోడల పంట అక్కడక్కడ అన్నట్టుగా ఉంటుంది అనమాట. రైట్ సార్. అందుకని నక్క తన ప్రాణాన్ని నిలుపుకుంటుంది ఇతరులతో పోల్చుకుంటే. జనరల్గా నక్క ఏం చేస్తా అంటే వీళ్ళకి అంటున్న ముచ్చటి పెడతాను అనమాట. కానీ ఆ రోజు మాత్రం తన ప్రాణాన్ని నిలుపుకోవడం కోసం తనకు తెలిసిన విషయాన్ని కూడా చెప్పదన్నట్టు పర్టికులర్గా. రైట్ సార్. అది నక్క చిత్రం మరి కదా, అందుకని. మీరు గ్రేట్ అబ్బా. ఏ పాత్రలో ఏ జంతువులు ఉండాలనే విషయం కూడా చెప్తున్నారంటే అసలు మీరు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదు. ఇప్పుడు డిఎస్సి కొట్టుకొని ఈ పాటికి రెడీ అవుతూ స్కూటీల మీద బస్సులలో టిఫిన్ బాక్సులు పెట్టుకొని సద్దులు కట్టుకొని పాఠశాలకు పోయే బతుకులు మనకి. కానీ ఏం చేద్దాం, అట్లాంటి పరిస్థితులు అయిపోయింది. ఎన్ననుకుంటే ఏం లాభం లేండి. ఈసారి డిఎస్సిని మాత్రం వదిలిపెట్టదు. ఓకేనా? రైట్ సార్. ఇక 4 AM ఆన్సర్ చెప్పిన వాళ్ళు కొంచెం టీ తాగొసుకొని అప్పలు వేసుకొని తినండి ఏమైనా ఉంటే. రైట్ సార్. వన్స్ థ్యాంక్ యూ మిత్రమా. థ్యాంక్ యూ సో మచ్. రైట్ సార్.
బ్లాక్ ఫారెస్ట్ లో కూడా సరీసృపాలు ఎక్కువ మొత్తాలు ఉంటాయి. బ్లాక్ ఫారెస్ట్ సంబంధించి బ్లాక్ ఫారెస్ట్ మీన్స్ ఏంటంటే కంప్లీట్ గా దండకారణ్యం అనమాట. అంటే పైన సెల్వాలు ఎక్కువ మొత్తంలో ఉన్నప్పుడు కింద గడ్డి పరకలు ఎక్కువ మొత్తంలో పెరగవు. గడ్డి పరకలు పెరగకపోవడం వల్ల గడ్డి పరకన ఆహారం తీసుకుని శాకాహార జంతువులు ఉండవు. శాకాహార జంతువులను ఆహారంగా తీసుకుని మాంసాహార జంతువులు ఉండవు. ప్రాకుడు జంతువులు సరీసృపాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి అనమాట. 4వ తరగతి చిన్న జంతు సంపద ఎక్కువ ఉంటుంది అనమాట. అదే కాకులు దూరని కారడవి, చీమల దూరని చిట్టడవి ఉంటాం కదా, అట్లాంటి అడవి అనమాట. సుధా మ్యామ్, అప్పుడు మీరు తెలిస్తే అప్పుడే జాబ్ వచ్చేది సార్. రైట్ సార్, తప్పకుండా చెల్లె. చెల్లె, భగవంతుడు ఒక కర్మఫలం అనమాట. రైట్ సార్. అంటే ఈ రోజు మనం చూసినటువంటి భగవద్గీతలో కానీ, ఖురాన్లో కానీ, బైబిల్లో కానీ నేనైతే ఈ 3 చదివాను. ఇంకా మిగతా గ్రంథాల వైపు లేదు. అప్పటికే మన జీవితం ఇంతవరకు వచ్చింది. రైట్ సార్. ఈ 3 గ్రంథాలు చెప్పిన నీతి ఒకటే అనమాట. రైట్ సార్. మనం చేసే ప్రతి కార్యాచరణ అవతల వైపు వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి ఒక అవకాశం కలిగి ఉంటుంది. మన వాళ్ళకి తప్పకుండా రిసీవ్ కావాల్సిన అవకాశం ఉంటుంది. అంటే కర్మ ఫలం అనమాట. ఏదో జన్మలో ఏదో పర్పస్లో ఈ మానవ జన్మ ఎత్తిన తర్వాత వాళ్ళకి మనకున్న బంధాలను బీజ్ చేసుకుని ఇంట్రడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఈ రోజు నేను అనే ఒక వెంకట అనేటటువంటి వ్యక్తి మీకు ఒక ఉపాధ్యాయులాగా ఇంట్రడ్యూస్ అవ్వడం అనేది ఒక జన్మలో చేసుకున్న నా పుణ్యము. దాంతో పాటుగా మీకు నేను కొంతవరకు బాకీ ఉండడం, నాకు తెలిసిన సమాచారాన్ని మీకు తెలియపరుస్తూ ముందుకు తీసుకెళ్ళడం. రైట్ సార్. అది ఏదో విధంగా భగవంతుడు ఏర్పాటు చేసిన సిస్టమ్ అనమాట. తెలియాల్సిన టైంలోనే తెలుస్తుంది అన్నట్టు. అంతకుమించి మనం ఆదేశం పట్ట తెలియదు అందుకే. రైట్ సార్. అందుకే నేనేమనుకున్నా అంటే, మీరు ఎట్లా క్లాస్లో యూట్యూబ్లో అవి చెప్పినప్పుడు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి చెప్పేసి అడగడం ఒక విధంగా వేరే ఉంటుంది. కాకపోతే అడిగినప్పుడు కూడా పర్టికులర్ వీడియో ముందుకు పోదు. ఎందుకు పోదనంటే అది కామన్. రైట్ సార్. మనం ఎట్లా చేయము. రైట్ సార్. కాబట్టి అది పోదు. పోయేంత వరకు తెలిసిన వాళ్ళకి లేట్గా తెలిసిన వాళ్ళు, లేట్గా తెలిసిన వాళ్ళకి ఇంటరాక్ట్ అవుతారు, కోఆర్డినేట్ అవుతారు అనమాట. ఎవరైతే తెలుస్తుందో వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి మంచి కొంచెం ఆలస్యంగా జరుగుతుంది. ఆలస్యంగా తెలుస్తుంది, కానీ ఏదో ఒక రోజు మాత్రం హైలైట్ అవుతుంది. రైట్ సార్. అది 2024-23 నేను అదే అనుకున్నాను. 24 డిఎస్సిలో ఏపీ మిత్రులు, తెలంగాణ మిత్రులకు సంబంధించి సుమారు ఒక 400 పైచులు 369 మంది నాకు డేటా ఇచ్చారు. మిగతా వాళ్ళు పేజెస్ ఇప్పుడు వాళ్ళు చెప్తా ఉంటారు అనమాట. మీ జిల్లాలలో ఇప్పటికి కూడా మీరు చూడండి, మీ జిల్లాలకు సంబంధించి ప్రీవియస్ లైబ్రరీలో ఉన్న మిత్రులకు వెళ్ళి సర్వీస్ కొట్టిన వాళ్ళు మీరు ఏం ప్రిపేర్ అయ్యిందో, ఏ ఎగ్జామ్ రాసిందంటే మన పేరు ప్రస్తావన చేస్తున్న వాళ్ళు. రైట్ సార్. కానీ బయటికి చెప్పుకోలేని తత్వం అనమాట మేజర్గా. ఎందుకంటే నేను కోచింగ్ తీసుకున్నా, ఆయన బయట ప్రపంచం ఏం చెప్తున్నా, నేను లైబ్రరీ వైజ్ అవుతున్నా, ఎక్కడ కోచింగ్ తీసుకోవట్లేదు, ఎవరు ఎగ్జామ్స్ రాయట్లేదు, ఓన్ ప్రిపరేషన్, సెల్ఫ్ ప్రిపరేషన్ అంటారు. కానీ లోపల మా ఇద్దరికి తెలుసు అనమాట. రైట్ సార్. నేను పెట్టే క్వశ్చన్ ఆయన రాస్తాడు, ఆయన దానికి తెలుసు. ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్ కాబట్టి ఆయన ఓన్ ప్రిపరేషన్ బయట ప్రపంచం చెప్తాడు, కానీ మా మధ్యలో రిలేషన్ అట్లుంటుంది అన్నమాట. అట్లా ప్రాపర్గా తెలంగాణకి, తర్వాత మొన్న రీసెంట్ ఏపీ, ఇప్పుడు మళ్ళీ మనం అందరం కలిసి ఉన్నాము. ఈసారి ఏపీ తెలంగాణలో మాత్రం ఎక్కడ మిస్ కానివద్దు. మ్యాక్సిమం వీళ్ళంత వరకు మంచి ఎక్కువ ముందుకెళ్ళాం. ఫిబ్రవరి 1 నుంచి మళ్ళీ రివిజన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తా. ఆ రివిజన్ క్లాసెస్ కోసం కొంచెం ఎక్కువ మంది అభ్యర్థులు రీచ్ అవ్వాలని మీ అందరి సహకారంతో మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా ఒక చిన్న ప్రస్తావన యొక్క హెల్ప్ చేయండి. ప్రైస్ తగ్గించి పెట్టాము. 26 జనవరి వరకు కూడా ఇదే ప్రైస్ ఉంటుంది. కాబట్టి మీకు తెలిసిన మిత్రులు ఎవరు ఉంటే షేర్ చేయండి. ప్రాపర్గా ముందుకెళ్దాం. ఫిబ్రవరి 1 వీక్లో ఎడ్జిటి మిత్రులు కూడా టెస్ట్ సిరీస్ కోసం ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక ఎస్సీ తోటే మనం ఎంచుకున్న రివిజన్ క్లాసెస్, మళ్ళీ తర్వాత పిఐ ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటే ఎగ్జామ్స్ కన్నా తీసుకుంటే కొంచెం కష్టమయ్యేటట్టుంది. అందుకని ఎడ్జిటి వరకు కూడా ఒక టెస్ట్ సిరీస్ ఏర్పాటు చేస్తున్నాము. మీ మిత్రులు ఉంటే చెప్పండి ఒకసారి. థ్యాంక్ యూ మిత్రమా. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. స్టాటస్ పెట్టుకొని షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ సార్. రైట్. ఎస్ చెల్లి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. శుభోదయం.